విద్యా సరస్వతి అన్నాం కాబట్టి ఒక్క మాట చెబుతాను నేను. సరస్వతీదేవి తెల్ల చీర ధరిస్తుంది, లక్ష్మీదేవి ఎర్ర చీర ధరిస్తుంది, దుర్గాదేవి 10 రోజులు 10 చీరలు ధరిస్తుంది. వాళ్ళ ఆయనకి ఏదో బట్టల షాప్ ఉండి ఉంటుంది బహుశా, ఆయన బట్టే కట్టుకోడు. మళ్ళీ సరస్వతీదేవికి తెల్ల చీర ఇష్టమని చెబుతారు. ఎందుకు? వేరే రంగు చీర ఆవిడకి ఇష్టం ఉండదా? మనం కొంచెం ఆలోచించాలి. దైవతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా హిందూ ధర్మంలో ఏదైనా ఒక విగ్రహం, దానికి ఒక ఆకారం, దానికి ఒక వస్త్రం అన్నారు అంటే, ఒక నైవేద్యం అన్నారు అంటే దాంట్లో ఒక తత్వం ఉంటుంది. అంతేగాని తెల్ల చీరలు పట్టుకెళ్ళి ఒక 100 చీరలు పట్టుకెళ్ళి సరస్వతి ఆలయంలో పెట్టేసేస్తే మనకి చదువు వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. అందుకే సరస్వతి ఆలయం పూజారి ఒక ఆయన నాకు చెప్పాడు, సరస్వతీదేవి రంగు చీరలు కూడా కట్టుకుంటుందని చెప్పండి, మీరు చెప్తే అందరూ వింటారన్నాడు. ఏమయ్యా నీకు నష్టం ఏంటన్నా, మా ఆవిడ చచ్చిపోతుంది తెల్ల చీరలు కట్టుకోలేకన్నాడు. విషయం అదే కదా, మనకు తెలుసు కదా. కాస్త మామూలు చీర వస్తే పూజారికి ఇస్తారు, కాస్త మంచి చీర వస్తే చైర్మన్ గారి ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకని ఏదైనా అంతేకాదు, చచ్చిపోతుందండి కట్టుకోలేక. పైగా తెల్ల చీర కట్టుకోవడానికి శుభప్రదంగా కూడా భావించరు, అంచు ఉండాలి ఖచ్చితంగా, అంచు లేకపోతే కట్టుకోరు అసలు. అందుకని చెప్పండి అన్నాడు ఆయన. మనం గ్రహించవలసింది ఏమిటంటే, విద్యావంతులం అయ్యాము అంటే అవినీతికి దూరంగా ఉండాలి. జీవితంలో మత్స అనేది ఉండకూడదు. రాంబాబు గారు లాంటి వారు చాలామంది మేము ఏదో ఎక్కువ చదువుకోలేకపోయాం అంటూ ఉంటారు, కానీ నాకు అలాంటి మాటలు విన్నప్పుడు అలా ఎక్కువ చదువుకోబట్టే స్వచ్ఛంగా ఉన్నారులే అనుకుంటాను నేను. చదువుకుంటే అలా ఉండేవారు, ఎందుకు వచ్చిన గొడవ? చదువుకోబట్టే సుఖంగా ఉన్నారు, వారు బాగున్నారు, దేశం బాగుంది. ఇదివరకు మా చిన్నతనంలో చదువు సంధ్య లేదని తిట్టేవారు. ఏదైనా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే వాడికి అంతకంటే ఏం మాట్లాడతాడరా, వాడికి చదువు సంధ్య లేదని తిట్టేవారు. ఇవాళ చదువుకున్న వాళ్ళ నోటే అప్రతిష్టాకరమైన భాష అంతా వస్తుంది. బాగా చదువులు ఉన్నాయి అందరికీ, అహంకారం బాగా కమ్మేసి ఏం మాట్లాడుతున్నామో తెలియక అటువంటి భాష వస్తుంది. అందుకని మన సంస్కృతిలో సరస్వతీదేవికి తెల్ల చీర అని ఎందుకంటారు అంటే, విద్యావంతులైన వాళ్ళు జీవితం అంతా స్వచ్ఛంగా ఉండాలి. సాధారణంగా పండితులను కూడా మీరు గమనించండి, అవధానుల్ని, అర్చకుల్ని, ఇలాగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు కూడా తెల్ల వస్త్రాలే ధరిస్తారు. తెల్లటి పంచే, తెల్లటి కండువ, సాధారణంగా అంచు ఏదున్నా తెలిపే ఉంటుంది. ఆధ్యాత్మికత స్వచ్ఛతకి సంకేతం, విద్య స్వచ్ఛతకి సంకేతం. అది లేనప్పుడు మనం బీటెక్ చదివినా ఒకటే, ఎంటెక్ చదివినా ఒకటే, ఏమీ చదవకపోయినా ఒకటే. ఉండవలసింది సంస్కారం. అది ఎలా ఉంటుంది సంస్కారం అంటే, నేను ఒక చిన్న సంఘటనతో ప్రారంభిస్తాను. రాంబాబు గారి తల్లి రంగనాయకమ్మ గారు అందరికీ, ఇంటికి వచ్చిన అతిథులందరికీ మృష్టాన్నం పెట్టి పంపించేటువంటి రోజుల్లో అతిథులు ఏ ఊరు వచ్చిన అలయదు అన్నపూర్ణకు నుద్దియవున తని గృహిణి అని మనుచరిత్రలో చెప్పినట్టుగా 1000 మంది వచ్చినా అలసిపోదు, ఆవిడ అన్నపూర్ణాదేవితో సమానం అంటాడు ప్రవరుని యొక్క భార్య గురించి అల్లసాని పెద్దన. అలాగా చంద్రయ్య గారి అర్ధాంగి రాంబాబు గారి తల్లి రంగనాయకమ్మ గారు వచ్చిన ఎవ్వరికీ భోజనం లేదనకుండా పెట్టి పంపించేటువంటి రోజుల్లో ఇంటి ముందు ఒక సాధువు వచ్చి నిలబడ్డాడు. ఓ బైరాగి, గడ్డమంతా మాసిపోయింది, జుట్టుకు అసలు నూనె పూర్వజన్మలో రాసాడేమో, ఈ జన్మలో రాసినట్టుగా లేదు, అట్టలు కట్టేసింది. చూసేసరికి ముందావిడికి ఆయన ఏదో భిక్షాందేహి అంటున్నాడు, ఇంత అన్నం పెట్టేస్తే వెళ్ళిపోతాడు. కానీ చూసేసరికి మనిషి ఇలా మరీ దారుణంగా ఉన్నాడు, ముందు స్నానం చేయాలి కదా, మంచి బట్టలు కట్టుకోవాలి కదా, మాసిపోయిన బట్టలు కట్టుకున్నాడు పాపం. ముందు అతనికి ఏమో స్నానం చేసే అవకాశం కూడా లేదేమో, బట్టలు దొరకలేదేమో, మంచి బట్టలు లేనప్పుడు స్నానం చేసి మాత్రం ఉపయోగం ఏమిటని అలా ఉండిపోయాడేమో అని ముందు పని వాళ్ళని పిలిపించి ఈయన బావి దగ్గర తీసుకెళ్ళి స్నానం చేయించండి అని చెప్పి స్నానం చేశాడు. తెల్లటి బట్టలు తెప్పించింది అప్పటికప్పుడు, శుభ్రమైన వస్త్రాలు కట్టుకున్నాడు. నాయన భోజనం చేయింది. ఆ దీక్ష చూడండి, ఆ బైరాగులు, సాధులు, సామాన్యులు కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేవారంటే, ఎవరి వ్రతాలు వారికి ఉండేవి, ఎవరి నియమాలు వారికి ఉండేవి. తినమనగానే తినేయరు, తీసుకోమనగానే తీసుకోరు, పట్టుకెళ్ళమనగానే పట్టుకెళ్ళరు. నాకు ఈ నియమం ఉందని చెబుతారు అని చెప్పి, అమ్మ ఏమనుకోవద్దు, అన్నం ముందు కూర్చుంటున్నాను, ఈ ఊళ్ళో గుడి ఉందా అన్నట్టు. లేదండి ఇంతవరకు
ఏదో చెట్టు కింద పుట్ట కింద దేవతలను పెట్టు కాలక్షేపం చేస్తున్నాం, గుడి లేదు అన్నాడు. గుడి లేని ఊళ్ళో అన్నం తినకూడదమ్మా, నేను తిన్నో అన్నట్టు. ఎంత నియమం ఉండేది చూడండి. అప్పుడు వాగ్దానం చేసి ఆయనకి అన్నం పెట్టి నేను గుడి కట్టిస్తానని చెప్పి కట్టించినటువంటి గుడి రామాలయం, ఆ గుడి రామాలయం, ఆ గుడి రామాలయం. నేను ఆ పుస్తకంలో ఆ విషయం చదివి అటువంటి ప్రదేశానికి వస్తున్నందుకు, అటువంటి తల్లి కన్న బిడ్డ చేత సత్కారం చేయించుకుంటున్నందుకు అదృష్టంగా భావించి వచ్చాను. చేసిన పని చెప్పుకోవడం అవసరమా అంటే కలియుగంలో అవసరమే, తప్పదు. ఈ యుగంలో తప్పదు. కొత్త యుగాల్లో చెప్పాల్సిన పనిలా బయట వాళ్ళే చెప్పుకునేవారు. ఈ యుగంలో ఎందుకు అవసరమో అంటే ఎంత చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే, ఏమీ లోపల ఏమీ ఆశించకుండా చేసినా సరే, ఏమీ ఆశించకపోతే ఎందుకు చేస్తాడు అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే వీడి తత్వం అది. వీడు ఏమి ఆశించకుండా ఏం చెయ్యడు. అందుకని ఎదుటి వాళ్ళు అలాగే ఉంటారనుకుంటాడు. మన బట్టి ఎదుటి వాళ్ళని ఊహిస్తాం. మీరు ఒక్కొక్కరిని గురించి ఎంత మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి, వాళ్ళ స్వభావం మారదు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇంకది మనం ఏం చెబుతున్నా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళకి చెప్పడమే దండగా. అందుకే భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, ఏనుగును దారంతో కట్టచ్చు, భయంకరమైన తాచుపామును మెళ్ళలో దండగా ధరించవచ్చు, కానీ మూర్ఖుడు మనస్సు రంజింపజేయడం కష్టం, వాడు జోలికి వెళ్ళకండి అన్నాడు. మూర్ఖుడికి చెప్పే ప్రయత్నం చేయకండి. మూర్ఖుడు అంటే ఎవరు, దానికి నిర్వచనం ఉంది. వాడికి తెలవదు, ఎదుటివాడు చెబితే వినడు, వీడే మూర్ఖుడు. తెలవకపోవడం సమస్య కాదు. చాలామందికి చాలా విషయాలు తెలియవు. అందరికీ అన్నీ నకి సర్వం జానాతి అంటారు సంస్కృతం. ఎవరికీ అన్నీ తెలియవు, అది కూడా నిజమే. అలాగే చాలామందికి చాలా విషయాలు తెలియవు. కానీ మనకి తెలియనప్పుడు ఫలానా విషయం తెలియదు అని మనకు తెలుసు కదా, అది కూడా జ్ఞానమే కదా. మనకి తెలియదు అని తెలియడం కూడా ఒక జ్ఞానమే కదా, అదేనా తెలుసు కదా. అటువంటిప్పుడు ఆ విషయం ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు నమ్మాలి, వినాలి. అంతేగాని నువ్వెవరు నాకు చెప్పడానికంటే, ఈ నువ్వెవరు నాకు చెప్పడానికనేవాడే మూర్ఖుడు. పోనేది ఎవరో చిన్నవాడినంటే పర్వాలేదు, తండ్రి చెప్పినా అంతే అంటాడు, తల్లి చెప్పినా అంతే అంటాడు, భార్య చెప్పినా అంతే అంటాడు. ఎవరు చెప్పకపోతే జీవితంలో ఎవరు చెప్తారు? ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలంటే ముందు చదువు కాదండి, సంస్కారం చాలా ముఖ్యం. ఎవరో సాధువు బైరాగి తింటే తిన్నాడు, లేకపోతే లేదు. ఆ ఇల్లాలకి ఎందుకు వదిలేయచ్చు కదా ఆ విషయాన్ని? వదలలేదు. ఆయన గుడి లేనిదే అన్నం తిన్నంటున్నాడు, ఆచమనం చేయనంటున్నాడు అంటే గుడి లేకపోవడం ఊరికి శాపం కదా. ఎందుకన్నాడు ఆయన ఆ మాట అని అనిపించి వెంటనే గుడి కట్టించి ఏర్పాటు చేశారు. 10 కొంపలను లేని పల్లెనయనను రామ భజన మందిరముండు వరలుగాక అని దశరథుడు రామచంద్రమూర్తికి వరం ఇచ్చాడు. తన మాట కోసం ఆయన అరణ్యాలకు వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక కొడుకు ఇంత దారుణమైన పరిస్థితికి గురవుతాడంటే నేను వరం ఇచ్చేవాడిని కాదురా అనుకున్నాడు పాపం దశరథుడు. అందుకే అందరం గుర్తుపెట్టుకోవాలి, ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. లోపలికి వెళ్ళిపోవాలి. ఆనందం తగ్గాక వచ్చి వాగ్దానాలు చెయ్యాలి. బాగా మంచి ఊపు మీద ఉన్నామనుకోండి, అప్పుడు ఎవరికైనా వాగ్దానం చేస్తే 10 ఎకరాలు పట్టుకుపోతాడు. మనకి ఒళ్ళు తెలియదు. అంత ఆనందంలో ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదండి. కాస్త తగ్గించుకోవాలి. అడిగినా కూడా కొంచెం చెప్తాను, తర్వాత రండి అని చెప్పి. ఇవాళ శుక్రవారం ఇవ్వకూడదు, ఏదో చెప్పాలి. ఇది బాగా ఆనందంగా ఉన్నాం మనం. ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఇదివరకు ఏదైనా చేసిన వాగ్దానం ఉంటే దానం చేసేయచ్చు, పర్వాలేదు, సంతోషంగానే ఇవ్వాలి. ఇచ్చేది ఏడు మొహం పెట్టుకు ఇవ్వకూడదు. దానాలు చేయొచ్చు, వాగ్దానం చేయకూడదు. ఇస్తాను అనొద్దు. ఇస్తాను అంటే ఇవ్వగలవో లేదో. దశరథుడు ఆనందంగా ఉండి వాగ్దానం చేశాడు కైకేయికి, నీకేమన్నా 2 వరాలు కోరుకోమన్నాడు. 2 కొంప ముంచే వరాలే కోరింది ఆవిడ. పైగా ఆవిడ ఏమందంటే చాలా తెలివిగా, అలా అట్టి పెట్టండి, ఆడవాళ్ళకన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటు కదా, అందుకని దశరథుడు వరాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కోరుదామంది. ఫ్రిడ్జ్లో ఐసుగడ్డ వణికినట్టే వణికించేసింది దీని తర్వాత. ఆ 2 వరాలతోనే ఈయన పంచప్రాణాలు పోయి ఈ 2 కిడ్నీలు విఫలమయ్యాయి. మన భాషలో చెప్పాలంటే ఆ 2 వరాలతో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి దశరథుడికి. ఇలాంటి వరాలు కోరుతుంది అనుకో. నిజానికి ఆవిడికి అప్పటికి ఆ వరాలు కోరాలనే దృష్టి కూడా లేదు. అప్పుడు దేవాసుర సంగ్రామం జరుగుతుంది, క్షత్రియ కన్య, ఆవిడకి యుద్ధము వచ్చు, సారథ్యము వచ్చు. ఆ విద్యలు వారికి నేర్పారు. ఏ కులం వారికి, ఏ వృత్తి వారికి ఆ విద్యలు నేర్పారు. ఇంగ్లీషు వాడు అనవసర ప్రచారం చేసి భారతదేశంలో స్త్రీలకు విద్యలు ఇద్దన్నాడు. ఆ విధవకి బుద్ధి లేదు. విద్య అంటే ఏమిటి? నీకు కావలసిన పని నీకు చేతనైనప్పుడు వేరే విద్య ఎందుకమ్మా? పని లేక. మా అమ్మ 3వ తరగతి చదివి మానేసింది, కానీ గోంగూర పచ్చడి కానీ, ఏదైనా మరి పనసపొట్టు కూర కానీ, బూర్లు కానీ, పులిహోర కానీ, అసలు ఆవకాయ పెట్టడం కానీ మా అమ్మలో పెట్టేవాళ్ళని నేను చూడలేదు. మా అమ్మ ఇప్పుడు నాకు పీహెచ్డీ చేయడం ముఖ్యమా, ఆవకాయ పెట్టడం ముఖ్యమా?
ఇవి రానప్పుడు దేనికి ఆవిడకి అవసరమైన విద్యతో ఆవిడకి వచ్చిన 9 మందిని కంది ఆవిడ. 9వ వాడిని కూడా సహస్రావధానిగా తీర్చిదిద్దింది మా అమ్మ. ఆవిడ బహుశా పిహెచ్డీ చేస్తుంటే నేను పప్పు రుబ్బుకునేవాడిని, అనుమానం లేదు. మరి అందులోనే ఆవిడ ఉంటే ఇక నేను ఎక్కడ చదువుకుంటాను? నేను వాళ్ళు త్యాగాలు చేసి మన ఇంత వాళ్ళని చేశారు. అంటే విద్య అంటే గ్రహించవలసింది డిగ్రీలు కాదు, ఎంఏలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు, బీటెక్లు, ఎంటెక్లు కాదు. నీ జీవితం సక్రమంగా నడవడానికి అవసరమైన తెలివితేటలు నీకున్నాయా లేదా? అది ఉంటే నువ్వు విద్యావంతుడివే, అది ఉంటే నువ్వు విద్యావంతురాలివే. అది లేనప్పుడు ఈ బయట విద్యలు ఎన్ని ఉన్నా ఒకటే. ఇవాళ అందరూ బీటెక్ చదివారండి, అందరూ సైబర్ మోసాల పాల్పడుతున్నారండి. బీటెక్ వాళ్ళే పడుతున్నారు. బీటెక్ వాళ్ళు ఎలా పడతారండి? మీకు కంప్యూటర్ టెక్నాలజీ అంతా తెలుసు కదా, మీకు ఫోన్ వాడకం అంతా తెలుసు కదా. ఎవడో ఫేస్బుక్లో పరిచయం అవ్వడం ఏంటి, ఐ లవ్ యూ అనడం ఏంటి, పడిపోవడం ఏంటి? అమ్మ నీ బీటెక్ దేనికి? ఇంకా ఆ మాత్రం గ్రహించలేవా? అదే పల్లెటూరు ఆవిడ దగ్గరికి ఏమీ చదువులేని వాడి దగ్గరికి వెళ్ళి వీడిని వాగమని గోమ కొడతాను సచ్చినోడా ఉంటుంది అంటే నేను ఇక్కడ. నీకు అక్క చెల్లెలు లేరురా ఇక్కడ, ఆ భాష వేరుగా ఉంటుంది అసలు. నేను వాడితే నీకు అక్క చెల్లెలేరు సచ్చినోడు, ఎక్కడికి వచ్చావు అంటుంది. దెబ్బకి పారిపోతాడు మళ్ళీ. ఆ మాత్రం తెలివితేటలు కూడా ఈ బీటెక్ అమ్మాయికి ఉండవండి. తండ్రి ఈ అమ్మాయిని నమ్మి ఎక్కడో హాస్టల్లో పెడతాడు, పట్నం పంపించి జంగారెడ్డి కూడా సరిపోదు, ఏలూరు సరిపోదు, విజయవాడ పంపిస్తాడు, లేకపోతే హైదరాబాద్ పంపిస్తాడు. అక్కడ ఏదో అమ్మాయి దూసేస్తూ ఏం దూసేది, కరివేపాకు కూడా దూసేది. ఇక్కడ ఏం దూసేది? ఈ అమ్మాయి ఇక్కడేవో కంప్యూటర్ నొక్కుతూ కూర్చుంది. ఇక్కడ ఎవడో కనపడ్డాడు, అయిపోయింది కథ. ఇక్కడి నుంచి పంపించిన డబ్బంతా వాడికి వెళ్ళిపోయింది. ఎందుకు నీ తెలివితేటలు? నీ చదివింది ఎందుకు ఇంకా? ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు నయం కదా, మాట తీరును బట్టి మనిషిని బట్టి గమనించేస్తారు. ఇందాక వస్తుంటే నాకు కూడా వచ్చిన గెడ్డమడుగు రవికుమార్ గారు చెప్పారు, ఇక్కడ చాలామంది ఇంటి పేరును బట్టి గమనించేస్తారట విషయాన్ని. మీ ఇంటి పేరు ఏంటని అడిగి అంచనా వేసేస్తారట. అన్నిసార్లు ఆ అంచనా నిజం కాకపోవచ్చు, కానీ అదొక పద్ధతి. అదొక పద్ధతి. నిజమైన కొన్ని ఉండబట్టే కదా ఉదాహరణ. ఆ మాత్రమేనా ఉండాలి కదా. మీ ఇంటి పేరు ఎలా ఉందా, నువ్వేం మాట్లాడతావు అనొచ్చు కదా. ఇప్పుడు అజ్ఞానంగా నరసింహారావు, గరికపాటి నరసింహారావు అంటే మాట, అజ్ఞానం నరసింహారావు అంటే మీ ఇంటి పేరు అజ్ఞానం అంటే మీరేం మాట్లాడతారంటారు. ఇప్పుడు ఇంటి పేరు మార్చుకోవాల్సిందే, ఏం చేస్తాం? ఏదో అంచనా వేయడానికి ఒకటి ఉండాలా వద్దా? మనిషి స్వభావమో, రంగో, రుచో, వాసనో ఏదో ఒకటి, వాడు పుట్టిన ప్రదేశం ఏదో ఆక్షేపించడం కోసం కాదు. ఇక్కడ ఒక అంచనా ఏమీ లేకపోతే అందరం మోసపోతామండి. ఆ మోసపోకుండా ఉండే తెలివి సంపాదించడమే విద్య. ఆ విద్యని ఇన్ని వేల కుటుంబాలు ఈ ప్రాంతంలో చదివేలా చేయడం కోసం ఇక్కడ అనేక కళాశాలలు స్థాపించి ఎకరాల భూమిని దానం ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి నిజంగా మనం చెయ్యెత్తి నమస్కారం చేయవలసిందే, చెయ్యెత్తి నమస్కారం చేయవలసిందే. ఆ కీర్తి చిరస్థాయిగా మిగిలిపోవలసిందే. మనం ప్రచారం చేయవలసిందే ఆ విషయాన్ని. నేను ఆ విషయాలన్నీ తెలిసే వీటిని గురించి చెప్పడం కూడా పురాణాలు చెప్పినంత పుణ్యం మనకి అని వచ్చాను నేను. ఎందుకంటే లోకంలో దానగుణం, ధర్మగుణం బాగా తగ్గిపోయి స్వార్థం విపరీతంగా పెరిగింది. అన్నీ కలియుగం ప్రభావం అని తోసేది. కలియుగం ప్రభావం ఇటువంటి మహానుభావుల మీద ఎందుకు లేదు, మన మీదే ఎందుకుంది? కలియుగం ప్రభావం అని తోసేద్దండి. మనం బలహీనులం అయితే గాలి ప్రభావం మన మీద ఉంటుంది. అల్పపీడనం ఉంటేనే వాయుగుండం ఏర్పడుతుంది, అధిక పీడనం ఉంటే ఏర్పడదు. మన మనస్సులో అల్పపీడనం లేకుండా ఉంటే ఏ కలియుగం ప్రభావమో ఏమీ చేయలేదు. మనం ప్రతిదాన్ని అబద్ధాలు ఆడేసి ఎవడ సొమ్మ కాజేసేసి ఎవడ భూములో ఆక్రమించేసి కలియుగం ప్రభావం, నీ ప్రభావంతోనే చచ్చిపోయాం. ఎలాగా? కలియుగం ఎక్కడెక్కడ? నువ్వే ఆక్రమిస్తూ కలియుగం అంటావేటి? మన ఇచ్చు కదా మాండండి, కలియుగం ప్రభావం అంటాడు. అంటే తన తప్పు లేదని చెప్పడానికి. మరి కలియుగం ప్రభావం ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు లేదండి? వాళ్ళు కాలేజీలు ఎందుకు కట్టించారు? అన్ని 100 ఎకరాలు ఎందుకు? ఇప్పుడు 60 ఎకరాలు, 60 ఏళ్ల క్రితం ఈ ఎకరాలు దానం ఇచ్చారు. ఎకరం విలువ ఎంత? ఈవేళ ఆ ఎకరం విలువ ఎంత? 50-60 లక్షలు పెట్టిన ఎకరం లేదే ఈవేళ. మరి వాటి విలువ ఎంత? ఇవాళ ఆ కళాశాలలు, ఇతర సంస్థలు ఎంత అభివృద్ధిలో ఉన్నాయి. ఎంతమంది పిల్లలు కుల, మత, వర్ణ, వర్గ, లింగ, జాతి విభేదం ఏదీ లేకుండా ఆనందంగా చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. ఈ పుణ్యమంతా ఆ దంపతులదే కదా. ఈ పుణ్యమంతా ఆ దంపతులదే, ఆ కుటుంబానిదే కదా. వాళ్ళ కుటుంబంలో ఎవరికి 7 తరాల పాటు అన్నం లోటు, చదువు లోటు ఉండదు. పైగా మానసిక దుఃఖాలు కూడా ఉండవండి. దానం అంత గొప్పది, దానం అంత గొప్పది. మన పిల్లలు బాగుండాలంటే మనం దానం చేయాలి. మన పెద్దలకి సద్గతులు కలగాలంటే మనం దానం చేయాలి. ఆ రకంగా మనం అంతేకాదు, వైద్యం, ఎన్ని ఆసుపత్రులు, ఎంత ఏర్పాటు. పల్లెటూళ్ళలో వైద్యం అంటే ఈవేళ ఎలా ఉంది? ఎక్కడుంది అసలు? ఎప్పటికీ బాలింతరాలు, చూలింతరాలు పురుడు పోసుకోవాలంటే కష్టం, బాలింతరాలు సుఖంగా ఉండాలంటే కష్టం. మంచం సవారీ కట్టి తీసుకెళ్లే పరిస్థితులు గిరిజన ప్రాంతాల్లో ఉండనే ఉన్నాయి. మనం ఉన్న ప్రాంతం అంతా ఇంచుమించు అలాంటిది. ఇక్కడ
అటువంటి పరిస్థితుల్లో ఆ దగ్గరే ఆసుపత్రి పెట్టించి అవసరమైనటువంటి వైద్యం అంతా అందిస్తే ప్రాణం కాపాడినట్టే కదా, విద్యాదానం చేస్తే సంస్కారం అందించినట్టే కదా. ముఖ్యంగా ఇటువంటి దేవాలయాలు కట్టించి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తే అన్ని జీవితంలో సాధించినట్టే. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా రామాలయం దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకు కూడా వారి బంధువులు పట్టుకొచ్చి చాలా మా పూజా మందిరాన్ని మరింత తేజోవంతం చేసేటువంటి బహుమతి ఇచ్చారు. నేను చాలా సంతోషించాను. రామచంద్రమూర్తి పట్టాభిషేకంతో హాయిగా హనుమత్ సీతా లక్ష్మణ సమేతంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని నాకు బహుమతిగా ఇచ్చారు. దాన్ని భద్రంగా తీసుకెళ్ళి ఆరాధన చేసుకుంటామని వారికి వాగ్దానం చేస్తున్నా. నేను ఆనందంగా అంటే మామూలు ఆనందంగా ఉన్నాను, మరీ ఆనందంగా కాదు. అందుకని పైగా ఇచ్చిన దానికి కదా, ఇది నేనేం కొత్తగా ఇవ్వట్లేదు నేను. అందుకని మాకు కూడా పూజా మందిరంలో అలవాటు ఏమిటంటే, ఒక అలవాటు ఉందమ్మా, ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం చెబుతున్నాను నేను. పూజా మందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి, 1, 2 కాదండి, మొత్తం స్టోర్ రూమ్ లాగా ఒక 100 ఫోటోలు అక్కడ పెడతారు. అందరికి అదో అలవాటు, ఒక 100 ఫోటోలు, దొరికిన ప్రతి ఫోటో అక్కడే. మనకి సెంటిమెంట్ ఏంటంటే, ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు, బాత్రూంలో ఉండకూడదు, అంటే దేవుణ్ణి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం నిర్ణయం చేసేస్తాం. అన్ని ఫోటోలు పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం లేదండి. మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమును, చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం, బూజు పట్టేయడం. ఇప్పుడు పూజా మందిరం అయిందా, బూజు మందిరం అయిందా? పూజా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే, కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం. ఏమి ఇందులో ఇబ్బంది లేదు, నేను చేసి మీకు చెబుతాను. ఎప్పటికీ అదే ఉండాలి, ఎప్పటికీ దాన్నే. అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు, ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు. మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి? ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం. పైగా బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే, 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రికి వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను నేను. పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి. నేను పత్రికల్లో చదివిన వార్త. ఎంత దుర్మార్గం! ఫోటోలు, ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పాడేయకూడదు, ఎందుకంటే నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? లేదంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక? దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవజంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా. మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? ఆ జీవుల్ని మనం చూడక్కర్లేదా? నదుల్లో ఇసుక ఉంటుంది, కింద మట్టి ఉంటుంది. అందుకని మనం ఫోటోలు అడ్డమైన గడ్డి పట్టుకెళ్ళి నదుల్లో బారేయడం ఏంటండి? జరుగుతున్నాయి ప్రత్యేకంగా. మమ్మల్ని అడిగే సందేహాలు ఇవే. ఫోటో నదిలో బారేయచ్చు, అసలు పారేయమని వాడు చెప్పండి. కన్నా పూజా మందిరంలో ఫోటోలు అధికమైనాయండి. ఒక ఫోటో వచ్చింది, ఇంకో ఫోటో తీశారు, తుడిచి ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి. దాని అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, ఇవ్వండి హాయిగా. మా ఇంట్లో ఇన్నాళ్ళు పూజ చేసాం, మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, పెట్టుకుంటారు. వారు తిరస్కరిస్తే ఇంకోరికి ఇవ్వండి. ఎవ్వరూ వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి. నష్టమా? తర్వాత తరాల వాళ్ళు చూసుకుంటారు. లేదు, పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి, ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు. కొంపలేం అంటుకుపోవండి. అవేం కాశీలో శివలింగాలు కావు, అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు వాటికి. మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం. జీవితంలో మాత్రం నీతి అక్కర్లేదు మనకి. శుభ్రంగా మింగేస్తాం, 100 కోట్లు మింగేస్తాం, అనుమానం వెళ్ళి. ఎవడాస్తేనే కనిపిస్తే ఆక్రమించేయడమే. పూజా మందిరం దగ్గర మాత్రం అన్ని శంకలు వచ్చేస్తాయి. ఇక్కడ ఈ వంకర పనులు బయట చేయకుండా ఉంటే నువ్వు పూజ ఎలా చేసినా పర్వాలేదు. నేను మొదటి నుంచి మొత్తుకునేది అదే. నాకు పద్మశ్రీ కూడా ఇందుకే ఇచ్చారు, జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే. అజ్ఞానపు నమ్మకాలన్నీ ఖండించి జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే ఇచ్చారు. కేంద్రం వాళ్ళకు కూడా కావాల్సింది అదే, పిచ్చి భక్తి కాదు. దేవుడి విగ్రహం, మీరు బంగారు విగ్రహం పెట్టండి, కాశీ నుంచి శివలింగం తండి, తిరుపతి నుంచి విగ్రహం తండి, అది కేవలం స్ఫూర్తి మాత్రమే. దయచేసి గ్రహింతురుగాక. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం. మహిమలు విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి. నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడవుతుంది. నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడవుతుంది. నీ దగ్గర భక్తి లేనప్పుడు రాముడు కూడా రాయే. ఏం ఉపయోగం లేదు ఎక్కడ. ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది మహిమ, దేవుడి మీద కాదు. మన మీద మనకి నమ్మకం లేక వేటి మీదో నమ్మకం ఉంటుంది మనకి ఎంతసేపు. ఆయన ఎవడో వచ్చేస్తే, ఈయన ఎవడో చదివేస్తే, ఆ విగ్రహం ఏదో పెట్టేస్తే మనకి ఏదో అయిపోతుంది. ఏమవుతుంది ఇక్కడ?
నువ్వేదైనా చేస్తేనే అవుతుంది, నీ ప్రవృత్తి మారితేనే అవుతుంది, నువ్వేమిటో నువ్వు ఆలోచించుకుంటేనే అవుతుంది. నిరంతరం వీలైనంతసేపు నిద్ర గాఢంగా పట్టే వరకు నీ మనస్సులోకి నువ్వు దూరి నేనేం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా అంటేనే అవుతుంది. మనోవాక్ కాయకర్మ. నా ఆలోచన ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా పని ఎలా ఉంది, వీటినే త్రికరణములు అంటారు. ఈ మూడు ఆలోచన సరి చేసుకోకుండా జరిగేదేమీ లేదండి. ఎన్ని గుళ్ళు కట్టించినా ఒకటే, ఎంతమంది దండాలు పెట్టుకున్నా ఒకటే, ఎన్నిసార్లు మీరు తిరుపతి వెళ్ళినా ఒకటే. నేను నెల నెల పెడతానండి, వారం వారం పెడతానండి. వెంకటేశ్వర స్వామి కూడా విసుగు వస్తుంది, వెళ్ళకండి. ఏంటి వెళ్ళమని మన మొహం చూడడం ఆయనకి ఇష్టం లేదండి. అధోముఖం వేసుకుని ఆయన చూపించలేట అక్కడ. మనం సత్యం మాట్లాడామా, ధర్మానికి కట్టుబడి ఉన్నామా, కనీసం కట్టుకున్న ఇల్లాలకి కట్టుబడి ఉన్నాం, వేరే ఎటు చూడలేదని ఎవడన్నా చెప్పగలమా అండి? బిడ్డల మీద ప్రమాణం చేసి 99% తేలిపోతారు, ఇక్కడ అనుమానం లేదు ఇక్కడ. కానీ మనం మాత్రం తిరుపతి వెళ్ళి గోవిందా, ఆయనకు కూడా మంటెత్తపడుతుంటుంది, అధోమోహం వేసుకొచ్చేవి ఇక్కడ. కానీ నీతి లేదు, జాతి లేదు, అధవ ఇక్కడికి వచ్చేవి ఇక్కడికి. భగవంతుడు ధర్మానికి సత్యానికి కట్టుబడతాడు తప్ప నువ్వు ఇచ్చే కానుకలకు ఎప్పుడు కట్టుబడడు మిత్రమా. గ్రహింతువుగాక. కోట్ల రూపాయలు ఇచ్చిన ఆయనకు అనవసరం. పైగా ప్రసిద్ధమైన దేవాలయాల్లో మీరు ముడుపులు విపరీతంగా వేయడం వల్ల అక్కడ అవినీతి పెరుగుతోంది. గమనించండి. సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? మన వల్లనే పెరుగుతున్నాయి. ఈ పక్కనే జంగారెడ్డిగూడెంలో ఉంటుంది, బొట్టాయిగూడెంలో ఉంటుంది, వేరే గూడెంలో ఉంటుంది. వెంకటేశ్వరం సరిపోదాను, తిరుపతి ఎందుకు వెళ్ళడం పరిగెట్టుకుని? రోజుకు 2 లక్షల మంది వస్తే ఎవరు చేస్తారండి ఏర్పాటు? దేవుడు దిగొచ్చిన టీటీడీ చైర్మన్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదండి. దేవుణ్ణి మీరు చైర్మన్ చేసినా చేసేదేం లేదమ్మా. దేవుడే చైర్మన్ అయితే వెంటనే ఏం చేస్తారంటే గోవిందా అని అక్కడి నుంచి మాయమైపోతాడు, గొడవ లేకుండా. ఇక మళ్ళీ కనపడ్డాయి, ఇంక రాడుగా అవడను. ఆయనే లేనప్పుడు మనం మీద కడతాం అంచేది ఆయనే మాయమైపోతాడు. దేవుడు చైర్మన్ అయితే వెంటనే చేసే పని ఏంటంటే గోవిందా అని వెళ్ళిపోతాడు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అనవసరంగా వచ్చాము బాబాని. మొత్తం దేవాలయాల్లో అవినీతి జరుగుతుందంటే మనం కారణం, మన పిచ్చి నమ్మకాలు కారణం. దాని నుంచి బయటపడి జీవితంలో స్వచ్ఛంగా ఉన్నావా లేదా, సంపాదన ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉందా లేదా. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి? మన పురాణాలు ఏం చెబుతున్నాయండి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోక విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం. క్షీరసముద్రరాజతనయాం, పాల సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి. అంటే ఆవిడకి పాలంటే ఇష్టం, ఒక 100 బిందెల పాలు పోసేద్దాం, దీన్నే అజ్ఞానం అంటారు. గుడంతా పాడైపోయింది. ఓ పక్క మన పక్కనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారు. అవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి, మనకెందుకు? మరి ఇది ఎవరు చూస్తారు? అంటే మన సొంతానికి మనం దేవుడికి మొక్కినట్టుగా సమాజం కోసం మనం మొక్కట్లేదండి. సమాజం కోసం పాటుపడిన కుటుంబం నాకు కనపడబట్టే నేను పిలవగానే ఇక్కడికి వచ్చాను ఖచ్చితంగా. పైగా ఇది వారికి బాకీ. నేను 2 ఏళ్ల క్రితం కరాటం వారికి కరోనా బాకీ, ఇది 2020 నాటి బాకీ. ఇది పాపం ఈ పెద్ద మనిషి అప్పుడు ఏప్రిల్లో ఎప్పుడో పెట్టుకున్నారు. నరసింహరావు గారు ఏం చేయమంట, మీరు నేను ఏం చేస్తాం, మాస్కెట్టు కూర్చుందాం అన్నారు. మళ్ళీ 21లో సంప్రదించారు, వదలలేదు. మళ్ళీ అలాగే వచ్చింది, పైగా తీవ్రంగా వచ్చింది. ఇంకా వద్దులేండి, తర్వాత చూసుకుందాం. మీకు ఎందుకు, నేను మాట ఇచ్చాను కదా, నేను వస్తాను, అనుమానం ఏం లేదన్న. నేను మాట ఇచ్చేటప్పుడే 100 రకాలు ఆలోచిస్తాను. మాట ఇచ్చామంటే ఇంకంతే, ఏమైనా సరే రావాల్సిందే. అందుకే నేను వస్తాను కదండి, మాట ఇచ్చాను కదా, ఇంకోసారి ఆగండి. పాపం ఇప్పుడు కూడా 14 అనుకున్న ముందు అనుకోకుండా 19కి వాయిదా నా కారణంగానైంది. ఏదో బంధువుల ఇంట్లో తప్పనిసరి గృహప్రవేశం వచ్చింది, బాగా దగ్గర వాడు, తప్పదు. దాని గురించి అలాగే చేద్దాం, మీరు రావడమే మాకు ముఖ్యం, మాకేం ముహూర్తాలు లేవు అన్నారు ఆయన. అగో ఆ సౌహృదయానికి ఆకర్షితున్నాయే నేను ఇంత దూరం వచ్చాను. శ్రమ అవన్నీ వేరే విషయాలు, అవన్నీ కావలసింది ఔదార్యం. ఆ ఔదార్యం మనం ఇక్కడ కూర్చుని నిలబడి వింటూ ఉన్నామే ప్రత్యేకంగా. అది మన జీవితంలో ఎంతమందికి ఉందో మనం ఆలోచించుకుందాం. ఎవరు ప్రమాణాలు చేయక్కర్లేదు, చెప్పక్కర్లేదు. బతుకుతున్నాము అంటే మనం బతకాలి, 10 మందిని బతికించాలి. భగవాన్ మెహర్ బాబా అంటారు, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, నలుగురిని బతికించు, చాలు. ఇంకేం అక్కల, అలా వెళ్ళిపోతే చాలు జీవితం. అలా వెళ్ళాలి. అందుకే రాముల వారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి రామాయణం మనకిస్తున్నటువంటి ప్రధాన సందేశాన్ని, లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం కూడా లక్ష్మీస్వరూపమైన రామాయణాన్ని, పార్వతీస్వరూపమైన రామాయణాన్ని గురించి 2 మాటలు చెప్పుకుని మనం అసలైన విషయం ఉంది. త్యాగము, సేవ, శాంతి. త్యాగం ద్వారా, సేవ ద్వారా
శాంతిని పొందడం ఎలాగా, ఆనందాన్ని పొందడం ఎలాగా, అది రామాయణం ద్వారానే మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే అర్థం ఏమిటంటే, లక్ష్మి అంటే డబ్బు. మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి మిత్రమా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అది ఆలోచిస్తే అర్థమవుతుంది. దీన్ని చైతన్యం అంటారు. ఆవిడ పాలల్లో పుట్టింది కాబట్టి నెత్తి మీద పాలు పోసేద్దాం, దాన్ని చాదస్తం అంటారు. చైతన్యానికి చాదస్తానికి తేడా అది. ఆధ్యాత్మిక వ్యవస్థ చైతన్యవంతం కాకపోవడం వల్లే మన దేశంలో ఇంకా అవినీతి అలా మిగిలిపోయి ఉంది. ఇది చైతన్యవంతమైతే అవినీతి ఉండే అవకాశం లేదండి. ప్రతి వ్యక్తి తనను తాను పరిశీలించుకుంటాడు, ఎదుటివాడికి చెప్పడం కాదు, తనను తాను పరిశీలించుకుంటాడు. అప్పుడు అవినీతి ఎందుకు ఉంటుందండి? ఆయన మీద ఎవరో నిఘా పెట్టాల్సిన పని ఏమిటండి? వ్యక్తే బాగుంటాడు. చాలామంది వ్యక్తులు అలా నిర్ణయించుకుంటే సమాజంలో 75% మంది బాగుంటే మిగిలిన 10 మందిని అదుపులో పెట్టడం పెద్ద సమస్య కాదండి. ఈవేళ 75 కాదమ్మా, 10 మంది కూడా లేరు నీతిపరులు. 100కి 90% మంది చెడిపోయారు. దాంతో అదుపులో పెట్టేవాడు కూడా ఏం పెట్టలేకపోతున్నాడు. సమస్య అది. అందుకని మనం ఎప్పుడు పురాణ శ్లోకాలని, పురాణ ప్రవృత్తులని, పురాణ కథలని మన జీవితానికి అన్వయం చేసుకుని దీని తత్వం ఏమిటి అని ఆలోచించాలి. ఎంతసేపు భౌతికత, ఆవిడ ఏ చీర కట్టుకుంది, ఈవిడికి ఏ ప్రసాదం ఇష్టం, ఈ దేవుడికి ఏది ఇష్టం, ఆ ప్రసాదం మొత్తం 100 కేజీలు చేసేద్దాం, 1000 మందికి పంచిపెట్టేద్దాం, లేకపోతే ఈ స్తోత్రం చాలా గొప్పది అంటున్నారు కదా, అది ఒక్కళ్ళం కాదు 100 మంది కూర్చొని చదివేద్దాం, 100 సార్లు చదివేద్దాం, ఎంత ఎక్కాలు అప్పగించినట్టు ఉంటుంది. ఉపయోగమే లేదు. అక్కడ గేదెని ఎమరేయడానికి స్తోత్రం చదవడానికి తేడా ఉండాలి కదా. స్తోత్రం చదవడం అంటే గేదెని ఎవరేయడమేనా? తేడా ఏం లేదా? 10 సార్లు చదువుతావా? లలితాదేవికి కూడా విసుగు, చదవకూడదు అలాగా, ఓసారి చదవాలి. 10 సార్లు ఎందుకు? 100 మంది కలిపి చదువుతాం ఎందుకు? ఎవరికి ఎక్కదమ్మా అది. ఒకరికొకరికి పోటీలు వస్తాయి. 100 మంది కలిపి చెబితే జరిగింది ఏమిటంటే పోటీ. ఈ 100 మందికి ముందు భోజనాలు పెట్టాలి, చదవరు. భోజనాలు ఉన్నాయి, భోజనాల కోసం వచ్చారన్నమాట. ఆ భోజనాలు చేసేయడం వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఈ ఇంట్లో జరగగానే ఇంకో ఇంట్లో పోటీ వస్తుంది. వాళ్ళు 100 మందిని పిలిచారు, మనం 1000 మందిని పిలిస్తే అయిపోయింది. లలితాదేవి లేదు ఇక్కడ, లలిత క్యాటరింగ్ సెంటర్ తయారైంది ఇక్కడ. లలితాదేవి లేదు, లలిత క్యాటరింగ్ సెంటర్. ఎవరికి కావాలి నీ భోజనాలు? అసలు ఎందుకు చదువుతున్నావు? నీ ఇంట్లో ఒక్కతివి కూర్చుని అమ్మవారి మందు చదువుకోవచ్చు కదా మా పూజా మందిరంలో. అప్పుడు భగవతత్వం మనకు బాగా అర్థమవుతుందండి ఖచ్చితంగా. అలాంటి చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం. అంచేత భిక్షాన్నం తినడానికి సాధువు వస్తే ఆయన గుడి లేనిదే భోజనం చేయనంటే వెంటనే గుడి కట్టించినటువంటి ఇల్లాలు, ఆవిడ భర్త, ఆ సంతానం, ఆ కుటుంబం మొత్తం ఈ ప్రాంతంలో విద్యాదానం చేసి వైద్యదానం చేయడం ద్వారా మొత్తం జాతికి ఎంతో ఉపకారం చేసి ఉన్నారే. ప్రత్యుపకారంగా వారేమీ డబ్బు పదవులు మరేమీ ఆశించలేదే. ఊరికే వస్తుంటే గౌరవం చాలంతే, అంతగా మనం నమస్కారం చేస్తున్నారు, అంతే చాలు అనుకున్నారు. అంతే, అంతకు మించి ఏం ఆశించినా, మళ్ళీ కీర్తి ఆశించినా, ధనం ఆశించినా అది స్వార్థమే అవుతుంది. అందుకని ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రామాయణం లక్ష్మీ స్వరూపం. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి, మీకు సంపదలు బాగుండాలి అంటే రామాయణం లక్ష్మీ స్వరూపం అని గ్రహించాలి. ఎలాగా? రామాయణ మహాలక్ష్మీకి వాల్మీకి క్షీరవార్ధిజ, రామాయణ మహాలక్ష్మీకి వాల్మీకి క్షీరవార్ధిజ, జనకంఠస్థలే సంస్థ సర్వసంపత్ప్రదాయిని, జనకంఠస్థలే సంస్థ సర్వసంపత్ప్రదాయిని. రామాయణం లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో పుట్టింది. మరి రామాయణం అనే లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? వాల్మీకి క్షీరవార్ధిజ. వాల్మీకి మహర్షి మనస్సు అనే పాలసముద్రం నుంచి పుట్టింది ఆవిడ. వాల్మీకి లేకపోతే రామాయణం ఎక్కడిది? అంచేత వాల్మీకి మహర్షి మనస్సే ఒక పాలసముద్రం. మన మనస్సు కూడా పాలసముద్రం చేసుకోవాలి. రామాయణం చదవడం, రామాలయానికి రావడం అంటే అర్థం అది. మన మనస్సు నిజంగానే పాలసముద్రం. పురాణాల్లో ఉండే క్షీరసాగర మథనం కథని కాస్త విశ్లేషణ చేసుకుంటే అర్థమైపోతుంది. పాలసముద్రం ఉందిట, దాన్ని దేవతలు రాక్షసులు కలిసి మధించారట. ఎందుకు? అమృతం కోసం. మధించడానికి మందర పర్వతం పట్టుకొచ్చి అందులో పడేశారట. దానికి మళ్ళీ తాడు కావాలి కాబట్టి వాసుకిని ప్రార్థించారట. ఆయన వచ్చి కవ్వపు తాడుగా ఉన్నాడు. సరిగ్గా మన ఇంట్లో పెరుగు చిలికే సందర్భమే ఇది. అంతకంటే ఇది చిన్నదే, అది పెద్దది. అంతకంటే తాడు పెట్టారు. తీరా పెట్టాక ఏమైంది? ఆ పర్వతం లోపలికి వెళ్ళిపోతుంది బరువు కారణంగా. దాని కింద ఏదైనా మట్టు లేకపోతే అది పైకి తేలదు, తేలకపోతే కవ్వం ఉండదు. కవ్వం లేకపోతే తాడు ఎందుకు? అప్పుడు మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన తాబేలు రూపం ధరించాడు. ఎందుకంటే పర్వతాన్ని పైకి తేల్చాలంటే నీటిలో దాని కింద ఇంకో జీవి వెళ్ళాలి.
అందుకని పర్వతాన్ని కూడా భరించగలిగినంత కూర్మావతారం ఎత్తి ఆయన కిందికి వెళ్ళాడు. అప్పుడు అది పైకి ఆ మధించినప్పుడు ఏం జరిగిందట? కల్పవృక్షం వచ్చిందట, కామధేను వచ్చిందట, చంద్రుడు వచ్చాట, 60,000 మంది అప్సరసలు వచ్చారట, ఉచ్చైశ్రమం వచ్చిందట, అనేక లక్ష్మీదేవి వచ్చిందట సాక్షాత్తు. ఇవన్నీ రావడంతో పాటుగా చివరిలో విషం వచ్చిందట. లాస్ట్ బట్ వన్, అసలు వచ్చే ముందు విషం వచ్చింది. అక్కడ కీలకమైన కథారహస్యం అంతా అక్కడ ఉంది. విషం వచ్చిందిట. ఆ విషాన్ని పరమశివుడు స్వీకరించి కంఠంలో నిక్షిప్తం చేసి కిందికి వెళ్లకుండా పైకి రాకుండా అలా అట్టిపెట్టాక అమృతం వచ్చిందిట. ఇదంతా చిన్నపిల్లల కథ. మనం ఇది వినగానే ఏం చేస్తామంటే ఆ సముద్ర మథనం ఎక్కడ జరిగిందండి అనగానే ఉత్తరప్రదేశ్లో జరిగింది అనగానే 100 మంది బస్సు చేసుకుని బొట్టాయిగూడ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతారు. అక్కడ మొత్తం డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇదే మన అజ్ఞానం అంతా ఇలాగే ఉంటుందండి. ముందు అక్కడ అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అది ఎప్పుడో క్షీరాబ్ది ద్వాదశి నాడు జరిగింది. కార్తీక మాసంలో ఉన్నాం అనుకో, ఆ క్షీరాబ్ది ద్వాదశి నాడు బుట్టాయిగూడెం అంతా భోజనాలు పెట్టేస్తాడు ఆయన. ఈ భోజనాలు పెట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, అక్కడ ఉంది కీలకం. అసలు దేవుడికి బంగారాభరణాలు చేయిస్తారు, వజ్ర కిరీటాలు పెడతారు. ఆ డబ్బు ఎక్కడది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా, జిఎస్టీ కట్టావా, కట్టగా ఇంత ఎలా మిగిలింది నీకు అది చెప్పాలి. దేవుడు చేయించామంటే దేవుడు తెలీదా? సుప్రీంకోర్టు గారు అడ్వకేట్ గారు ఉన్నారు కదా, చెప్తున్నాను. ఎలా వస్తాయో అందరికి బాగా తెలుసు. ఏ పన్ను కట్టమంటే మనం, కానీ ప్రభుత్వాలను విమర్శిస్తాం బాగా. కానీ 5-6 ఏళ్ల బట్టి కష్టపడి వసూలు చేస్తుంటే పనిగట్టుకుని జిఎస్టీ పెట్టినప్పుడే కేంద్రాన్ని విమర్శించారు అందరూ కూడా. అదేదో అయిపోతుంది, ఇదేదో, అందరూ సంతకాలు పెట్టి విమర్శించారు. 3 ఏళ్ల క్రితం 9 లక్షల కోట్లుగా ఉన్నది ఈవేళ 21 లక్షల కోట్ల జిఎస్టీ వసూలు అయిందండి. 21 లక్షల కోట్లు. చప్పట్లు కొట్టరు, ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు, దాచుకోవడమే ఇష్టం. పన్ను కట్టమంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి నా బతుకేంటో నాకు తెలియదు, ఇష్టం లేని మాటలే చెప్పడమే నాకు ఇష్టం. నా నుదుటలా రాశాడు దేవుడు, ఏం చేద్దాం. ఎవడేమనుకున్నా మధ్యలో నువ్వు చెప్పదలుచుకున్నా చెప్పరా అని నేను ఇదే చెబుతాను ఖచ్చితంగా. మనం కట్టమండి, జిఎస్టీ కట్టమండి. పైగా వచ్చిన వాడికి బిల్లు కావాలని అడుగుతావు. కావాలంటే ఇచ్చి తీరాలి. నువ్వు కావాలంటే ఏమిటి ఎక్కడదామనా? బిల్లు లేకపోతే అది ఫ్రీ అండి. బిల్లు లేకపోతే అది ఫ్రీ అమ్మా. మీరు పేస్ట్ కొన్నా బ్రష్ కొన్నా బిల్లు లేకపోతే ఫ్రీ. పోయినట్టే, మోసం జరిగినట్టే. బిల్లు తీసుకోలేదంటే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే బిల్లు ఉన్న ప్రతిదానికి కాపీ ఉంటుంది, ఖచ్చితంగా కట్టి తీరాలి. కట్టరు. మిగిలిన డబ్బంతా ఏమవుతుందండి? బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఏం చేయాలండి? గుడి కట్టాయి, ట్రస్ట్ బోర్డు పెట్టాయి, అందులో మళ్ళీ మన కొడుకు కోళ్ళ ఇంకెవరున్నారు ఇక్కడ. అది తర్వాత ఆస్తి మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్మేస్తారు, స్థలం అమ్మేస్తారు, రియల్ ఎస్టేట్. జరుగుతున్న భాగవతం. నువ్వు గుళ్ళు కొత్తగా కట్టక్కలా, ఉన్న గుళ్ళు చాలు. గుడి కడితే ఎప్పుడు కట్టాలంటే అదిగో ఆ సాధువు ఉన్నాడే, గుడి లేని ఇంట్లో ఊళ్ళోనే భోజనం చేయను, అటువంటి పరిస్థితున్నప్పుడు కట్టు. గుళ్ళు ఉండగా మళ్ళీ గుడి ఎందుకండి? అన్ని గుళ్ళు ఉంటాయి. పక్కన ఇంకో కొత్త గుడి కడతారు. మాకు వెంటనే ఫోన్ చేసి మేము కొత్త గుడి కట్టాం, మీ పక్కనే గుడి ఉంది కదంటే మరి ఇంకోటి ఎందుకు ఎన్ని కడతారు? మీరు ఇన్ని గుళ్ళు కట్టడం వల్ల మేము బాగుపడుతున్నామమ్మా, మీరేం బాగుపడుతున్నారో మాకు తెలియదు. మాకు విపరీతమైన డిమాండ్, మామూలు డిమాండ్ కాదు ఇది. నేను మధ్యాహ్నం ఆ గడ్డమణుగు వారి గెస్ట్ హౌస్లో అక్కడెక్కడో ఉంటే ఆయనతో పాటుగా పొద్దునుంచి నాకు సాయంత్రంలోగా 7-8 ఫోన్లు వచ్చాయి. మా ఊరు రావాలి, మా ఊరు రా, ముందు మా ఊరు వెళ్ళండి, తర్వాత చూద్దామని. అంటే ఇక్కడ పట్టేసుకుని వాగ్దానం కూడా తీసేసుకుంటే అయిపోతుంది. నేను ఆనందంగా ఉన్నాను, అందుకే వాగ్దానాలు చేయను. నేను ఆందోళనగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆనందంగా ఉంటే వాగ్దానాలు చేయను. అందరినీ చూద్దాం. రాముడు ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి వస్తాం అంతే. రాముడు ఇక్కడ నిర్ణయించాడు, వచ్చామంతే. ఇక్కడ నా చేతులు లేదు అంతే. మనం చెప్పలేము అది. అలా ప్రతి గుడికి ప్రతి ఆలయానికి వచ్చేసి ఇంకా అన్నిటికీ మాట్లాడేస్తూ ఉంటే ఇంకేముందండి, ఇంకా వ్యాపారం అయిపోతుంది అది కూడా. ఇంక ఇక్కడి నుంచి అక్కడ ఎక్కువ ఇదంతా నేనేం చేసుకోవాలి? నేను బ్లాక్ మార్కెట్ గడికిన తయారవుతాను. ఇంకా ఇప్పుడు నాకు చెప్పే అర్హత ఏముంటుందండి? ఈ ఆలోచన నేను చేసుకోవాలి, మీరు చెయ్యాలి. లేని దానికి ఎందుకు ఇది? అంటే క్షీరసాగర మథనంలో ఉన్నది ఏమిటంటే పాల సముద్రం ఎక్కడుంది, దాన్ని దేవతలు ఎలా పరిచారు, ఇది జరిగిందా జరగలే పక్కనట్టవయ్యా, అదంతా సింబాలిజం. భాగవతంలో పురాణం అంటేనే సింబాలిజం. ఒక ధార్మిక రహస్యాన్ని, ఒక తాత్విక రహస్యాన్ని చెప్పడానికి ఆ కథ రూపంలో చెప్పారు. నీ మన మనస్సే పాల సముద్రం. దాన్ని దేవతలు రాక్షసులు మధిస్తున్నారంటే అర్థం ఏమిటంటే దేవతలు అంటే సద్గుణాలు, రాక్షసులు అంటే దుర్గుణాలు. సద్గుణాలు దుర్గుణాలు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాయి. ఓటు ఇటు లాగుతుంది, ఓటు అటు లాగుతుంది. ఒక్కోసారి మన హృదయంలో పాపం వాడు బాధపడుతున్నాడు, వాళ్ళ పిల్లకి చదువు లేదుట చచ్చిపోతున్నాడు అన్యాయంగా, మనం కడదాం ఆ ఫీజు అనిపి వాళ్ళ పిల్లని ఏమైనా పెట్టిందా, ఎందుకు కట్టాలి ఇంకోటి. ఇదే లాగడం అంటే ఇక్కడ
దానం చేద్దామని మనసులో ఒక పక్క అనిపిస్తుంది, వెంటనే పక్కన ఇంకోళ్ళు అండమో లేకపోతే మనకే అనిపించడం ఏం జరుగుతుంటే అలా అందరికీ ఇచ్చేసే ఇలా అయిపోయాం అంటారు ఎవరో పక్కనే సణుగుడు. అప్పుడు అంటే వెనక్కి లాగారు. అంటే ఏమైంది? దేవతలు రాక్షసులు మథనం అంటే ఇదేనండి. మన మనసులో సద్గుణాలు దుర్గుణాలు మథనం చేస్తూ ఉంటే ఒకటి అట్లా లాగితే ఒకటి ఇట్లు లాగుతుంది. ఈ లాగడంలో ఏమవుతుంది? ఈ మనస్సులో ఉండే మందర పర్వతం ఉందే, ఈ కవ్వం లాగడానికి ఉపయోగపడేది అది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది పైకి తేలాలంటే ఏం చేయాలి? కింద కూర్మావతారం రావాలి. అంటే విష్ణు భక్తిని స్థిరంగా పెట్టుకోవాలి మనస్సులో. భగవద్భక్తి కింద ఉంటే అది పైకి తేలుతుంది. ఎప్పుడు మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక భగవన్నామం మన మనస్సులో స్థిరంగా ఉంటే అప్పుడు మన మనస్సులో ఈ చెడ్డ కోరికలు జయించకుండా అమృతం కంటే ముందు విషం పుట్టకుండా శ్రీమన్నారాయణమూర్తి కాపాడుతాడు. మనస్సులో నిరంతరం ధ్యానం చేస్తున్నాడు. నువ్వు దానం చేసినా సరే, ధర్మం చేసినా సరే, ఎన్ని ఆసుపత్రులు కట్టించినా సరే, ఎన్ని విద్యాలయాలు కట్టించినా సరే మనసులో స్మరణ మానకూడదండి. లేదా సాత్విక అహంకారం వచ్చేస్తుంది. నేనే ఇవన్నీ చేశా ఇంకెవరూ చేయలా. ఇది వచ్చిందంటే మళ్ళీ భగవంతుడు బలిచక్రవర్తిని తొక్కినట్టే కిందకి దొక్కేస్తాడు. ఆయనకు వచ్చిందే సాత్విక అహంకారం. ఇదంతా చేసింది ప్రజల కోసం, నాకు ఎక్కువగా ఉంది చేశా, వారికి అవసరం నాకు అనవసరం కాబట్టి ఇచ్చేసా. ఇందులో ఇంకా ఆశించేది ఏంది? దానానికి ఎప్పుడు రెండే లెక్క. నాకుంది నీకు లేదు, ఇచ్చేయచ్చు పర్వాలేదు. నాకుంది అదనంగా ఉంది, నాకు అవసరమైన దానికంటే అదనంగా ఉంది, నీకు అది కూడా లేదు, అంతే కదా. మన ఇంట్లో అన్నం మిగిలిందండి, ఎవరైనా తింటే బాగుండు అనుకుంటాం కదండి. ఖచ్చితంగా బయట పారేయలేం కదా, తప్పనిసరి అయితే పారేస్తాం. కానీ లేకపోతే ఎవరైనా తింటే బాగుండు, ఎవరు సేరు బియ్యం అన్నం మిగిలిపోయింది తింటారనుకున్నాం, పిల్లలు తినలేదు ఉండిపోయింది, ఎవరైనా తీసుకుంటే బాగుండు, రోజు ముష్టాళ్ళు వచ్చేవారు ఏమిటో ఈ వేళ రాలా అనుకుంటాం కదండి. సంపదనైనా అంతే, మనకుంది వాళ్ళకి లేదు ఇచ్చేద్దాం. అప్పుడు సమాజం మొత్తం శాంతి వెలచెల్లుతుంది. హిందూ ధర్మం యొక్క గొప్పదనం ఏమిటంటే ధనవంతులైన వాళ్ళు వ్రతాల ద్వారా, నోముల ద్వారా, యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, దేవాలయాల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా తమ సంపదని తామే తరిగింపజేసుకుని ఇతరులకు ఇస్తారు. అదే సమాజం. అందుకే ఇతర మతాల్లో ఎలా ఉంటుందో నాకు అంతగా తెలియదు. కానీ హిందూ మతంలో, హిందూ ధర్మంలో మీరు ప్రతి వ్రతానికి, ప్రతి నోముకి, ప్రతి యజ్ఞానికి దానం తప్పనిసరి. దానం లేకపోతే అది కుదరదు. ఎందుకు చేసేది? నీ సంపదలు పెరగడానికి కాదు, నీ సంపదలు తరగడానికి. ఎందుకు తరగాలి? ఎక్కువైపోతున్నాయి. డబ్బు ఎక్కువైందంటే జబ్బు ఎక్కువైనట్టు లెక్క. ఎక్కడికక్కడే మనం లెక్కలు వేసుకోవాలి. ఇన్ని కోట్లు మనకి ఎందుకు, ఇన్ని కోట్లు మన ఊళ్ళో అంతమంది లేకుండా ఏడుస్తుంటే మనం ఎలా వాళ్ళ ముందు ఇన్ని భోగాలు అనుభవిస్తాం? అసలు అదే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం జీవితాంతం చూస్తాం. మనం ఎన్ని మేడలు కట్టుకున్నా మనం ఆనందం ఎంత? మనం చూసి అసూయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కళ్ళు చూస్తే మనకి మళ్ళీ నరఘోష అంటాం. పెద్ద పులి బొమ్మోడి పెట్టుకుంటాం అక్కడ నరఘోష అని. లేదా చైనా వాడు ఇచ్చిన పెద్ద పొట్టన్నవాడు బొమ్మోడి పెడితే ఎన్ని బొమ్మలు పెడుతున్నారో. ఈ బొమ్మల వల్ల ఎప్పుడు ఘోష పోదండి. వంకర పనులు మానేస్తేనే ఘోష పోతుందండి. శుభ్రంగా సంపాదించాడు, మళ్ళీ బొమ్మ ఒకటి పెట్టడం ఎక్కడ. ఈ బొమ్మలు కూడా చైనా వాడు అమ్ముతాడు. వాడెంత చిత్తశుద్ధి. ఆ దేశంలోనే దేవుడు అంటే నమ్మకం లేదేమో, అది నాస్తిక దేశం. వాడు తయారు చేయడం పెట్టండి బొమ్మల్ని అర్థం లేకుండా. మన సంస్కృతి, మన పెద్దవాళ్ళ ఆలోచనలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు, ఇక్కడ ఆచార్యుల బొమ్మలు చైనాలో చేయిస్తున్నారండి పట్టుకెళ్ళి. నాస్తిక దేశం అది, నాస్తిక దేశం. భక్తి లేని వాడు దేవుడు బొమ్మ తయారు చేయడం పెట్టండి. ఎలా చేస్తాడు అసలు? అది చేస్తే పనికొస్తుందా? అందులో భక్తి ఉంటుందా? తగాదాలు గొడవలే ఉంటాయి. చేసేవాడు చేయి కూడా పవిత్రంగా ఉండాలి కదా. ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా వంట ఉండమంటే ఏమంటే శుభ్రంగా చేయండి అమ్మా, రోజులా చేయకండి, శుభ్రంగా. ఎందుకంటే ఆ రోజు పూజ 10 మంది వస్తారు, 10 మందికి భోజనాలు పెడతాం, శుభ్రంగా చేయాలా వద్దా? రకరకాల వ్యాధులు ఉన్నవాడు వంట చేస్తానంటే చేయనిస్తామా? వద్దురా అబ్బాయిని చెబుతామా లేదా? ఇది అంతే. మానసిక వ్యాధి అవినీతి అనేది. అది పోకుండా వ్రతం ఏమిటి, నోమేమిటండి. ఇంకా ఇది ధర్మ రహస్యం. దీంట్లోనే ఇంకొక విశేషం నేను చెబుతానండి. దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా, ఈ కుటుంబం సహా అన్ని కుటుంబాలకి కూడా నేను చిన్న హెచ్చరిక కూడా చేస్తాను శ్రేయోభిలాషగా. ఎప్పుడూ ఇచ్చేవాడి చెయ్యి పైనే ఉండాలి, పుచ్చుకునేవాడి చెయ్యి కిందే ఉండాలి. మనం ఆస్తి విషయంలో తరిగిపోకుండా కూడా మనమే చూసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యమే. ఎందుకంటే కొంతమందికి, ముఖ్యంగా మగవాళ్ళకి ఆ దానగుణం అలవాటు అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంక ఒళ్ళుపై తెలియదండి. మొత్తం ఎకరాలు అలా ఇచ్చేసి అడిగిన వాడికల్లా ఇస్తే చివరికి ఈ ఊళ్ళో ఆ పెద్ద మనిషి కనుక సంపద తరిగిపోతే జాలి పడతారు తప్పితే ఎవడూ సాయం చేయరు. పైగా ఏమంటారంటే బాగా అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేసాడు, మరి చూసుకోవాలి కొంచెం అంటాడు. ఇక్కడ పెద్ద ఇదో వాయిస్, ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ అని
ఎవడు సాయం చేయడండి. అందుకే మన సంస్కృతిలో దాన ధర్మాలు కూడా ఎలా ఉండాలంటే ఈ ఆచమనం గమనించండి. పూజ చేసేటప్పుడు ఆచమనం చేస్తాం కదా, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఇలాగా సరిగ్గా ఆచమనం ఎలా ఉంటుందండి. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం, సగం మూసాం, సగం తెరిచాం. పూర్తిగా తెరవలేదు. అరచేయి పూర్తిగా తెరిస్తే ఏమైంది, ఉన్నదంతా పోయింది. ఇలా మూసేసేవనుకో లోపల ఉంది, ఎవరికేమి ఇయ్యాల అంచేది, ఎవరికి ఇవ్వకుండా మూసేయకు. అలాగే అందరికీ ఇచ్చేసి నువ్వు మళ్ళీ చెప్పట్టుకోకు. ఆచమనంలాగా సగం మూసి సగం తెరిచి నీ గట్టి పెట్టుకో, వాళ్ళకి ఇయ్యి, లోటు లేకుండా చూసుకో. ఇది కూడా జాగ్రత్త పడాలి. నీ గట్టి పెట్టుకో, వాళ్ళకి ఇయ్యి. మనకి వృద్ధాప్యం ఉంది, మనకి అనారోగ్యాలు ఉన్నాయి. అందుకే మనుధర్మశాస్త్రంలో స్పష్టంగా ఏం చెబుతారంటే ఆదాయంలో సగభాగాన్ని అనుభవించమన్నారు, ఖర్చు పెట్టేయమన్నారు. 1,00,000 రూపాయలు మనకి నెలకు ఆదాయం ఉంది అంటే 50,000 దంపతులు సుఖంగా జలసా చేసేయాలి. అవసరం ఉన్నా లేకపోయినా సరే 50,000 డెబిట్ అయిపోవలసిందే. పైగా ఇది కేవలం జలసా అనుకోకండి, అనవసరంగా ఖర్చు పెట్టడం అనకండి. మనం అందరూ తలో వస్తువు కొంటేనే మార్కెటింగ్ నడుస్తున్నాడు. వినియోగదారులు లేకుండా వస్తువులు ఏమవుతాయండి? తయారైన వస్తువులు అమ్ముడవ్వాలా వద్దా? అందుకని డబ్బు ఉన్నవాడు కొనాలి, డబ్బు లేనివాడు కొనద్దు. 10,000 జీతం ఉన్నవాడు అలాగే బతకాలి, 1,00,000 ఉన్నవాడు 1,00,000 వాళ్ళలాగే బతకాలి. 1,00,000 రూపాయలు ఉన్నా సరే 10,000 బతకడం ఏదో కర్మ. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయగలిగిన వాడు తన కుమార్తె కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి. ఎందుకని? పురోహితులు బతుకుతారు, అర్చకులు బతుకుతారు, కరెంటు పని వాళ్ళు బతుకుతారు, పందిళ్ళు వేసేవారు బతుకుతారు, పాకలు వేసేవాళ్ళు బతుకుతారు, క్యాటరింగ్ వాళ్ళు బతుకుతారు, వడ్డం చేసేవాళ్ళు బతుకుతారు, స్వీపర్లు బతుకుతారు, అందరూ బతుకుతారు. కోటీశ్వరుడు కూడాను 1,00,000 రూపాయల్లో పెళ్లి సరిపెట్టిస్తే ఎవడు బతుకుతాడు? పైగా ఊళ్ళో ఏమనుకుంటారు, అంత డబ్బు ఉంది దిక్కుమాలిన పెళ్లి చేశాడు, ఏం బాగుండరు అంటారు. అంతే అయిపోయింది, శాపం పెట్టేశారు. డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఉన్నట్టే చేయాలి. ఆ చేయడం ఎలాగా? 10 మంది బాగుండేలా చేయాలి, కానీ బంధువుల ముందు ప్రదర్శన కాదు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ కోట్లు ఖర్చు పెడుతున్నారు జమీందారులు చాలామంది. పిల్లలు అడిగితే కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు ఏంటండి? ఒక పెళ్లి నాడు పెళ్లికి సంబంధించిన వీడియో ఫోటోలకే 10-15 లక్షలు అవుతున్నాయమ్మా. పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ షూట్ ఈ మధ్య కొత్తది వచ్చింది, పోకుండానే తద్దినం పెట్టడం. పెళ్లి కాకముందు ప్రీ వెడ్ షూట్ ఎటువంటిదంటే నాకేం మొహమాటంలా, ఎంత అశుభం అంటేది. పెళ్లి మనిషి పోకుండా తద్దినం పెట్టడం ఎంతో, పెళ్లి కాకుండా ప్రీ వెడ్ షూట్ అంతే తప్పు. వెళ్ళనివ్వకూడదు. ఎలా వెళ్ళిస్తారండి? ముహూర్తం ఎందుకు పెట్టారమ్మా మీరు? ఎవడో డైరెక్టరా, వాడు ఫోటోలు తీస్తాడా? వీళ్ళేమో అడ్డంగా నిలబడతారా, మూతట్టుకుని ముక్కట్టుకునేను. దీనికి ఒక పెద్ద సెట్టింగా, దీనికోసం ఊటీయా, తండ్రికేమో 1,00,000 రూపాయలు లూటీయా. ఇంత చేస్తే ఈ పెళ్ళి అవుతుందో లేదో తెలియదా? అయినా కాపురం నిలబడుతుందో లేదో తెలియదా? ఇటువంటి వాటికి పిల్లల్ని అనుమతించకూడదని చాలా కఠినంగా ఉండడం. ముఖ్యంగా ఆడవాళ్ళని నేను అన్న విషయంలో, మగవాళ్ళని అంట తండ్రి ఖచ్చితంగా గజేంద్రుల్లో నిలబడాలని, తోలు ఊడిపోతుందని చెప్పాలండి. తండ్రి గట్టిగా తోలు ఊడిపోతుంది వేషాలు వేస్తే అని చెప్పాలి. కూసుడు వింటారండి పిల్లలు, వింటారు, ఖచ్చితంగా వింటారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను పెళ్లి చేశాను. ప్రీ వెడ్ షూట్ ఒప్పుకోలేదు నేను. అసలు వెడ్ షూటే తక్కువ మా దగ్గర. మొత్తం మా 2 పిల్లలకి పెళ్లి ఫోటోల ఖర్చు ఒకటికి 50,000, ఒకటికి 20,000 అయింది అంతే. 50,000 ఎందుకంటే వాడు పెద్దవాడు, అందుకని నా లెక్క నాకు ఉంటుంది. నేను స్పష్టంగా చెప్పాను పిల్లవరే, పెళ్ళికి తక్కువ ఖర్చు పెడతాను, తర్వాత మీరు దాచుకుందుకు ఎక్కువిస్తాను, నేను ఏది కావాలో చూసుకోన్నా, మీరు దాచుకుందుకు ఎక్కువిస్తాను, అది కావాలా? మీరు ఇప్పుడు ఖర్చు పెట్టేసి టమటమలు ఆడించేసి తర్వాత చెప్పించుకోవడం కావాలా చూసుకోండి అని చెప్పాను. చేయించి, ఎందుకంటే నాకున్న స్థాయికి వేళ నా కార్యకర్తలందరినీ పెళ్ళికి పిలిస్తే వచ్చేస్తారండి, అందరూ వస్తారమ్మా, కానుకలు కూడా ఇస్తారు, కోడళ్ళకి వడ్డాణాలు ఇస్తారు. తర్వాత ప్రతి ఊరు నేను వెళ్ళి ప్రవచనం చెప్పాలి. నాకు తెలుసు నా బాధ. రాకపోతే వడ్డాణం ఇచ్చాం అంటారు ఇక్కడ. అందుకే నాకు ఆ లౌక్యాలు చాలా ఉన్నాయి. అందుకే నేను మా పిల్లలకే చెప్పేశాను. అందులో నా అదృష్టవశాత్తు ఒకటి పెళ్ళి కరోనాలో చేసాం, 30 మందే ఉన్నారు, గొడవలేదు. మంచి ముహూర్తం చూసి కానిచ్చేసాం, గొడవలేదు. మీకు అది కరోనా నామ సంవత్సరం, మాకు అది కళ్యాణ నామ సంవత్సరం. మా పిల్లలు 2 పెళ్ళిళ్ళు 2020లోనే అయిపోయినాయి. ఒకటి పెళ్ళికి 450 మంది మెన్సరానికి వెళ్ళేదని మా వియ్యంకుడు గారు నేను. ఆయన శివాలయంలో అర్చకుడు ఉండి సామాన్యుడు. మా సంప్రదాయం, బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పెళ్లి ఖర్చు భోజనాలు ఆడపిల్ల తండ్రి పెట్టుకుంటాడు, మగపిల్లడు పెట్టుకోడు. పద్ధతి కాదు అది, పెట్టుకోకూడదు. ఆడపిల్ల తండ్రి పెట్టాలి. ఆయన పెట్టలేడు, మామూలు ఆయన స్థాయి మామూలుది. ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాలి? మీరు ఎంతమందికి పెట్టగలరు? మీ సంబంధం కూడా నాకు ఇదే భయంగా ఉందని బాబు, ఎంతమంది వస్తారు? మరి టీవీల వాళ్ళు కార్యకర్తలు అందరూ వచ్చి ఏమైపోతాడు ఆయన? మీకేమి కాదు, మీరు ఎంతమందికి పెట్టగలరో చెప్పండి అన్న. 300 వరకు పర్వాలేదు అండి, మా అంకె 200 దాటదు, మీ అంకె చూసుకోండి అన్న. అంతే, హాయిగా చేసుకున్నామండి, ఏమి ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నారు. మనవరాలు పుట్టినరోజు కూడా అయింది, అందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఇంత చేస్తే పెళ్లి ఖర్చు 7-8 లక్షలు దాటలేదమ్మా. మా పెద్ద అబ్బాయి పెళ్లి ఖర్చు 7-8 లక్షలు దాటలేదు. నేను చేసి మీకు చెబుతున్నాను. ఎందుకంటే నా స్థాయి ఎంతేనంటే నేను కోట్లు ఖర్చు పెట్టలేను.
నాకు అంత లేదు మరి చేయడానికి. ఇక్కడ నేను ఏదో చిన్న స్థాయి నుంచి నెమ్మదిగా పైకి వచ్చాను, చేసుకున్నాం. మిగిలింది వాళ్ళకి ఇచ్చుకున్నాం, మీకు డిపాజిట్లు వేసుకోండి అయినా మీరు ఆభరణాలు చేయించుకోండి. తర్వాత శ్రావణ పట్టీలు, మా ఆషాఢం పట్టీలు, మాకు బ్రాహ్మణలో చాలా పట్టీలు ఉంటాయి ఇక్కడ. మొత్తం 2 ఏళ్ల పాటు ఉంటాయి ఈ పట్టీలు, రైలు పట్టాలాగా. అవన్నీ పెట్టుకోవాలి మరి. ఇంతే. కానీ ఉన్నవాడు, బాగా ఉన్నవాడు చేయాలి. ఎందుకు? సమాజం బాగుండడం కోసం. మన ఇంట్లో శుభకార్యం జరిగితే 10 మందికి ఉపాధి. ఎంతమందికి ప్రభుత్వాలు ఉపాధులు ఇస్తాయి? ప్రైవేటు ఉపాధులు ఎంతమందికి దొరుకుతాయి? ఎవరు వైభవంగా చేయకపోతే ఎక్కడ దొరుకుతాయి? అనవసరపు ఖర్చు పెట్టద్దు, కానీ ఉపాధి కల్పన కోసం ఖర్చు పెట్టాలి. అలా అయితే ఆనందంగానే ఉంటాం. అలా ఉండేటప్పుడే చేయవలసింది మనుధర్మశాస్త్రం ప్రకారం 50,000 అంటే సగం ఆదాయంలో సగం, నెలసరి ఆదాయంలో సగం ఖర్చు పెట్టుకుని భార్యాభర్త ఇద్దరూ ఆనందంగా ఉండాలి. డబ్బు ఉన్నవాళ్ళు విమానంలోనే వెళ్ళాలి, రైల్లో శుభ్రంగా ఫస్ట్ ఏసీలోనే వెళ్ళాలి. అయినా సరే డబ్బు ఖర్చు ఎందుకు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేసి బాత్రూమ్ పక్కన నిలబడదు దరిద్రంగా. పెళ్ళానికి ఒళ్ళు మడిపోతుంది అలా నిలబడతాను. డబ్బుండి కూడా ఎలా చేస్తున్నాడో చూడండి. ఎందుకు? ఆ కర్మ, సుఖంగా వెళ్ళడమే హాయిగా. సగం ఖర్చు పెట్టుకోమని చెప్పారు. మిగిలిన సగంలో సగం అంటే 1,25,000 భవిష్యత్తు కోసం దాచమన్నారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ప్రతి నెలసరి ఆదాయంలో మనం 4వ వంతు పొదుపు చేస్తున్నామా లేదా? ఇవాళ యువతరం బాగా ఆలోచించాలి ఈ విషయం. యువతరం పొదుపు చేయడానికి బదులుగా ఈఎంఐలు కట్టిస్తున్నారండి వరుసగా. నెలసరి వాయిదాలు, అడ్డమైన వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, వాటికి వాయిదాలు కడుతూ ఉండడం. ఈఎంఐ అంటే ప్రతి నెలా పెట్టే మాసికం లెక్కది. పైగా పోయిన వాడికి మాసికం పోయిన తర్వాత పెడతారు, మనం ఉండగానే పెడుతున్నాం. పైగా పోయిన వాడికి మాసికాలు 1 సంవత్సరమే పెడతారు. ఈ దంపతులు 25 ఏళ్ళు పెడుతున్నారు మాసికాలు ఇక్కడ. ఎందుకని? ఇలా పెళ్ళి కాగానే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ కుర్రాళ్ళని గమనించండి, ఉద్యోగంలో చేరి పెళ్ళి అవ్వగానే ఇల్లు కొనేస్తాడు. అవసరం లేదండి, 10 ఏళ్ళు అద్దెంట్లో ఉండొచ్చు. భార్యకి ఇతనికి కూడా కష్టాలు తెలుస్తాయి. వెంటనే మా కొనేది కూడా మామూలు ఇల్లు కాదండి, విలవిల్ల ఆడిపోవాలి. ఇంకా అదో 2 కోట్లు ఎవడు కట్టాలి? ఇది 25 ఏళ్ళు పెట్టాడు లోను, 1,25,00,000 పెట్టేశాడు, ₹1,00,00,000. నెలకు ఎంత పడింది? ₹1,00,000 పడింది అన్నాడు. ఈయన కడతాడు 25 ఏళ్ళు. ఇక్కడ ఎంత కడుతున్నాడో ఆలోచించుకో. 3 కోట్లు కడుతున్నాడండి. నువ్వు తీసుకున్నదేమో 1,50,00,000 లోనా, నువ్వు 3 కోట్లు కడుతున్నావా? ఎంత వెర్రివేధమైపోయావయ్యా. అసలు ముందు 2 కోట్లు డబ్బు అవసరం. ఇంతకు చేస్తే వీళ్ళిద్దరికి ఈ తల్లిదండ్రి ఉండరు, ఆ తల్లిదండ్రి ఉండరు, లింగులు ఇటుక ఉంటే ఇద్దరు ఉంటారు. దీనికి ఇంతల్లి ఎందుకు పని లేక 2 కోట్లు? 2 రూములు తీసుకుంటే సరిపోయేదానికి. ఎందుకంటే వాళ్ళ అత్తమామలు వస్తే వీడికి నచ్చదు, వీడి అత్తమామలు వస్తే ఆవిడికి నచ్చదు. అందరినీ బయటికి ఎంటేయడమేగా. ఎవరు రావడానికి వీలేదు, మనమే ఉండాలి ఇక్కడ. మరి దీనికోసం ఇంతిల్లు ఎందుకండి? పోనీ ఇలాగ దాన ధర్మాలు చేసి గుళ్ళు కట్టి పల్లెటూళ్ళలో ఉండి పెట్టుకోండి బ్రహ్మాండమైన ఇల్లు. ఆలోచన చేయవలసింది అది. ఎందుకు అప్పు చేస్తున్నాం మనం? 2 కోట్ల ఇల్లు ఎందుకు? ₹1,00,000 ఇల్లు ఎందుకు? మన స్థాయి ఏంటి, మన ఇల్లు ఏంటి? అదే డబ్బు వచ్చాక కొనుక్కోవచ్చు. ముందు 10 ఏళ్ళు అద్దెంట్లో ఉంటే ఏమి ఎంత అద్దె కట్టినా 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది. పెద్ద హైదరాబాద్లో కూడా 15,000 అద్దె అమ్మ, ఏం పర్వాలేదు, ఇవ్వగలం. అసలు ముందు కట్టగలిగిన స్తోమత ఉన్నా సరే 10 ఏళ్ల పాటు అద్దెంట్లోనే ఉండాలి. అప్పుడు యజమాని రావడం, అడుగుతూ ఉండడం, మేకులు కొట్టద్దండం, చూసుకుంటూ ఉండడం, ఈ నిఘా విభాగం తెలుస్తూ ఉంటుంది మనకి. కాస్త అదుపులో ఉంటాం. తర్వాత మనం ఇల్లు కట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాం. లేకపోతే మన ఇల్లు అయితే ఒకలాగా, మనం అద్దుకుంటే ఒకలాగా మాట్లాడేస్తూ ఉంటాం. ఈ కష్టాలు తెలియాలా వద్దా? జీవితాన్ని కాపాడుకుంటేనే దానం చేయమన్నారండి. అంతేగాని దానాలన్నీ చేసేసి గోచోగొట్ట పెట్టు కూర్చోమని చెప్పలేదండి హిందూ సంస్కృతిలో ఎప్పుడు కూడా. నువ్వు తిను, 10 మందికి పెట్టు. పైగా ఎప్పుడు పెట్టే కుటుంబం బాగుంటే ఎప్పుడు చేస్తూ ఉంటారు. మనం అదే కోరుకోవాలి. వారు బాగుండాలి, వారు ఆపరేషన్లు చేయించుకోవద్దు, 10 మంది పిల్లలు కలగాలి, ఓపుకుంటే 10 శుభకార్యాలు జరుగుతాయి, 10 రకాలుగా ఖర్చు పెడతారు, మనమంతా బాగుంటాం. వారు 1 సంతానంతో సరిపెట్టుకుంటే మనం ఎలాగండి? అందుకని ఇవాళ సంతానాన్ని గురించిన నిర్బంధాల గురించి నాయకులు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకంటే దేశంలో జనాభా అవసరమే. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోంది. ఏ జనాభా సమస్య అని 25 ఏళ్ళుగా వదరగొట్టేశారో, ఇవాళ 136 కోట్ల జనాభా భారతదేశానికి వరమైంది. ఖచ్చితంగా వరమైంది. మనం ఏం బాధపడక్కర్లేదు. ఎందుకని? మార్కెటింగ్. ప్రతి దేశం ఇక్కడికి చూస్తోంది. వస్తువులు అమ్ముడవ్వాలంటే ఇండియా. మనం నిన్నగా ఇప్పుడు జరుగుతూ ఉన్న ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున మాట్లాడలేదు, అమెరికా తరఫున మాట్లాడలేదు. మన ప్రభుత్వం నెహ్రూ గారి నుంచి వస్తున్నటువంటి అలీన విధానాన్ని పాటించి తటస్థంగా ఉన్నామని చెప్పింది. అమెరికా జో బైడెన్ గారు మొన్న నేరుగా మోడీ గారితో మాట్లాడితే ప్రపంచంలో అందరూ ఏమనుకున్నారంటే అమెరికా చాలా పెద్ద రాజ్యం, ఇంకేముంది మోడీ గారిని పడగొట్టేసినట్టు ఈయన అనుకున్నాడు. ఆ మొత్తం మీటింగ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే భారత్ను మించిన మిత్ర రాజ్యం మాకు లేదు అని అమెరికా వారు ప్రకటించారు. లౌక్యం. మన వాళ్ళని పడగొట్టింది ఎక్కడంటే మన విదేశాంగ మంత్రి జైశంకర్ వారిని వాగ్దాటితో పడగొట్టింది ఎక్కడ అంటే, అయ్యా మేము చమురుకుంటున్నాం రష్యా నుంచి అంటున్నారు,
మీరు మొత్తం ఐరోపా దేశాలు కలిపి ఒక్క పూట కొనే చమురులో 10వ వంతు మాత్రమే మేము కొంటున్నామండి ఏడాదికి అన్నారు. మేము ఏడాది కొంటున్న చమురు ఎంత అంటే మీరు ఒక్క పూట కొంటున్న చమురులో 10వ వంతు ముందు మీరు కొండం మానేయండి, అప్పుడు చూద్దాం. ఇది రాజనీతి అంటే, ఇది నీతి వేరు, రాజనీతి వేరు. రాజనీతి దగ్గర లౌక్యం చాలా ఉండాలండి. అప్పుడు అమెరికా వాడు ఎందుకు ఒప్పుకున్నాడు? వాడేం ఉదారం కాదు. అక్కడ భారతదేశాన్ని కోల్పోతే మార్కెట్ లేదండి, ఇక్కడ కాల్గేట్ పేస్ట్ ఉండదండి, ఏది ఉండదండి, ఇంకా మొత్తం వాడు బెకార్ అయిపోతాడు. పేస్ట్ అన్ని తోమేది మనమే కదా, ఇంటి ముందు వేప చెట్టు పెట్టుకుంటాం, కాల్గేట్ తోముతాం. ఎందుకంటే వాడు బాగుండాలి, మనం చెడిపోవాలి. ఇంటి ముందే వేప చెట్టు ఉంది, అక్కడ రూపాయి ఖర్చు లేదు. పైగా వేపలతో తోమారనుకోండి 3 in 1, అదే బ్రష్, అదే పేస్టు, చీలిస్తే అదే టంక్ క్లీనర్ శుభ్రంగా. ఎంత గొప్ప సంస్కృతిని కోల్పోయాం. ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటే యావత్తు కుటుంబానికి బ్రష్, పేస్టు, నాలిక బద్ద 3 వస్తున్నాయి. పైగా తాజా ఈ దరిద్ర బ్రష్తో తోమడం, దాన్ని బాత్రూంలో పెట్టడం, కడగడం, కనీసం తుడవడం. దాన్ని కడిగితే సరిపోదండి, బ్రష్ తుడవాలండి, ఎండబెట్టాలండి, ఏ పూట కాబట్టి ఎండబెట్టాలండి. కడిగేసి అక్కడ పెట్టేస్తారు, బూజు పట్టేస్తుంది. తడికి బాత్రూంలో నిండా ఏముంటుంది? బూజు చెమ్మ ఉంటుంది, బూజు పట్టేస్తుంది. మన్నాడు వెళ్ళగానే నోటే పెట్టేస్తాడు, అంటే క్రిమిలు, బ్యాక్టీరియా. నువ్వు బ్రష్ తోమావు అంటే అరగంట ఎండలో పెట్టాలి దాన్ని. దాని వల్ల నీటి చుక్క, చివరి చుక్క కూడా చెమ్మ కూడా ఉండకూడదు, మొత్తం ఎండిపోవాలి. ఆ వైర్లు మధ్యలోకి ఎండ వెళ్ళాలి, అలా చేసి తోమాలి మళ్ళీ దాన్ని. లేదండి అక్కడే పెట్టేసాం. పైగా 6 బ్రష్లు కలిపి పెడతాడు, ఎవడదెవడు తోమేసాడో తెలియదు ఇక్కడ. ఇంత దరిద్రం ఎందుకంటే? వేప చెట్టు ఉందనుకో, ఒకటి పుల్ల ఒకటి తోమే సమస్య లేదు, ఎవడ పుల్ల వాడే తోసుకోవడం, అక్కడ బారెడు, ఎక్కడ బారేసినా బెంగలేదు, ఇంకో వేప చెట్టు పుడుతుంది మహా అయితే, లేతే లేదు. రూపాయి ఖర్చు లేకుండా బతికే పవిత్ర భారతీయ సంస్కృతి నుంచి ఇవాళ నోరు ఇప్పితే ఖర్చు, నోరు మూస్తే ఖర్చు, నోరు తోమితే ఖర్చు, తోమకపోతే ఇంకా పెద్ద ఖర్చు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పళ్ళన్నీ పుచ్చిపోయి మొత్తం బీగే అంటాడు. ఈ సంస్కృతి మారిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయండి. అందుకని మనం కాపాడుకోవాలంటే సగం అనుభవించాలి. ఆ సగంలో సగం పావలా భవిష్యత్తు కోసం, వైద్య సౌకర్యాల కోసం, దేనికోసమైనా పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం అట్టి పెట్టుకోవాలి. మిగిలిన 4వ వంతు దానం ఇచ్చేయాలి ఖచ్చితంగా. ఎందుకయ్యా? ఈ అనుభవించడం సుఖానుభవాలన్నీ పొందడం కోసం. ఎప్పుడు సుఖానుభవాల నుంచి వైరాగ్యం కలగాలి అంటే ముందు పొందాలి, పొందకుండా ఎవడికి కలగదండి. కామిగానివాడు కామిగాక మోక్షగామిగాడు అన్నాడు వేమన్న. కామిగానివాడు మోక్షగామిగాడు అని ఎందుకనంటే, కోరికలు కొన్నేనా తీరకపోతే మోక్షం మీద వాంఛాల పుడుతుందండి. పెళ్లి చేసుకోవాలి, అన్నీ తిప్పలు పడాలి, పిల్లల్ని కనాలి, అది ఏమిటో తెలియాలి, పిల్లలేమిటో తెలియాలి, వాళ్ళ అవసరాలు తెలియాలి. ఇవన్నీ అయితే 10 ఏళ్ళు అయ్యేసరికి మోక్షం అప్రయత్నంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వేరే ఎవడో చెప్పక్కల్లా. అందుకని బ్రహ్మచారికి అర్థం కాదు వేదాంతం, సన్యాసికి అర్థం కాదు. కానీ పెళ్ళై 10 ఏళ్ళు అయిన వాళ్ళకి మొత్తం వేదాంత గ్రంథం టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది. 10 ఏళ్ళు అయితే చాలు, సీనియారిటీ అంటారు దీన్నే. పడిన కష్టాలు, కట్టిన బొప్పులు పరిశీలించుకుంటే అయ్యో బాబోయ్ వేదాంతం అంటే ఇదే కదా. ఏమి నువ్వు 100 గ్రంథాలు చదివినా అర్థం కాదండి, 10 ఏళ్ళే పెళ్ళైతే మొత్తం అర్థమవుతుంది. అందుకే హిందూ సంస్కృతిలో ఇటు బ్రహ్మచర్యాన్ని కానీ అటు సన్యాసాన్ని కానీ ప్రోత్సహించలేదు, గృహస్థ ధర్మాన్ని ప్రోత్సహించారు. మీరు గమనించండి, మన పురాణాలు, కావ్యాలని గృహస్థుల్ని పొగుడుతాయి. మను చరిత్రలో, వసు చరిత్రలో, ఆముక్తమాల్యదలో గృహస్థుని పొగుడుతారండి, అలసాని పెద్దన కానీ కృష్ణదేవరాయలు కానీ. ఎందుకని? ఇందులో ఉంటేనే అనుభవాలు తెలుస్తాయి. అందుకని అనుభవించు, సగం అనుభవించు, భవిష్యత్తు కోసం సగం దాచుకో. మళ్ళీ నువ్వు ఎవరి దగ్గర చేయి చాపకూడదు కదా. అలాగే పరజన్మ కోసం కూడా పెట్టుబడి పెట్టాలి కదా, ఈ జన్మే కాదు కదా. పరత్రహేతో ఇహ జన్మనాచ. అందుకని పరజన్మ కోసం కూడా చూసుకోవాలి కాబట్టి ఆ పావలా ఉంది, దాన్ని దానం చేయి. అది ఏమీ ఆశించద్దు. పరమేశ్వరార్పణం, శ్రీకృష్ణార్పణం, బ్రహ్మార్పణం, ఉమామహేశ్వరార్పణం, రామార్పణం అని ఇచ్చేసి, నీ ఇష్టదైవం ఎవరో వారి పేరు చెప్పి ఇచ్చేసి, అది నీకు నీ పిల్లలకి 7 తరాల పాటు కలిసి వస్తుంది అన్నారు. అది కాకుండా కూడబెట్టుకుని పిసినుగొట్టు వాళ్ళ బతుకుతారు కొంతమంది. జులాయిగా ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే అసలు గట్టిగా ఖర్చు పెట్టినా లేకపోతే దానం ఇచ్చినా కూడా ఖర్చు అయిపోతుందేమో అన్నట్టుగా పిసినుగొట్టులా బతుకుతారండి. ఎవడైనా వస్తాడేమో 12 గంటలకు ఇంటి తలుపు వేసేస్తాడు, ఉన్నా కూడా లేరని చెప్పమంటాడు. అలాంటి వాళ్ళు పూర్వం ఉండేవారు, ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఓ చమత్కారమైన కథలో చెప్పారు. ఓ పెద్ద మనిషి పెద్ద పిసినుగొట్టు, మామూలు పిసినుగొట్టు కాదు, ఎవ్వడికి ఏ దానము చేయడు, పైగా కోపిష్టి. ఎందుకంటే ఇంట్లో ఏది వృధా అయినా సరే పెళ్ళాం మీద రంకెలే, ఎద్దు రంకేసినట్టే. అదిగో ఉప్పు ఎక్కువ వేసేసావు, అదిగో కూర ఎక్కువ చేసేసావు, అనవసరంగా ఏమి కొద్దిగా మిగిలింది కూర నువ్వు తినలేవు, అనవసరంగా పారేసావు, ముందే చూసుకోవద్దా అంటే పిల్లల్ని తల్లి అడుగుతుందో ఎంత తింటామని అడుగుతారు ఎవరైనా? ఎలా అడుగుతారండి? ఉంటుంది. కానీ ఆయన అలా కోపపడేవాడు, విపరీతమైన కోపం.
ఆ కోపంతో ఆయన ఉన్నాడు, ఆయన పోయాడు. అలాగే పోయాడు. ఆయన మనస్సులో మాత్రం ఓ ఘర్షణ రేగుతుంది. నేను పిసినగొట్టువాడిని, ఎవరికి ఏం చేయలేదు, నాకు పరలోక గతులు ఎలా ఉంటాయో అనుమానం వచ్చింది, ఘర్షణ ఉంది. కానీ ఎలా సరిపెట్టేసుకుంటారంటే ఈ పుస్తకాలన్నీ బ్రాహ్మణులు రాసుకున్నారు పని లేకుండా, అన్నీ అబద్ధమే అంటాడు. ఎందుకు వీడికి నచ్చలేదు కాబట్టి. పరలోకం, సద్గతులు, తర్వాత ఏదో స్వర్గం, నరకం, గరుడ పురాణం ఇవన్నీ ఎవరో కూర్చొని రాసుకున్నారు, నిజంగా ఏం లేవు, అవన్నీ నమ్మక్కర్లేదు అని సరిపెట్టుకో. ఎందుకంటే వీడికి ఏమి దానం వేయడం ఇష్టం లేదు కదా, అలాంటి నమ్మకంతోనే వీడు ఉన్నాడు. కానీ వీడు పోయాడు. పోయిన తర్వాత వీడిని తీసుకెడుతున్నారట. తీసుకెడుతుంటే స్వర్గలోకం నుంచి దూతలు వచ్చారు, వీడిని విమానంలో కూర్చోబెట్టి తీసుకెడుతున్నారు. వాడికి అనుమానం వచ్చింది, మన రూట్ ఇది కాదే అనుకున్నాడు. మన పురాణాల ప్రకారం మన రూట్ ఇది కాదే. గరుడు పురాణంలో చెప్పినట్టుగా ముళ్ళ కంచెలు పెట్టి లాగేయాలి కదా, ఇనప శూలాలు పెట్టి పొడుస్తూ ఉండాలి కదా. సరిగ్గా శంకరాచార్య స్వామి కరావలంబ స్తోత్రంలో చెబుతారే, బద్ధ్వా గళేయమభట బహుదర్జయంతక, బద్ధ్వా గళేయమభట బహుదర్జయంతక, కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం, కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం, ఏకాకినం పరవ చకితం దయాళో, ఏకాకినం పరవశం చకితం దయాళో, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. చనిపోయిన తర్వాత చేసిన పాపాల లెక్కలు చెబుతూ చిత్రగుప్తుడు భటులు ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు అనేవాళ్ళు చితగొట్టేస్తూ ఉంటే కొరడాలతోటి, యమధర్మరాజు భటులు పాశమేసి లాక్కెళ్ళిపోతూ ఉంటే, ముళ్ళబాటలో పెడుతూ ఉంటే, నన్ను ఎవరు కాపాడతారయ్యా లక్ష్మీ నృసింహస్వామి నువ్వు తప్ప అని కరావలంబ స్తోత్రం రాస్తారు శంకరాచార్య. మన కోసం, మన అందరి కోసం అది రావాలి కదా. విచిత్రంగా ఇతను వెడుతూ ఉంటే అటువంటివి ఏమీ లేకపోగా పుణ్యమార్గం, శుభ్రంగా సుగంధాలు వీస్తున్నాయి, చల్లటి గాలి వీస్తోంది, సుఖంగా ఉంది, హాయిగాను, ఏదో స్వర్గలోక విమానంలో తీసుకెడుతున్నట్టుంది. అక్కడ అనుమానం వచ్చి, ఏమండి మీరు ఏమైనా దారి తెప్పారేమో చూసుకోండి అన్నాడు. నమ్మకం కదా, చేసిన పాపాలన్నీ తెలుసు కదా. అంటే లేదు లేదు నీకు తెలియదులే, నీకు మతిపోయింది కానీ మాకు దారి తప్ప, మా లెక్కల్లో తేడా ఉండదమ్మా, మీ గవర్నమెంట్ లెక్కల్లోనూ ప్రజల లెక్కల్లో అన్నింటిలో తేడాలు ఉంటాయి, మీ రిజిస్టర్లు వేరు మా రిజిస్టర్లు వేరు, ఇందులో తేడా ఉండదు అబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక స్వర్గానికి తీసుకెళ్ళారు. సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు, ఇంద్రుడు సింహాసనం మీద. ఆయనకి నమ్మకం కలగల. అప్పుడు కూడా అడిగాడు, కూర్చోవయ్యా నీకు చెప్పాం కదా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 5 నిమిషాలే నువ్వు ఇక్కడ ఉంటావు, ఈలోపు ఏం చేస్తావో చేసుకో, 5 నిమిషాల తర్వాత నువ్వు ఉండవు అన్నాడు. ఎందుకు అన్నాడు, నువ్వు ఒక్క పుణ్యం చేసావయ్యా, అన్ని పాపాలు చేసినా ఒక్క పుణ్యం చేసావు. ఏమిటా పుణ్యం అంటే, వీడు భార్య వీడికి వడ్డన చేస్తూ ఉంటే, విస్తరాకు వేసి వడ్డన చేస్తూ ఉంటే, అన్ని పదార్థాలు పెట్టాక ఏదో మంచినీళ్ళ చెంబు ఇటు పెట్టేది అటు పెట్టింది పొరపాటుని, ఓ వైపు పెట్టేది ఇంకో వైపు పెట్టింది. ఆవిడ చస్తోంది, వీడితో కోపం పడలేక రోజు కంగారులో ఎటు పెడుతుంది. అది మంట ఎత్తిపోయిన మంచినీళ్ళ చెంబు బయటికి విసిరేసాడు, గుమ్మం బయటికి విసిరేసాడు. ఆ హాల్లో కూర్చొని ముందు గదిలో భోజనం చేస్తున్నాడు పాపం, అందుకని బయటికి విసిరేసాడు. అది ముందు పడింది, అరుగు దగ్గర పడింది. అక్కడ ఒక కుక్క దాహంతో చావడానికి సిద్ధంగా ఉంది. అనుకోకుండా ఈ చెంబులో సగం నీళ్లు దాని నోట్లో పడ్డాయి. అది కాసేపటికి ఒక అరగంటకి తెప్పరిల్లి ఈ పారేసిన వాడికేసి కృతజ్ఞతతో చూసి వెళ్ళింది. ఆ పుణ్యం కారణంగా వాడికి స్వర్గం వచ్చిందండి. ఇది నువ్వు చేసిన పుణ్యం, అందుకని నీకు స్వర్గం వచ్చింది. కానీ గుర్తుపెట్టుకో, 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇదేంటి చాలండి, 5 నిమిషాలు ఎక్కువ అన్నాడు ఆయన. ఇక్కడ కూర్చున్నాడు శుభ్రంగా, 5 నిమిషాలను తెలుసు కదా, తెలుసుంటే చేసే పని ఎలా ఉంటుందో అని. శాశ్వతంగా ఉంటామంటే వేరు, అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ చేయించాని అడుగుతాం మనం. స్వర్గంలో శాశ్వతంగా ఉంటాం, రియల్ ఎస్టేట్. ఇక్కడ సీఎం పోస్ట్ ఉందా, పిఎం పోస్ట్ ఉందా, ఇక్కడ ఏ పార్టీ నెగ్గిందని అడుగుతా, లేదా మన పార్టీ అక్కడ పెట్టేస్తాం. అక్కడ మన వాళ్ళు అమెరికా వాళ్ళు చేసిన పని ఏమిటంటే, ఇక్కడ కుల సంఘాలు, ఇక్కడ పార్టీలని అక్కడ పెట్టేశారు అమెరికా వెళ్ళి. అలాగే మనం స్వర్గానికి వెళితే ఇక్కడ పార్టీలు మళ్ళీ అక్కడ పెట్టేస్తాం. అక్కడ దేవలోకంలో కూడా సుఖంగా ఉన్నాయి మనం. అబ్బాయి మీకు ఏం తెలియదు, మాకు ఆంధ్రాన్ని చూసి నేర్చుకోండి ఎలా ఉండాలని చెప్తాం మనం. ఇక్కడ అలవాటు వాడవే కదా. అందుకని ఈయన అలాంటి ఆలోచనలు చేయకుండా 5 నిమిషాల్లోనే ఉంటాడు, తర్వాత ఉండదు. కాబట్టి ఆ కామధేనువు అక్కడ కల్పవృక్షం కింద ఉంది. అదేమిటి అన్నాడు, కామధేనువు అన్నాడు. వశిష్ఠ మహర్షిని పిలిచి మీరు అది తీసుకోండి అన్నాడు. కల్పవృక్షం చూపించాడు, ఇంకో మహర్షిని పిలిచి మీరు తీసుకోండి అన్నాడు. రంభ వచ్చి డ్యాన్స్ ఆడుతోంది, నాకేం ఆనందం లేదు, అదిగో ఆ మహారాజు గారు ఎవరో అక్కడ కూర్చున్నారు, ఆయన ముందు నాట్యం చేయి, ఆయన ఆనందిస్తారు, నీ నాట్యం నాకు అక్కర్లేదు అన్నాడు. మొత్తం 5 నిమిషాల్లో స్వర్గం తన చింతామణి పీఠం సహా దానం ఇచ్చేశాడు.
వీడన్ని చేష్టలు చూస్తున్న వాళ్ళందరూ పిచ్చాడేమో అనుకున్నారు. లేకపోతే ఏంటి వీడు ఇచ్చేస్తే అయిపోయింది ఇక్కడ. అందుకే ఈ స్వర్గాన్ని దానం ఇస్తాడు వీడు బాబు సొమ్ము ఏమన్నా ఇక్కడ. ఇదేమిటిది చింతామణి పీఠం ఇచ్చానంటాడు, కల్పవృక్షం అంటాడు, కామధేను అంటాడు. ఇదేంటి మొత్తం 5 నిమిషాల్లో ఇదంతా అమ్మేశాడు ఇక్కడ. అంటే వీడు గోదావరి జిల్లా నుంచి వచ్చాడని తెలియదు వాళ్ళకి. మన తెలివి ఎక్కువ కదా మరి. అందుకనే మాకు ఏదో విచిత్రంగా ఉందని చెప్పి అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ తీసుకెడుతూ ఇంకా నేను శాశ్వతంగా నరకంలోకి తీసుకెడుతున్నాను ఆయన, చేసిన పిచ్చి చేష్టలు చాలే ఇంకా రాను. అది కాదు, నాకు ముందు జవాబు చెప్పండి అన్నాడు. నేను తెలియకుండా చెంబు నీళ్లు విసిరితే పొరపాటున చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక కుక్క నోట్లో పడితే దానికి మళ్ళీ ప్రాణం పోసినందుకు పుణ్యానికి నాకు 5 నిమిషాలు స్వర్గం ఇచ్చారు కదా, ఇంద్ర పదవి గొప్పది అని తెలుసుంటూ కూడా నేను స్వర్గంలో ఉండే యావత్తు దానం ఇచ్చినందుకు దాని ఫలితం ఏంటో నాకు చెప్పండి అన్నాడు. ఇక్కడ మొత్తం ఇంద్రుడు రికార్డు మార్చుకుని వాడిని శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అన్నాడు. అంతే, తిరుగులేదురా అబ్బాయి, నీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని. అది గోదావరి జిల్లా అంటే మెట్ట ప్రాంతం పైగా పడేది ఖచ్చితంగా. అప్లాండ్లో తెలివితేటలు ఇలా ఉంటాయి మరి. అప్పే కదా, డౌన్ కాదు కదా. వాడి కోసం రాజ్యాంగం మార్చేశారు. పిట్ట కథగా కనిపించవచ్చు కానీ మన జీవితాలకి చాలా ఉపయోగపడేటువంటి కథ ఇది. నువ్వు తెలియక చేసిన పుణ్యానికి అంత ఫలితం ఉంటే తెలిసి చేసిన దానికి ఎంత ఉంటుందండి. ఆ తెలిసి చేయడం అంటే మళ్ళీ మనస్సులో చిరకాలం జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. ఎక్కడదక్కడే వదిలే సంతృప్తి పడు, దానం ఆనందంగా ఉండు. అయిపోయిందండి, ఎవరైనా అడిగినా సరే ఏదో చేసామండి అయిపోయింది, వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే చాలండి మనకి అనాలి. అందుకని మనం అనుభవించాలి, దానం ఇయ్యాలి. ఇక్కడే నాకు ఒక్క మాట బాగా నచ్చింది ఏమిటంటే, ఆ పుస్తకంలో ఫోటోల్లో చూశాను నేను. పూర్వం 200 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పెంకుటింటిని ఈ కుటుంబం అలాగే ఉంచింది, దాన్ని ఏం పడగొట్టేయలేదు. కానీ దాంట్లో ఆధునికమైన వసతులన్నీ కల్పించి ఇంద్రభవనంలా తయారు చేశారు. సరిగ్గా ఇవాళ యువతరం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పెంకుటింట్లో ఆధునిక సౌకర్యాలన్నీ కల్పించుకుని సుఖంగా ఉండొచ్చు. మీ బుట్టాయిగూడెంలో, మీ జంగారెడ్డిగూడెంలో, మీ బయ్యనగూడెంలో, మీ కొయ్యలగూడెంలో మీరు సుఖంగా ఉండొచ్చు. అసలు మనిషి సుఖంగా ఉండాలంటే ఉన్న చోట ఉండాలి, ఉన్నది ఏదో తినాలి, ఉన్న పని ఏదో చేసుకోవాలి, అంతే. ఎక్కడికో వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దాం అనుకోవడం వల్లే ఎవ్వడికి మనశ్శాంతి లేకుండా పోయింది ఇక్కడ. అందుకని పాత పెంకుటిలనే బాగు చేయించుకోవచ్చు, ఆధునిక సౌకర్యాలన్నీ కల్పించుకోవచ్చు, దాంట్లో శుభ్రంగా ఏసీలు అన్నీ పెట్టుకోవచ్చు. మనకు డబ్బులు ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు కదా. మన ఉన్న ఊరిని కన్నతల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన పనే ఉందండి. అలా ఉండగలగాలి. అప్పుడు ఈ ఆస్తి ఇదంతా కనపడుతుంటే పూర్వం నుంచి వచ్చిన వారసత్వం ఉంది. ఇప్పుడు పెంకుటిల్లు భవనంగా మార్చడం సమస్య కాదండి. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అనుకోకుండా మన మనస్సుకి ఏం చెబుతున్నామంటే పాతదాన్ని కొత్తగా మార్చుకోవచ్చు, విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు పాత సంప్రదాయాలన్నింటినీ కూడా ఏది చైతన్యమో ఏది చేతస్థమో గమనించి హాయిగా మార్చుకోవచ్చు. మనం ఆనందంగా ఉంటాం. అందుకని ఎప్పుడో 100 ఏళ్ల సంప్రదాయాలన్నీ ఇప్పుడు పట్టుకుని మాట్లాడవలసిన అవసరం లేదు. పూర్వకాలం సంప్రదాయం ప్రకారం సముద్రం దాటితే తప్పండి, సముద్రం దాటకూడదు. కానీ అది సెంటిమెంట్ కింద బుర్రగా పెట్టుకోకూడదు. ఎందుకు చెప్పారు సముద్రం దాటద్దని? ముఖ్యంగా అన్ని వర్ణాల వారికి, అన్ని వృత్తుల వారికి చెప్పలా, విద్వాంసులకి చెప్పారు, సన్యాసులకి చెప్పారు. ఆ నియమం విద్వాంసులకి, పీఠాధిపతులకి, సన్యాసులకి చెప్పారు, మీరు సముద్రం దాటద్దని. వ్యాపారస్తులను సముద్రం దాటద్దని చెప్పలా. సముద్రం దాటకపోతే వ్యాపారం ఎలాగా? అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో కూడా ఉంది. దూరదేశాలు వెళ్ళారు, పడవలో వచ్చారు, పడవలో రత్నాలు వజ్రాలు తీసుకొచ్చారు. స్వామివారు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, ఓ షావుకారు గారు ఇందులో ఏముందంటే ఏమీ లేవు, ఆకులే అన్నట్ట, తథాస్తు అన్నట్టు. ఆయన అన్నీ ఆకులే ఉన్నాయట. మరి కథలో ఉంది కదండి. అంటే సత్యనారాయణ వ్రతం కథ పుట్టే నాటికే వ్యాపారస్తులు విదేశాలు వెళ్ళడం, సముద్రాలు దాటడం ఉంది. వ్యాపారస్తులకు తప్పు కాదు, ఇతర వృత్తుల వారు ఎవరికీ తప్పు కాదు, బ్రాహ్మణులకు తప్పు, ఎందుకంటే వారి వృత్తిని బట్టి. అలాగే విద్వాంసులు, పండితులు, మాబోటిగాళ్ళకి తప్పు, పీఠాధిపతులకి, సన్యాసులకి తప్పు. ఎందుకు? దానికి ఒక కారణం ఉంటుంది. ఊరికే తప్పు అంటే తప్పు కాదు అక్కడ. ఎందుకు అంటే బ్రాహ్మణుడైన వాడు లేదా ఇలా విద్వాంసుడైన వాడు సంధ్యావందనం చేసుకోవాలి 3 పూట్ల కూడా. ఆ రోజుల్లో ఓడక్కి వెళ్ళేవారు, విమానాలు లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పుట్టిన శాస్త్రం ఇది. ఓడక్కి వెళ్ళేవారు. ఓడక్కి వెళితే ఏం జరిగేది? లండన్ వెళ్ళడానికి 2 నెలలు పట్టేది. గాంధీ గారు వాళ్ళు బారిస్టర్ చదువుకోవడం కోసం వెళ్ళారు కదా, 2 నెలలు పట్టేది. 2 నెలల్లో వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంధ్యావందనం ఏం చేస్తారు? ఇక్కడ సరైన నీళ్ళే ఉండవు, ఉప్పు నీళ్ళు ఉంటాయి అక్కడ. అందుకని నేను సంధ్యావందనం మానేస్తాడు. 2 నెలలు మానేసిన తర్వాత మా వాళ్ళు ఎలా ఉంటారంటే 2 నెలలు మానేసినా ఏం కాదు కాబట్టి మొత్తం మానేద్దాం, శ్రీమద్ రమారమణ గోవింద అంటాడు. మానేయడానికి అలవాటు పడితే మొత్తం మానేస్తాడు. పైగా అక్కడికి వెడతాడు. అక్కడేమో తినకూడనివి తినాలి, తాగకూడనివి తాగాలి, ఆచారాలు చెడిపోతాయి. అక్కడ విపరీతమైన చలి దేశం, కొంచెం పుచ్చుకోకపోతే బతకలేవు అక్కడ. ఇప్పుడు మనం అలాగే తయారయ్యాం, చాలా గొప్పవాళ్ళు. మనం పుచ్చుకోబట్టే ప్రభుత్వాలు బతుకుతున్నాయి, లేకపోతే అవి మాత్రం ఎలా బతుకుతాయి?
అసలు నిజంగా మన సమాజం ఎంత గొప్పదంటేనండి, అందులో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ప్రజలు తాగుతున్నారు అంటే ప్రభుత్వాల మీద ప్రేమతో. మీ అందరికీ నమస్కారం. ఈ అలవాట్లు మారిపోయాయి అనుకోండి, ఇలాగా అక్కడికి వెళ్ళి మనం పుచ్చుకోవడం అలవాటు పడ్డ ఇక్కడికి వచ్చి కూడా అలాగే ఉంటాం. మరి ఒక పీఠాధిపతి, ఒక సన్యాసి, ఒక బ్రాహ్మణుడు, ఒక విద్వాంసుల దుర్వ్యసనాల పాలైతే ఏమవుతారండి? ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని సముద్రం దాటద్దన్నారు. కానీ ఇవాళ ఎలా మారింది? శాస్త్రం చైతన్యం చాదస్తం అంటే ఏమిటో చెబుతున్నా. ఇవాళ అమెరికా విమానం ఎక్కితే మీరు ఏ డేటును ఎక్కారో ఆ డేటునే దిగుతున్నారు. అక్కడ డేటు మారదండి. ఈవేళ 19వ తారీఖుని మీరు విమానం ఎక్కితే అక్కడికి మీరు దిగేసరికి 19 ఉంటుంది. సుమారుగా 20 గంటలు ప్రయాణం చేసినా సరే. నేను అందుకే అమెరికాలో ఉన్నప్పుడు సరదాకి అక్కడ ఎప్పుడో ఓ పద్యంలో చెప్పా, భారతదేశంలో వెనకబడింది అంటే మీరు మాకంటే 10 గంటల వెనకాల ఉన్నారు, పోండి, ఈ జీవితంలో ముందుకు పడలేరని చెప్పాను. ఎప్పుడు వెనకే, మీరు ఎంత ముందుకు వెళ్ళినా సరే మాకంటే 10 అవర్స్ వెనకే, పైగా కొన్ని ప్రాంతాల్లో 12 అవర్స్ వెనక. మీరు ఎప్పుడు వెనకబడే ఉంటారు. కనీసం కాలం విషయంలోనైనా మీకంటే ముందుకున్నాం, సంతోషించమని. ఇవాళ కాలం విషయంలో కాదండి, గర్వపడుతూ ఒక మాట చెబుతాను ఇవాళ భారతదేశాన్ని గురించి. ఇంత సంతోషకరమైన వాతావరణంలో కేంద్రం నుంచి పద్మశ్రీ తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది, దుఃఖంగా, ఆనందంగా. ఎందుకోసం మన భారతదేశం ఇదివరకు కూడా ఎప్పుడు ప్రతి పల్లెటూరు, ప్రతి ఇల్లు కూడా అతిథికి పెట్టకుండా అన్నం తినేవారు కాదండి. ప్రతి ఇంట్లో ఏ వర్ణమైనా సరే, ఏ వృత్తి అయినా అతిథికి పెట్టాలి, అప్పుడు మనం తినాలి. అందుకే వీధి తలుపు తీసి ఉంచేవారు 12 గంటల నుంచి 2 గంటల వరకు. అసలు ఎప్పుడూ రాత్రి వరకు తీసే ఉండేది. ముఖ్యంగా అన్నాల సమయంలో 12 to 2 తీసి ఉంచేవారండి. ఎవరో వస్తారు, ఇంత ముద్ద మనకున్నదే పెడదాం. అంతేకాదు వీధి అరుగులు చాలా పెద్ద ఉండేవండి. ఇళ్ల ముందు అరుగులు పెద్ద ఉండేవి. అంతేకాదు ఇటు అటు చివర తల పెట్టుకుందుకు వీలుగా ఎత్తుగా ఉంటాయి అరుగులు. పల్లెటూళ్ళలో గమనించండి. ఎందుకు? ఎవరో బాటసార్లు వస్తారు, మన అనుమతితో నిమిత్తం ఏముంది, అరుగు మీద పడుకుంటారు. పొద్దున్న చూస్తాం, మనతో పాటే ఇంత కాఫీ ఇస్తాం, ఏముంది, ఆ మాత్రం చేయలేమా? సొంత పాడుంది, గేదె ఉంది, ఏం చేసుకుంటాం ఇక్కడ అని ఇంత ఉదారంగా ఆలోచించేటువంటి దివ్య దేశం మనది, దివ్య సంస్కృతి మనది. ఏమి వాళ్ళ నుంచి వాళ్ళ కులం ఏమిటో అడగరు, ఎందుకు వచ్చారో అడగరు, బాటసార్లు ఎందుకేమిటండి. అందుకే ఇంటికి వచ్చేటువంటి గెస్ట్ అంటారు ఇంగ్లీష్లో, చాలా మామూలు మాట. తెలుగులో ఏమంటారండి? అతిథి అంటారు. అతిథి అంటే నా తిథిర్ యస్య సహా అతిథి, తేదీ లేనివాడే అతిథి. అంటే చెప్పా పెట్టకుండా వచ్చేవాడు అతిథి. దాంట్లో ఎంత అర్థం ఉందండి. గెస్ట్ అంటే ఏముందండి అర్థం? అంటే అతిథి అంటేనే తిథి లేదు అంటే చెప్పా పెట్టకుండా వస్తాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. అంటే మనతో పాటుగా ఇంకొకరిద్దరికి వండుకోవలసిందే ఖచ్చితంగా. పూర్వం ఆడవాళ్ళు ఎవరికి, మా అమ్మగారు సహా అందరినీ వినేవాళ్ళేమో, వారికి ఈ గుజ్జన గూళ్ళు గువ్వన గూళ్ళు తెలియవండి. 2 కొనడం 3 కొనడం. మా అమ్మ చనిపోయే ముందు 10 ఏళ్ల ముందు కూడా ఈ పెట్టకూడు నాకు తెలియదమ్మా, వండితే 10 మంది కొడుతాను, లేకపోతే నువ్వు వండుకో అనేది. ఆ చెయ్యి ఎటువంటిది, 10 మందికి వండడం, మిగిలితే ఇంకో 4గురికి పెట్టడమే తప్ప తక్కువ వండడం. గిన్నె ఇలా గీకుతూ ఉండడం, గోకుతూ ఉండడం, గరిట్లో పెట్టి గీకుతారు చూడండి, ఇలా గీత వినపడింది అంటే అయిపోయింది అన్నమని లెక్క. ఇంక వాడేం తింటాడు, వాడి ముందే గోకుతూ ఉంటాను నువ్వు ఇక్కడ. అందుకని శుభ్రంగా గిన్నె నిండా అన్నం ఉండాల్సిందే, ఉంటే ఉంటుంది, లేకపోతే కోతులు తింటాయి, కుక్కలు తింటాయి, నష్టమేం లేదు. ఈ ధోరణితో ఆలోచించేవారు. దేశమంతా అలాగే ఉంటే ఈ మధ్య అనేక రకాల అప్పుల ఊబిలో కూరుపోయి 25-30 ఏళ్లుగా అనేక రకాల బడ్జెట్లు తల్లకిందులై మనమే ఆహార ధాన్యాలు ఇజ్రాయెల్ నుంచి ఇతర చైనా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మాట, మొన్న ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఐరోపా దేశాలన్నింటిలో ఆహార ధాన్యాలు నిండుకుంటే మేము ఇప్పటికే 6 దేశాలకు ఇస్తున్నాం, ఇంకా 12 దేశాలు 18 దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రవంత పంట 4 ఏళ్లకు పంచిపెట్టెను, నిండిన కుక్షి రవంత పంట 4 ఏళ్లకు పంచిపెట్టెను, ఫలింపదే సత్కృషి చిత్తశుద్ధియున్ అని సాగరఘోష కావ్యంలో నేను రాసినట్టుగా మా కడుపు నిండింది, అందుకని మీకు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఈ 18 దేశాల్లో కొన్ని పేద దేశాలు బాగా వెనకబడి ఉన్నాయి, శ్రీలంక వంటివి మాకు తెలుసు, మేము వాటికి ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. ఇవాళ పరమ దారుణమైన సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంకకి ఆహార ధాన్యాలు, మందులు, పాలు భారతదేశం నుంచి ఓడలుగా వెడుతున్నాయండి. మన దేశం తిరిగి అన్నపూర్ణ అవుతోంది, విశ్వగురువు అవుతోంది. సంతోషించాల్సిన పరిణామం. అందుకే ఈ సంతోషకర సందర్భంలో నేను తీసుకోవడం నాకు చాలా ఆనందంగా. దేశం బాధపడుతుంటే నేను ఎలా తీసుకుంటానండి ఏదైనా? ఇది మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. మనం బాగుండాలి, నలుగురికి పెట్టాలి, మన ఊరికి అయిపోవాలని ఎవరూ చెప్పలేదు. అందుకే లోకంలో కూడా ఓ మాట గమనించండి, ఎవరన్నా ఐశ్వర్యవంతుడు ఉంటే ఆయనకేమమ్మా పెట్టి పుట్టాడు, ఆ మాట ఎంత గొప్పదండి. ఏమిటి పెట్టడం, ఏమిటి పుట్టడం, ఆ మాట ఏమిటి అసలు?
పెట్టి పుట్టాడు అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడంటే అర్థం అది. పూర్వజన్మలో పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు, అందుకని అది కలిసి వచ్చింది. ఇలాగ మరి పూర్వజన్మలోది ఈ జన్మలో కలిసి వచ్చినప్పుడు మిత్రమా, ఈ జన్మలోది వేరే జన్మలో కలిసి వస్తుంది వేరే చెప్పాలా? ఇలా ఈ తర్కం సరిపోదా దానికి? పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు అని చిన్న మాటలో చెప్పాడు. అంటే పుట్టుకతోనే వాళ్ళు ఐశ్వర్యవంతులు, ఎందుకంటే పూర్వజన్మలో దాన ధర్మాలు చేశారు, అందుకే వాళ్ళకి వచ్చింది, అందుకే మళ్ళీ చేస్తున్నారు ఎప్పుడు ఐశ్వర్యం. అంటే మనం ఖచ్చితంగా చేయాలని అర్థమవుతోంది కదా. అందుకే పూర్వం పల్లెటూళ్ళలో కూడా ఓ సామెత ఉండేది, కవి చౌడప్ప ఓ పద్యం రాస్తాడు సరదాకి వెటకారం చేస్తూ. ఒక ఆయన బాగా మీసాలు పెంచేట విపరీతంగా, ఇప్పుడు ఇంకా తగ్గిపోయారు, బాగా అస్తమానం గడ్డలు గీసి గ్యాంగ్ తయారైపోయారు ఇక్కడ. లేకపోతే పల్లెటూళ్ళలో శుభ్రంగా చెట్టు కింద కూర్చొని మీసాలు ఇలా పెంచేసి మీసాల మీద నిమ్మకాయలు, దబ్బకాయలు, ఆనపకాయలు కూడా నిలబెట్టేసేవాడు. నిలబడాలి కానీ అదంతా పెద్ద పోటీ, ఆ కథ అంతా వేరే, అసలు పౌరుషం ఒకటి ఉండాలి కదా. అందుకని ఒకడు బాగా మీసం పెంచి చెట్టు కింద కూర్చున్నట్ట ఇయ్యగ ఇప్పింపంగల అయ్యకుగల మీసమన్యులకేలా, ఇయ్యగ ఇప్పింపంగల అయ్యలకే గాని మీసమన్యులకేలా, రొయ్యకులేవా బారెడు అన్నట్ట. ఇయ్యగ ఇప్పింపంగల అయ్యలకే గాని మీసమన్యులకేలా, రొయ్యకులేవా బారెడు, కయ్యమునకు కుందవరపు కవి చౌడప్ప అని కవి చౌడప్ప అద్భుతమైన శతకం రాస్తాడు. వెటకారంగా సమాజంలో ఉండే అవినీతిని, ఈ పిసినారితనాన్ని భరించలేక వాళ్ళు రాశారు అలాగే. అందులో ఈ పద్యంతో చొరకేశాడు, మీసాలు పెంచగానే సరిపోలేదయ్యా, రొయ్యకు కూడా ఉంటాయి ఇంత పొడుగు మీసాలు, ఏం ఉపయోగం ఇక్కడ, నీకు మీసాలు ఉన్నాయి, ఎవరికి ఉండాలి మీసాలుంటే, ఈయగా ఈ పింపంగల అయ్యలకే కానీ ఇచ్చేవాడికి ఉండాలి మీసం. పోనీ తను ఇవ్వలేకపోయినా అయ్యా ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళండి కాస్త అన్నం పెడతారు, అదేనా చూపించగలిగేవాడైనా ఇయ్యాలి, ఇప్పించాలి. ఏమీ చేయలేకుండా చెట్టు కింద కూర్చుని రచ్చబండ మీద చుట్టకాల్చేవాడికి మీసం ఎందుకంటే పని లేక, మీసం కూడా అంటుకుపోయేలాగా చుట్ట వల్ల. అందుకని మనం ఏదైనా చేయగలిగితే సమాజం కోసం ఏమన్నా చేస్తేనే మీసం తిప్పాలి తప్ప, నేను అట్టిపళ్ళు గెలంతా 5 నిమిషాల్లో తింటా, దొన్నపోతకు అప్పగిస్తే నీకంటే ముందు తింటుంది. ఇటువంటి దరిద్ర పందాలు ఎప్పుడు పెట్టద్దండి, పల్లెటూళ్ళలో జనం చెడిపోతారండి. కూర్చుని అట్టిపళ్ళన్నీ ఖాళీ చేయడం, ఇక్కడ ఇడ్లీలన్నీ తినడం, ఎందుకంటే దున్నపోతులాగా. ఒక గేదెకి అప్పగిస్తే వీడికంటే ముందు తింటుంది, గిన్నీస్ బుక్ రికార్డు. అట్టిపళ్ళు తినడం పోటీయా? ఏదైనా లోకానికి ఉపయోగపడే పోటీ పెట్టాలి ఖచ్చితంగా. ఓ చదువులో పోటీ పెట్టచ్చు, ఆటల్లో పోటీ పెట్టచ్చు. ఆటల్లో పోటీ కూడా బలం ఎందుకండి, బలం ఎందుకు సంపాదించాలి? యువకులు బలహీనుల్ని రక్షించడానికి, లేని దానికి నీ బలం ఎందుకు? ఇక్కడ 6 ప్యాక్ 8 ప్యాక్ పెంచుకుని పోజులు ఇవ్వడానికా? బలహీనుల్ని రక్షించినప్పుడు నీ ప్యాక్ దేనికే? ఇక్కడ ఎవడు ఎన్ని ప్యాక్లు చేసినా చివరికి మిగిలేదు 7 ప్యాక్. బయటికి శ్మశానం అప్పుడు 7 ప్యాక్ 7 కట్లు కడతారు, ఇక్కడ 8వ కట్టు ఉండదు. అందుకని ఊరికే ఈ ప్యాక్ అని యువతరం ఈ బాడీలు చించుకుని కూర్చోవద్దు, బాడీలు చూపించొద్దు ఇక్కడ, శరీరం అక్కడ. నీ ప్యాక్ దేనికి? శరీరం దేశానికి ఉపయోగపడిందా, లేని దానికి నీకు. ఇక్కడ ఇచ్చేవాడికి మీసం ఉండాలి, ఇప్పించేవాడికి మీసం ఉండాలి, లేకపోతే రొయ్యకున్నట్టే నీకు ఉన్నాయి, తేడా ఏముంది అన్నారు అంతే. అలాగే ఏదైనా చెయ్యగలిగితేనే ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఇంకొక మాట, రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, లక్ష్మీదేవి మనని వరించాలి అంటే రామాయణం లక్ష్మీ స్వరూపం. రామాయణ మహాలక్ష్మీ వాల్మీకి క్షీరవార్తిజ జనకంఠస్థలే సంస్థ సర్వసంపత్ప్రదాయిని. రామాయణం ఒక మహాలక్ష్మి అని భావిస్తే ఆ మహాలక్ష్మి క్షీరసాగరంలో పుట్టింది అనుకోవాలి. ఆ క్షీరసాగరం మన మనస్సే. మన మనస్సును మంచి గుణాలు చెడ్డ గుణాలు ఘర్షణతో కవం పెట్టి దాన్ని మదనం చేస్తూ ఉంటే అప్పుడు అమృతం పుడుతుంది. అంతేకాదు మధ్యలో కల్పవృక్షం, కామధేనువు, అప్సరసలు పుడతారు. కల్పవృక్షం అంటే అన్ని కోరికలు తీరడం, ఏవో కోరికలు తీరుతూ ఉంటాయి. అప్సరసలు పుట్టారంటే కామవాంఛలు చెలరేగుతూ ఉంటాయి జీవితంలో. ఎన్ని రకాల అనుభవాలు పొందినా శాంతించవు. ఇంకా వెరైటీ అంటూ ఉంటాడు. బుద్ధి లేదు ఈ జన్మకి వీడికి. అందుకని ఆ వాంఛల్ని విరమించుకోవాలి. అప్సరసలు అంటే అర్థం అది. పైగా కామధేనువు అంటే పాడి గురించి ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎన్ని ఆవులు గేదెలు ఉన్నా ఇతరులతో పోల్చుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నంత మనకు ఉందా అంటూ ఉంటాడు. పొలము అంతే, అన్నీ పోల్చుకుంటాడు. కామధేనువు, కల్పవృక్షం, అప్సరసలు అంటే అర్థం అది. అంతేకాదు చంద్రుడు కూడా పుట్టాడు. మన జీవితాల్లో కూడా చంద్రోదయం ఉంటుందంటే వెన్నెల లాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. హాయిగా మనవడో మనవరాలో పుట్టగానే వెన్నెల పుట్టింది అనుకుంటాం మనం, అంతేగా. కానీ చంద్రుడు క్షీణిస్తాడమ్మా, గుర్తుపెట్టుకోవాలి. 15 రోజులు క్షీణిస్తాడు, 15 రోజులు పెరుగుతాడు. అలాగే ఇంట్లో అందరూ బాగున్నా సరే తర్వాత దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఆరోగ్యాలు కావచ్చు, చదువులు కావచ్చు, మానసికంగా కావచ్చు, రకరకాల దెబ్బలు. అప్పుడు చంద్రుడిని గుర్తు చేసుకోవాలి. అలాగే చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణించాడు, శుక్లపక్షంలో వృద్ధి చెందాడు కదా. మన
జీవితాల్లోనూ అంతే. ఈవేళ మనం కష్టంలో ఉండొచ్చు, కాస్త ఈ కష్టాన్ని తట్టుకుంటే 6 నెలల్లో దీని నుంచి బయటపడతాం. 6 నెలల్లో దీని నుంచి బయటపడతాం. చంద్రుడు 15 రోజుల్లో బయటపడట్లా కృష్ణపక్షం నుంచి శుక్లపక్షంలోకి. మనం కూడా ఈ 15 రోజులు హరినామస్మరణ మానకుండా చంద్రుడికి నమస్కారం, సీతారామాభ్యాన్ నమః అని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని రామచంద్రమూర్తిని మరిచిపోకుండా స్మరిస్తే 15 రోజుల్లో మనం బయటపడతాం. ఆయనకి లేవా కష్టాలు? అంత కష్టాలు మనకు ఏమైనా వచ్చేయండి. దానికి పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు, భరించలేదండి. ఆయన గుండెపోటు వచ్చిందా, బెళ్ళమింగాడా? చక్కగా వెళ్ళిపోయాడే. మళ్ళీ ఆయన రాజ్యం ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందే. భరతుడు ససైన్యంగా కైకేయి సమేతంగా వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రార్థించాడే. త్యాగం చేసిన వాడికే అధికారాన్ని అనుభవించే శక్తి ఉంటుంది, యోగ్యత ఉంటుంది. ఖచ్చితంగా అధికారం కావాలన్నా, అధికారం ఉండాలన్నా త్యాగం చేయాలి, భోగం కాదు. ఇక్కడ రామచంద్రమూర్తి త్యాగం చేశాడు. అందుకని భరతుడు వెళ్ళి బతిమాలుడు 14 ఏళ్ళు ఆయన సింహాసనం మీద ఆయన పాదుకలు పెట్టాడు, ఈయన పరిపాలన చేయాలి. తర్వాత వచ్చి దివ్యమైన సామ్రాజ్యాన్ని 11,000 ఏళ్ళు పరిపాలించాడు. రామరాజ్యం అని ఎప్పటికీ చెప్పుకుంటున్నాడు. త్యాగం చేస్తేనే నీకు రాజు అయ్యే అధికారం ఉంటుంది. పాదయాత్ర చేసినంత మాత్రాన ఉంటుందా అంటే నేను చెప్పలేను. ప్రజల కష్టాలు తెలుసుకోవడం పాదయాత్ర. నాకు ఈ మాట విచిత్రంగా ఉంటుంది. అసలు ప్రజల కష్టాలు ఇంతకుముందు ఎప్పుడు తెలియలేదా? ఇప్పుడు 4 గడ్డి పరకలు పట్టుకుని నిలబడి పోజు కొడితే తెలిసింది ఆ విషయం. ఇక్కడ చేలోకి వెళ్ళడం పాదయాత్ర ఇది మొదలైంది బాగా. ఇక్కడ అందరూ ప్రజల కష్టాలు రాజకీయాల్లోకి రావాలంటే ప్రజల గురించి బాగా తెలియాలి. ముందు గ్రంథాలు చదవాలి, సమాజాన్ని చదవాలి, అవన్నీ అవ్వాలి. నిజానికి పాదయాత్ర మన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. సన్యాసులు చేస్తారండి పాదయాత్ర. కంచి పరమాచార్య 100 ఏళ్ళు సుమారుగా బతికిన మహానుభావుడు 4 సార్లు పూర్తిగా పాదయాత్ర చేశాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఏ పదవి ఆశించి? మోక్ష పదవి తప్పితే ఏం లేదు అక్కడ. ఎందుకు ఇదంతా అంటే, నేను ఇలా బక్కచెక్కిపోయి హరినామస్మరణతో బతుకుతున్నాను, ఆ దృశ్యం చూస్తే ప్రజలు కూడా నిరాడంబరంగా జీవిస్తారు కదా అని నేను చేస్తున్నాను అన్నాడు. కనీసం ఆ రోజుల్లో కార్లు కాదండి, పల్లకి కూడా ఎక్కేవాడు కాదండి. పల్లకి ఎక్కేవాడు కాదు ఆయన. ఇంత పెట్టలా ఉంటాడు ఆయన. బరువు ఏమన్నా పల్లకి ఎక్కమంటే బోయీలకు బరువు అనేవాడు ఆయన. వాళ్ళు మోయొద్దానన్ను, వాళ్ళు మోయడం ఏమిటి, నేనే నడుస్తా. ఒకవేళ తప్పనిసరి వాడు స్వామి మాకు పుణ్యం అండి కాస్త ఒక్కసారి ఎక్కండి అంటే ఎక్కి చిన్నపిల్లల్లో ఓ మూలకెళ్ళి పడుకునేవాడు, బరువు ఉండకూడదని. అంత నిరాడంబరంగా ప్రజలని అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి బయటపడడానికి యాత్ర చేయాలి కానీ పదవుల కోసం, పీఠాల కోసం, అధికారాల కోసం కాదు యాత్ర చేయవలసింది. త్యాగం చేసిన వాడికే అధికారం వస్తుంది. ఎప్పుడైనా నిలబడడం కూడా త్యాగం వల్లనే నిలబడుతుంది ఖచ్చితంగా. అందుకే రామచంద్రమూర్తి త్యాగం చేశాడు. 14 ఏళ్ళు తిరగకుండా ఆయన వచ్చేవరకు ఆయన సామ్రాజ్యం 2 నెలలకే ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. తర్వాత శాశ్వతంగా రాజ్యపాలన చేశాడు. అది రామాయణ మహాలక్ష్మి జనకంఠస్థలే సంస్థ. అంచేది మనం కూడా మనస్సు అనే పాల సముద్రాన్ని మధిస్తే అనేక కష్టాలు వస్తాయి, మధ్యలో ఆకర్షణలు వస్తాయి, ప్రలోభాలు వస్తాయి, పదవులు వస్తాయి, పీఠాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంతేకాదు అసలైన అమృతం దొరికే ముందు విషం కూడా వస్తుంది. జీవితంలో భయంకరమైన ఘట్టం మన ఇంట్లోనే జరుగుతుంది, మన ఒంట్లోనే జరుగుతుంది. మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చేస్తుంది. అది విషం. కాళ్ళు కదపలేం, చేతులు కదపలేం, పక్షవాతమో మరోటో ఏదో వచ్చింది. ఎవరి చేతో సేవ చేయించుకోవాలి, చేయించుకోవడానికి మనస్సు ఒప్పట్లేదు, అలాగని ప్రాణం పోవట్లేదు. ఆత్మహత్య చేసుకోవాలన్నా పైకి లేవాలి, లేచే అవకాశం లేదు. ఎంత దుర్భర స్థితి అండి. ఇది కూడా ఒక పరీక్ష. విషం అంటే ఇదే. దాన్ని కూడా గెలవాలి. దాన్ని ఎలా గెలవాలో మన వేదంలో చెబుతారు చాలా స్పష్టంగా. ఏతద్వాతపో జాయతే యద్వ్యాధితస్తప్యతే తద్ధితపస్తద్ధితపస్తద్ధితపః యద్వ్యాధితస్తప్యతే యత్తద్ధితపస్తద్ధితపస్తద్ధితపః యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద. ఓ మానవా, వ్యాధి వచ్చిందని బాధపడుతున్నావా? బాధపడాల్సింది కదయ్యా, అదృష్టమయ్యా అన్నాడు. యద్వ్యాధితస్తప్యతే తద్ధితపస్తద్ధితపస్తద్ధితపః. అది తపస్సుగా భావించమన్నాడు. కాళ్ళు చేతులు పనిచేయకపోతే అలా మంచంలో పడి ఉండవలసి వస్తే చేయించుకోవడం ఎలాగో తప్పదు, చేసేవాళ్ళు చేస్తారు, మనం చేయలేం కదా. ఏం చేస్తాం, వాళ్ళ కర్మ మన కర్మ. వదిలేయండి ఆ విషయాన్ని. మనస్సులో ఎప్పుడు నమశివాయ 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 అని మానకూడదండి. ఎందుకంటే మనకు మళ్ళీ కాళ్ళు చేతులు స్వాధీనమైతే ఎవడి స్థలమో ఆక్రమించడానికి బయటికి వెళ్ళిపోతాం అనుమానం వేళ. మనం చేసే సత్కార్యాలు అనేవి ఎవడ పిల్లకో పట్టుకోవడమో, రాజకీయాల్లో చేరడమో, గొడవలు పెట్టుకోవడమో ఏదో ఒకటండి. తిన్నగా ఉండం మనం.
అందుకని భగవంతుడు మన పరీక్షించడానికి వ్యాధిస్తాడు. అదే విషం. ఆ విషాన్ని శివుడు కంఠంలో భరించినట్టుగా ఆ వ్యాధి బాపతు పైన ఉన్న పై ఉపరితలంలో దాని దుఃఖాన్ని భరిస్తూనే మనస్సులో కనుక శ్రీమాత్రే నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః ఇలా రామనామాన్ని మనస్సులో మరవకుండా ఉన్నట్లయితే ఆ వ్యాధి అతనికి వరం అవుతుంది, అదృష్టం అవుతుంది ఖచ్చితంగా. అందుకని వ్యాధిని కూడా వరంగా భావించమని చెబుతోంది సంస్కృతి. అది రామాయణ లక్ష్మి అంటే. అలాగే రామాయణం అంటే పార్వతి, ముఖ్యంగా రామాలయం కళ్ళ ఎదుట కనపడుతోంది. ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒక్కడ జరిపించండి దయచేసి. ఎందుకంటే రాఘవీ పార్వతీ వాణి, రాఘవీ పార్వతీ వాణి ప్రాచేత సనగోద్భవ, రాఘవీ పార్వతీ వాణి ప్రాచేత సనగోద్భవ, ముని నిష్ఠాం కరోత్యద్య, ముని నిష్ఠాం కరోత్యద్య పాఠకాంధక వైరిణే. రామాయణాన్ని నేను పార్వతీదేవితో పోలుస్తున్నా. కవిత్వం చెప్పాలంటే రకరకాల పోలికలు ఉండాలిగా. ఇందాక లక్ష్మీదేవితో పోల్చాను. ఆవిడ వాల్మీకి అనే పాల సముద్రంలో పుట్టింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్నట్టే ఈవిడ జనకంఠస్థలంలో ఉంది. అటువంటి రామాయణ మహాలక్ష్మిని ఎవరు సేవిస్తారో వారికి సంపదలు కలుగుతాయనో. ఇప్పుడు రామాయణాన్ని పార్వతీదేవితో పోలుస్తున్నాం. పార్వతీ రాఘవీ వాణి, రఘువంశ చరిత్రేణి ఈ రామాయణం పార్వతీదేవి లాంటిది. ప్రాచేయత స నగోద్భవం, పార్వతీదేవి హిమాలయ పర్వతానికి జన్మించింది. రామాయణం అనే పార్వతీదేవి వాల్మీకి అనే హిమాలయ పర్వతానికి జన్మించింది. ఇందాక ఆయన లక్ష్మీదేవి అన్నప్పుడు ఆయన పాలసముద్రం అయితే, పార్వతీదేవి అన్నప్పుడు ఆయన హిమాలయం అవుతాడు. ఆయన ఔన్నత్యం ఏమన్నా తక్కువ? ఎంత గుండె కరిగిపోయిందండి. హిమాలయం లాంటి వాడు కాబట్టి జంట పక్షుల్ని కిరాతుడు కొట్టేసరికి ఆ స్థితిలో కొట్టచ్చా, నేను పూర్వస్త్రాశ్రమంలో పోయేవాడినేరా, నేను పక్షులను కొట్టాను, కానీ రెండు పక్షులు కలిపి ఉన్నప్పుడు కొట్టకూడదు కదా, ఆ మాత్రం నియమం తెలియదా అన్నాడు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గమనించండి. వేటాడడం నేరం ఘోరం అని చెప్పలేదండి. ఎందుకు వేటాడుతున్నావు, ఎప్పుడు వేటాడుతున్నావు చూసుకోమన్నారు. మాంసాహారం మహాదోషమని తీర్మానాలు చేయలేదు ఎక్కడ. నీకు ఇష్టం లేకపోతే మానవి, వేరే విషయం, కానీ మహాదోషమని తీర్మానం. కానీ ఏం మాంసం తింటున్నావో కాస్త ఆలోచించుకో అన్నారు. ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇప్పుడు తినచ్చు, ఇప్పుడు తినకూడదు, వీరు తినచ్చు, వీరు తినకూడదు. ఇటువంటి విచక్షణ హిందూ సంస్కృతిలో ఉంటుంది తప్ప మొత్తం మీద నిషేధం చేయడం ఎక్కడా ఉండదండి హిందూ సంస్కృతిలో. ఎందుకంటే మనిషి బలంతో పాటుగా బలహీనతను కూడా గుర్తించిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. ఉంటారు మాంసాహారం తినని వాళ్ళు ఉంటారు. మాకేం మేము తినడం ఈ జన్మకు యోగమే లేదు, ఏమైనా వచ్చే జన్మలో అవకాశం ఉంటే చూడాలి కొంచెం. ఇప్పుడు తిండామంటే మాత్రం పెడతారా? పేపర్లో వస్తుంది గరిగిపెట్టి వారు ఈ మధ్య మొదలెట్టాడని. ఇంకెవడు ప్రవచనానికి వెలవడు. ఇప్పుడు లేనిపోను గొడవ ఎందుకు వచ్చింది అంచేతను వదిలే, దాని గురించి కాదు. అందరూ ఉండలేరండి. మమ్మల్ని అడుగుతున్నారమ్మా ఈ మధ్యన, ఏమండి మేము మాంసం అనలేకపోతున్నామండి, లలితా సహస్రం చదవచ్చా? హాయిగా చదవచ్చమ్మా, చదవండి, ఏం ఇబ్బందులా నేను చెబుతాను. మీకు ఏదైనా పాపం ఉంటే నాకు ఇచ్చేయండి. ఇప్పుడు మాంసం కోసమని పారాయణ మానేయకండి. దాన్ని ఎలాగో మానలేరు, దీన్ని మానేయడం ఎందుకు? అటువంటిది ఏమి ఉండదండి. దాని గురించి అంత నియమనిష్టలు అవసరమే లేదు. భక్తి కోసం చదవాలి దాన్ని. ఎప్పుడు చదవకూడదు, ఫలితాలు ఆశిస్తారు చాలామంది. ఈ లలితా సహస్రం చదివాకే మాకు మనవడు నీ గొట్టెం మనవడు పుట్టడానికే లలితా సహస్రం పని లేక, ఈ బోడిగాడు పుట్టకపోతే ఎంత, పుడితే ఎంత? అసలు మన స్వార్థాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. పైగా పుస్తకం పట్టుకుని వదలడు. అట్ట చీకిపోయినా సరే, చినిగిపోయినా సరే, ఇది పుట్టాకే మా మనవడు పుట్టాడు. మీ మనవడు ఏమన్నా ఏమిటి శ్రీకృష్ణదేవరాయలా, ఏమన్నా రఘువంశ భోజ మహారాజా? ఈ గొట్టంగాడు పుట్టకపోతే నష్టమేంటే? అంత అహంకారం. మా మనవడు పుట్టకపోతే మన దాని సూర్యవంశమా చంద్రవంశమా? ఒక్కొక్కడికి అంతంత అహంకారం అండి ఇక్కడ. పైగా దీనికోసం వ్యాస మహర్షి లలితా సహస్రం రాసి నీ మనవడు మనవరాల కోసం ఇక్కడ. అపూర్వమైన వాంగ్మయం అంతా ఉంది, అపూర్వమైన జ్ఞానం అంతా ఉంది. మన శరీర నిర్మాణం, మనోనిర్మాణం ఇవన్నీ షట్చక్రాల్లో ఉన్నాయండి లలితా సహస్రంలో. అర్థం తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే నేను చెబుతున్నా, పారాయణ చేసేవాళ్ళు ఒక్కసారే చదవండి, వెంటనే 10 నామాలు అర్థం తెలుసుకోండి. అది కూడా నియమంగా పెట్టుకోండి. పశ్చాలు చదవడం దండగా. ఒకసారి చదివి 10 నామాలు అర్థం తెలుసుకోండి. ప్రతిరోజు 100 రోజులు అయ్యేసరికి మొత్తం లలితా సహస్రం మీకు నామాలు తెలిసే మీరే విద్వాంసులు అవుతారమ్మా. ఎవరో చెప్పేది ఏమిటి? విష్ణు సహస్రమేనా? అంతే. ఈ పారాయణ సంఖ్య పెంచేయడం, మనుషుల సంఖ్య పెంచేయడం, ప్రసాదాల సంఖ్య పెంచేయడం కాదండి. అవగాహన స్థాయి పెరగాలి ఖచ్చితంగా. లేనప్పుడు ఎన్ని చేసినా ఒకటే. అందుకని పార్వతీ రాఘవీవాణి ప్రాచీత శనగోద్భవ, వాల్మీకి మహర్షి అనే హిమాలయ పర్వతానికి జన్మించింది కదా. కాబట్టే
పుణినిష్టాం కరోత్యద్య. పార్వతీదేవి తపస్సు చేసింది, అంటే రామాయణం కూడా తపస్సు చేస్తుంది, మునినిష్టలో ఉంది. ఎందుకోసం? పాఠక అంధక వైరిణే. ఆవిడ పరమశివుడి కోసం తపస్సు చేసింది. రామాయణం పాఠకులనే పరమశివుల కోసం తపస్సు చేస్తుంది. చదవండి చదవండి చదవండి. పాఠక అంధక వైరిణే. అంధక వైరి అంటే పరమేశ్వరుడు. పార్వతీదేవికి పరమేశ్వరుడు కావాలి, రామాయణానికి ఎవరు కావాలి? తన చదివేవాడు కావాలి. మరి లేని దానికి పుస్తకం ఎందుకండి? మనం ఎలా ఆలోచిస్తామంటే విచిత్రంగా, రామాయణం ఇచ్చారండి, ఇంట్లో ఎక్కడ పెట్టమంటారండి, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. నన్ను అటక మీద పెట్టని చెప్పాను నేను. నీకు రామాయణం ఇచ్చింది అటక మీద పెట్టడానికా మిత్రమా? లేకపోతే పూజా మందిరంలో పెట్టచ్చని పెట్టు, దాని మీద నీళ్లు పోసేయి, పువ్వులు వేసేయి, ఆకులు వేసేయి, గ్రంథం పుచ్చిపోతుంది. గ్రంథానికి పూజ చేయడం ఏంటంటే అర్థం లేకుండా చదవాలి. కానీ ఒక పుస్తకం ఎవరైనా మంచిది మన చేతికి ఇచ్చారు అంటే వెంటనే ఇంటికి వెళ్ళగానే చదవడం మొదలు పెట్టాలి దాన్ని. ఇప్పుడు నాకు ఇచ్చిన వాటిలో ఒక విలువైన పుస్తకం కనపడింది, వారి బావగారు ఇచ్చారు, అది సంస్కృతంలో ఉంది, చూశాను నేను. వెంటనే ఆ పుస్తకం వారు ఇవ్వగానే నేను ఇక్కడ పెట్టేశాను. నేను వెంటనే నేను పట్టుకెళ్ళవలసిన వాడు పెట్టుకోను, ఎందుకు చదవాలి వెంటనే, లేకపోతే ఎందుకు ఇచ్చారు వారు? నాకు పుస్తకం చూడగానే తెలిసిపోయింది, దానికి సంస్కృతంలో ఉంది. అది ఒక 2 పేజీలు తిప్పాను, తెలిసిపోయింది వెంటనే, ఆ మాత్రం చాలు గ్రహించడానికి. అందుకని వెనకాల సద్య వాళ్ళకి చెప్పాను, ఇది ఇంటికి వెళ్ళాలి, జాగ్రత్తగా పెట్టండి అన్న. రేపు పొద్దున పెట్టుకుంటాం అక్కడ, అంతేకాని పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తాను దాన్ని, పుస్తకం పాడైపోదా? ఈ భగవద్గీతను పూజ చేయడం, రామాయణం పూజ చేయడం, సుందరకాండను పూజ చేయడం, తమలపాకులు పెట్టడం, ఇటువంటివన్నీ మానేయండి, వెంటనే చదవండి. లేదు మనకు చదివినా అర్థం కాదని అనిపిస్తే ఎవరికైనా ఇచ్చేయండి, వారైనా చదువుకుంటారు. అందుకని ఇంట్లో పెట్టుకుని అక్కడి నుంచి నేను ఈ సుందరకాండ వచ్చాకే మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఈ సుందరకాండకి మీ వాడు ఉద్యోగానికి సంబంధం లేదమ్మా. ఈ పిచ్చి నమ్మకాలు పెంచదు దూరికే. ఎక్కడ పుస్తకాలు ఇంట్లో పెట్టుకుంటే పురుగులు వస్తాయమ్మా, ఉద్యోగాలు రావు. చదివితేనే జ్ఞానం వస్తుంది. ఈ ఊరికి ఇంట్లో కట్టలు కట్టి పెట్టడం కాదు, ఇలా ఉండడమే గొప్పకి విషయం కింద భావించడం. దాన్ని మా తాతగారు అంటే మొత్తం వేదాలన్నీ ఇక్కడ సేకరించి పెట్టాడు, నువ్వేం చేసావు? పైన పెట్టావు, కిందకి దించరా. ఇక్కడ మీ తాతగారు గొప్పతనం నీకేం వచ్చి సేకరించి పెట్టింది దేనికి? నువ్వు చదవడానికే కదా. తాతగారు ఎందుకు సేకరించి పెడతాడండి? మనవడు చదవడానికే కదా. మనవడు చదవడం మానేసి వచ్చిన వాళ్ళకల్లాగా ఇట్ ఈజ్ ఏ గుడ్ కలెక్షన్, ఇట్ ఈజ్ ఏ గుడ్ కలెక్షన్. కలెక్షన్ కోసం కాదు బుక్స్, కరప్షన్ తగ్గడానికి. ఇక్కడ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి పుస్తకం. కరెక్షన్, బుక్ ఈజ్ ఫర్ కరెక్షన్, నాట్ ఫర్ కలెక్షన్. సేకరించి పెట్టుకోవడానికి అది మనం కరెక్ట్ చేసుకోవాలి, అందుకోసం పుస్తకం. అందుకని చదివి తీరాలి ఖచ్చితంగా. అందుకని రామాయణం అనేటువంటి పార్వతీదేవి కూడా చదివేటువంటి పాఠకుల కోసం ఎదురు చూస్తోంది. రామాలయంలో నా కోరిక ఒకటే, అర్చకులు పురోహితులు కాస్త శ్రద్ధ చేసి ఎవడు వినకపోని. ఇందాక రాంబాబు గారు నా గురించి చాలా మంచి మాట చెప్పారు, నేను సంతోషించాను. ఎవరు అటువంటి పరిచయం చేయాలి. 20,000 మంది ఉంటే ఆయన ప్రవచనం ఎలా చెబుతారో 2 ఉన్నా అలాగే చెప్తారన్న. నాకు గొప్ప బిరుదు, హృదయం తెలిసిన మనిషి అలా మాట్లాడతారు. లేని వాళ్ళు ఏవో డిగ్రీలు బిరుదులు చెబుతారు, అవి ఉంటాయి, 104 డిగ్రీలు ఉంటాయి, థర్మామీటర్లో ఉపయోగం ఉంది అక్కడ. అసలు అది కాదు నా లెక్క. ఏమిటి అంటే ఈ ముందు జనం ఎవరున్నారు, ఎంతమంది, ఇట్స్ డజంట్ మ్యాటర్, అది మనకి సమస్య కాదు. అది రామచంద్రమూర్తి వింటున్నాడు గుళ్ళో, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకోసం చెబుతున్నాను. రామచంద్రమూర్తి వినకపోతే ఒక్క మాట సూటిగా నాకే ఇప్పటికే నమ్మకం లేదండి. రామచంద్రమూర్తి వినకపోతే ఢిల్లీలో నా గురించి ఎవడో చెప్పాడండి పద్మశ్రీమని. నేను పత్రికల వారు అడిగిన అదే చెప్పారు. మీకు ఎలా వచ్చిందండి? వెనకాల ఎవరు పనిచేశారంటే, వెనక ముందు ఒకడే పనిచేశాడు. వేదం చెప్పింది ఆ మాట, స పశ్చాత్ స పురస్తాత్ స ఊర్ధ్వస్తాత్ స ఏవ అధస్తాత్ స ఉత్తరత స దక్షిణత. పైన కింద ముందు వెనక ఉత్తర దక్షిణాలుగా ఉన్నది ఏ పరమాత్మ, ఆ పరమాత్మే పనిచేశాడయ్యా నా తరపునే. నేను భాగవతంలో మాటను నమ్మి పనిచేశా, అదే నాకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. భాగవతంలో కృష్ణుడు ఉద్ధవుడికి ఏకాదశ స్కంధంలో 3 మాటలు చెబుతాడు. ఉద్ధవ, సారాంశంగా చెబుతున్నాను, 3 మాటలు గుర్తుపెట్టుకో. నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో ప్రచారం చేస్తా అన్నాడు. అంత పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. భగవంతుడి గురించి మనం 10 మందిలో మాట్లాడితే నేను దేవలోకంలో ప్రచారం చేస్తా అన్నాడు. అంచేత నా గురించి ఢిల్లీలో ఎవరు ప్రచారం చేశారంటే కృష్ణ పరమాత్మ ప్రచారం చేశాడు. లేకపోతే నరేంద్ర మోడీకి నేను తెలుసా, నా భాష తెలుసా, హోమ్ మినిస్టర్ గారికి తెలుసా? బిరుదులు హోమ్ మినిస్టర్ ఇస్తారా? ఆయనకేం తెలుసునండి, నేనెవరో. అలా ఆ తెలిసేలా చేసే వ్యవహారం ఉందో, ఎవరి ద్వారా వెళ్ళాలో, ఎలా చెబితే జరుగుతుందో దేవుడు చూసుకుంటాడమ్మా, మనకేం పని అది, మన పని మనం చేస్తాం. 2వ మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ, గుర్తుపెట్టుకోండి. నా పేరు మీద ఎవరైనా 10 రూపాయలు దానం ఇస్తే వాడికి నేను 10 రెట్లు ఇస్తానని చెప్పాడండి.
ఏం దానం చేసినా కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం అని దానం చేయండి. దాని నుంచి ప్రతిఫలం ఆశించకండి. డబ్బు దానం నుంచి కీర్తి కానీ ధనం కానీ ఆశిస్తున్నాము అంటే వ్యాపారం చేసినట్టు లెక్క. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ చాలామంది దాన ధర్మాలు చేస్తారు. నేను చాలా ట్రస్టులు పెడతారు, ఫౌండేషన్లు పెడతారు, సంస్థలు పెడతారు, గోశాలలు పెడతారు, గుళ్ళు కడతారు, చాలా చేస్తారు. చక్కగా 2 ఏళ్ళు అయ్యేసరికి రాజకీయాల్లో చేరిపోతారు మొత్తం. ఎందుకంటే ఇవంతా అక్కడ ఓటింగ్ సమస్యలు కలవాలి. మనకి నా దగ్గర తీసుకున్నావు నాకేవా, నా దగ్గర తీసుకున్నావు నాకేవా, ఇంతే లెక్క. ఇక్కడ ఈ ఫౌండేషన్లన్నీ మా బోటుగాళ్ళని పిలుస్తారు, మా చేత ఫోటోలు దిగుతారు. వారు ఆశీర్వదించారంటారు. ఆశీర్వదించడం ఎందుకంటే వీరు ఎన్నికల్లో నెగ్గడం కోసం. మాకు తెలిసి ఈ నాటకాలని నేను అందుకని ఈ ఫౌండేషన్లు పెట్టడం, దాన ధర్మాలు చేయడం, ఇవి అనేక రకాల ప్రయోజనాల కోసం జరుగుతాయి. కొందరికి డబ్బు కావాలి, కొందరికి పదవులు కావాలి, కొందరికి ప్రచారం కావాలి. దేశంలో ఊరికే అయినంత చేశారని చెప్పుకోవాలి. ఇవి ఏవి ఆశించినా అది లావాదేవీ అవుతుంది తప్ప దానం కాదు. అది ఏమీ ఆశించకుండా వాళ్ళు బాగుండాలి, నాకుంది వాళ్ళకి లేదు, ఇంతకంటే ఏమిటి అని ఇచ్చేస్తే అది పరమేశ్వరార్పణం. అంటే తరతరాలు కలిసి వస్తుంది ఖచ్చితంగా. ఆ ధోరణికి మనం బాగా అలవాటు పడగలగాలి. అప్పుడు ఇంతకీ ఈ కీర్తి ధనం ఈ దానం దేనికోసం అయ్యా? సహజమైన ధోరణిలో చేయాలి సేవ. సమాజ సేవ ఏదైనా సరే చేసేవాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రచారం కోసం చెయ్యకండి. నేను ఎందుకోసం చెబుతున్నానంటే ఇవాళ సమాజంలో ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. చాలా ఇబ్బంది పడుతున్నా. నాకు రోజుకు వచ్చేటువంటి ఫోన్లో కనీసం 4వ వంతు ఫోన్లు ఏమిటి అంటే, మేము ఏదో సేవ చేస్తున్నాం, మీరు రండి ఆ విషయం చెప్పండి. నేను ఎందుకు చెప్పాలి? నువ్వు చేస్తే నాకేం పని? అడ్వర్టైజ్మెంటు. లేకపోతే మా బ్రోచర్ ఏదో ఉంది, మీరు విడుదల చేయండి, నాకేం పని ఇక్కడ? మా బట్టల కొట్టు మీరు ప్రారంభం చేయండి. సినిమా స్టార్లు చేస్తారు బట్టల కొట్లు, బంగారం కొట్లు, నాకేం పని? ఎవరో సినిమా స్టార్ వచ్చి కూకట్పల్లిలో హంగామా చేసింది అంటారు, ఆవిడ చేసి నేను ఎందుకు చేయాలమ్మా హంగామా? నాకేం పని? నేను కారు నుంచి దిగకపోయినా సరే, అద్దం మూసేసి ఉన్నా సరే, చెయ్యెత్తి నమస్కారం చేసిన ప్రజావాళికి నమస్కారం, ప్రజావాళికి నమస్కారం. నేను చేసే హంగామా అది. నేను దిగలేదండి కనీసం. నేను దిగుతానంటే రాంబాబు గారు చెప్పాడు, దిక్కండి మీకు ప్రమాదం అన్నాడు. చాలా వ్యవహారం ఉంటుంది, మీరు దిక్కండి అన్నాడు. నేను దిగకపోయినా సరే ఆయన ఎప్పుడో వస్తారట. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేచి చూసి ఆబాల గోపాలం, ఒక వయస్సు లేదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, ముఖ్యంగా యువతరం 20 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అలా నిలబడి నమస్కారం చేసి స్వాగతం చెబుతుంటే ఈ చర్మం, ఈ రక్తం, ఈ మాంసం, ఈ కండరాలు ధన్యం కావడానికి ఇంతకంటే ఏమైనా కావాలా? ఇంతకంటే ఏమైనా కావాలా? ఈ సంతృప్తి సరిపోదా? ఇంకా నేను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలా? ఇక్కడ నాకు ప్రచారం ఉంది కదా అని ఆశించవలసింది అది కాదండి. నాకు ఎంత పెద్ద పదవి ఇస్తానన్నా నా ప్రవచనకర్త పదవే నాకు అన్నిటికంటే పెద్ద పదవి. నాకు ఇంకేం అక్కర్లేదు. ఇదివరకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా భగవత్ సాక్షిగా, గత ప్రభుత్వాల్లో నాకు అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి నాకు ఫోన్ చేసి చెప్పారు ప్రత్యేకంగా. నేను ఒక్కటే అన్నా, అందులో ఉండి కూడా ప్రవచనాలు చెప్పొచ్చా అని అడిగాను. మరి ఎందుకు నాకు లేని దానికి? హనుమంతుడికి ఓ దండ ఇచ్చాట రామచంద్రమూర్తి, హనుమంతుడికి బహుమతి కింద వజ్రాల హారం ఇచ్చాట. ఆయన మొత్తం పీకి పాకం పెట్టి, ఇందులో నాకు ఎక్కడ రామనామం కనపడలేదు, నీ దండ నువ్వు తీసుకోవాలంట. రామనామం లేనిది నాకెందుకు దండ అని నేను అన్నాను. అయ్యా మీరు నిజమే అధికార భాషా సంఘం అంటారు, అధ్యక్ష పదం ఉండి ఏం చేయాలి అక్కడ? మొత్తం ఏమో మీడియం పీకి పారేసారు, మొత్తం తెలుగు లేనే లేదు అక్కడ, గవర్నమెంట్లోనూ లేదు, ప్రైవేట్లో. ఇంక నేనెందుకంటే ఇక్కడ పని లేక ఊరికి బెల్ల కొట్టి టీ తెప్పించుకోవడానిక, లేకపోతే ఒక ఎర్ర జెండా పట్టుకుని గవర్నమెంట్ జెండా పట్టుకుని కారులో తిరగడానికి, ఓ గన్నమెన్ను నాకు వాడటం ఎక్కడ పని లేక అస్తమానం తిరగడానికి ఏమి లేదు చేసేది ఇక్కడ. అందుకే నేను స్పష్టంగా చెప్పాను, నేను చేయగలిగిన కార్యక్రమం ఏం లేదండి అక్కడ. రాష్ట్రంలో భాష లేనప్పుడు అధికారం ఎక్కడదండి, నేనేం చేస్తాను అక్కడ? అంటే మీలాంటి వారికి ఇచ్చి గౌరవం కోసం ఇవ్వద్దండి, పని జరిగేలా చూడండి అన్నాను. నేను వెంటనే 2 మాటలు చెప్పాను. ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా నేను తెలుగునాట 2 రాష్ట్రాలు ఒక్క మాట చెబుతా, అధికార భాషా సంఘం అధ్యక్ష పదవులు అవి సమస్య కాదు. 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమేమో ఉండాలి ఖచ్చితంగా, అన్నింటిలో. ప్రభుత్వంలో కూడా రద్దు చేయడం కాదు, ప్రైవేట్లో కూడా చేయించాలి. దమ్ అంటే ఇది, తెలుగు భాష మీద అభిమానం అంటే ఇది, ప్రైవేట్లో కూడా చేయించాలి. తల్లిదండ్రుల మనస్సులు కూడా మారతాయి అభ్యంతరం వల్ల. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి బీటెక్లు ఎంటెక్లు చేయించిన వాళ్ళు క్షోభపడుతున్నారంటే మాకు తెలుసు. పిల్లలు వాళ్ళ చేతుల్లో లేరమ్మా, దాటిపోయారు, పూర్తిగా దాటిపోయారు. రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రకరకాల తిరుగుళ్ళు తిరుగుతున్నారు. సిటీల్లో అయితే పూర్తిగా డ్రగ్ మాఫియా తయారైపోయింది.
పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తే తప్ప మీరు ఇంజనీరింగ్ చేర్పించలేరు. బుట్టాయిగూడెంలో ఇంజనీరింగ్ ఎలా కుదురుతుందండి? ఎక్కడో చేర్పిస్తారు. అక్కడ వాడు ఎవరితో తిరుగుతాడో మీరు చెప్పగలరా? మీరు కాపలా గాయగలరా? ఇప్పుడు నిన్న కాదా పత్రికల్లో వచ్చింది, అనకాపల్లిలో బయటపడింది ముఠా కాలేజీలోనండి, పాఠశాలలోనండి. హైదరాబాదులో అయితే పాఠశాలల్లో ఉన్నాయండి డ్రగ్స్. 8వ తరగతి 9వ తరగతి దగ్గర. మీరు ఎక్కడి నుంచి పిల్లల్ని కాపాడుకుంటారండి? పిల్లల ప్రవర్తన సంస్కారం బాగుండాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 మన భాష, 2 భగవంతుడు. ఈ 2 లేకుండా అవి బాగుపడవు. భాష బాగుండాలి, భగవద్భక్తి ఉండాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రహ్లాదుడికి నేర్పినట్టు ఆ సంస్కారం నేర్పాలి. అప్పుడు వాళ్ళు 90% మంది బాగుంటారు. 10% మంది ఎప్పుడు చెడిపోతారండి. దాని గురించి బాధపడక్కల. మన భాష 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమమే ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో కాదు, ఇక్కడ ప్రైవేట్లో కూడా అంతే. ఇవాళ ఇంటర్మీడియట్కి రాగానే ఏం జరుగుతుందో గమనించండి. తెలుగు లేదు, సంస్కృతం మొదలెట్టారు అందరూ. మీ పిల్లల్ని మీరు ఎంక్వైరీ చేయండి, మీరు విచారణ చేయండి. సంస్కృతం ఎందుకండి? వీడి సంస్కృతంలో 98 మార్కులు వస్తాయి. మీరు ఒక్కసారి పిలిచి వాడి పేరు సంస్కృతంలో రాయమనండి, అది ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు వెంటనే. 98 మార్కులు సంస్కృతంలో వచ్చేసాయి, వాడి పేరు సంస్కృతంలో రాయలేడు. దేనికి నీ సంస్కృతం? మా దుష్కృతానిక. పోనీ ఆ పుస్తకం తీసి ఎవడన్నా నా బోటుగాడ కాస్త సంస్కృతం వచ్చినవాడు ఒకసారి తిప్పి, ఒరే ఇందులో విద్యా వినయ సంపన్నేనో శ్లోకం ఉందా చెప్పరా అంటే, దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. అయిపోయింది అంతే. ఆ శ్లోకం చెప్పరా అంటే పరీక్ష అయిపోయింది. నువ్వు పేరు రాయరా అంటే సిలబస్లో లేదు. మరి సంస్కృతం దానికి 98 మార్కుల కోసం. మార్కులు వస్తున్నాయండి మూర్ఖత్వం పోవడంలా. అదే దాని స్థానంలో మన పిల్లలు తెలుగు చదివితే ఆ పద్యాలు, ఆ వచనాలు కనీసం అర్థం అవుతాయి వాళ్ళకి. అందులో ఉండే కథలన్నీ తెలుస్తాయి. తెలుగు మాధ్యమంలో చదివింది 5వ తరగతి అయినా 10వ తరగతి అయినా 12వ తరగతి అయినా తెలుగు మాధ్యమంలో చదువుకోబట్టే శతక పద్యాలన్నీ కంఠస్థం చేయబట్టే కరాటం వారు ఇప్పటికి ఇన్ని దాన ధర్మాలు చేశారు, ఎంత ఔదార్యంతో ఉన్నారు. సంస్కారం అది. ఇంగ్లీష్ మీడియంలో నేర్పిస్తే సంస్కారం రాదు. నాకేం మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి. దీనికోసం అనవసరపు విభేదాలు సమాజంలో పెంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఆ పద్ధతి లేదండి, వాళ్ళ సంస్కృతిలో లేదు ఇది. వాళ్ళ పాశ్చాత్య సంస్కృతి అంతా ఎలా ఉంటుందంటే శుభ్రంగా తిను, శుభ్రంగా తాగు, పడుకో, అంతే. దేవుడు లేదు, దెయ్యం లేదు. వాళ్ళ దేవుణ్ణి కూడా వాళ్ళు నమ్మరండి సరిగ్గా. మన దేవుడు పక్కనట్టండి. వాళ్ళ దేవుణ్ణి కూడా వాళ్ళు అమెరికాలో చూసా, ఆదివారం నాడు చర్చికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండరండి. కాలక్షేపణ కడతారు. ఇక్కడ వేరు. ఇక్కడ ఆ మతం వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు, ఖచ్చితంగా పెడతారు. అమెరికాలో అలా ఏం లేదండి, బ్రిటన్లో అలా ఏం లేదండి. నేను అడిగాను కూడా, మీకేమీ దాని మీద భక్తి? టేక్ ఇట్ ఈజీ అంటాడు ఆయన. అయిపోయింది. ఇప్పుడు పట్టుకొచ్చి మనకు ఆ ఇంగ్లీష్ సంస్కృతి రుద్దుతూ ఉంటే మన పిల్లలకు మాత్రం వేరే సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఖచ్చితంగా ఇటు రామాయణ భారతాల పుస్తకాల్లో లేకపోయిన తర్వాత. అంతే భాషని భగవంతుణ్ణి కాపాడుకుంటేనే, భగవత్పరమైన పురాణాలు కథలు పాఠాల్లో ఉంటేనే మనకు సాధ్యం అవుతుంది. అందుకే నేను స్పష్టంగా చెప్పాను అడిగినప్పుడే, 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెడితే, డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేస్తే, తెలుగు తప్ప మరొకటి చదివే అవకాశం లేకుండా, అప్పుడు నాకు పదవి ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఎందుకంటే ఈ 2 జరిగితే ఇంకా పదవి అవసరం లేదు. ఈ 2 లేనప్పుడు పదవిలో ఉండి ఉపయోగం లేదు. అంతే లెక్క. సంస్కృతంలో చెబుతారు, కౌముదీ ఇది కంఠస్థ వృధాభాష్య పరిశ్రమ, కౌముదీ ఇది జకంఠస్థ వృధాభాష్య పరిశ్రమ. కౌముది వ్యాకరణం నీకు కంఠస్థం వచ్చేస్తే భాష్యంతో పనేమి లేదు, కంఠస్థం రాకపోతే భాష్యం చదివి ఉపయోగం లేదు. అందుకని ఈ 2 పనులు చేయగలిగితే ఎవరికి పదవులు అక్కర్లేదు, ఇచ్చినా ఉపయోగమే లేదు. ఇక్కడ ఊరికే జీతాలు దండక తప్పితే. చిత్తశుద్ధి ఉంటే మనమైనా, ప్రభుత్వమైనా, ప్రజలైనా చేయవలసింది అదే ఖచ్చితంగా. అలా కాపాడుకుంటే తప్ప ఈ డ్రగ్ సంస్కృతి నుంచి, ముఖ్యంగా ఇవాళ యువతరాన్ని నాశనం చేస్తున్నది బెట్టింగ్ సంస్కృతి అండి. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ఇవాళ. పల్లెటూళ్ళలో కూడా శుభ్రంగా ప్రతి దాని మీద పందాలు గడుతున్నారు. అసలు మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే, పాగోజీ అంటే పందాల గోదావరి జిల్లాయే. పూర్వం నుంచి కోడి పందాలు, అన్ని పందాలు, ఎన్నికల పందాలు అన్నీ ఇక్కడే. ఈవేళ మన యువతరం మన్ని మించిపోయారు. వాళ్ళు దీంట్లోనే కాసేస్తున్నారు. బట్ నిన్న కాక మొన్న ఒక తల్లి చీటీ కట్టడం కోసం 20,000 కొడుక్కిస్తే వాడు బెట్టింగ్లో పెట్టేశాడు. బయటికెళ్ళి మొత్తం పోయాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వ్యసనాల నుంచి కాపాడాలంటే నీతి పద్యాలు పుస్తకంలో ఉండాలి, తెలుగు భాషకు ప్రాధాన్యం ఉండాలి, పురాణ కథలు ఉండాలి, ఎవరు వ్యసనాల వల్ల చెడిపోయారో చెప్పగలగాలి. అలా పాఠాల్లో చెబితే వాళ్ళు బయటపడతారు ఖచ్చితంగా. అటువంటి కోసమే ఇన్ని సంస్థలు నిర్మించారు, ఇన్ని పాఠశాలలు నిర్మించారు. ఇంతగా జరిగింది అంటే అభివృద్ధి. ఆ సంస్కృతి పెరగాలి, సంస్కృతం బాగుండాలి, తెలుగు బాగుండాలి, మనుషులు సంస్కారవంతులు ఉండాలి అనే ఉద్దేశం కోసమే ఇవన్నీ చేశారు తప్ప కీర్తి ధనము ఆశించి కాదు. ఎవరైనా వీరిని బట్టి వీరు చేశారు కదా, మనం కూడా చేద్దాం, మంచి పేరు వస్తుంది కదా, లేదా గరిగిపాటి గురించి మాట్లాడతారు కదా అనుకోకండి. అంత తేలిగ్గా రావు.
అలాంటి అవకాశాలు నాకు బాగా తెలుసు. దేనికి వెళ్ళాలో దేనికి అక్కర్లేదో నా అంతరాత్మ నాకు చెప్పేస్తుంది ఖచ్చితంగా. అంత తేలిగ్గా ఎవరినో పొగడ్డానికి కీర్తించడానికి రావాల్సిన అవసరం నాకు భగవంతుడు కల్పించలేదు. నేను హాయిగా తృప్తిగా ఆనందంగా బతుకుతున్నా. కానీ ఇంకా ముగిస్తూ 5-10 నిమిషాల్లో ముగిస్తూ 2 మాటలు చెబుతాను ఖచ్చితంగా. కీర్తి కోసం కానీ ధనం కోసం కానీ చేయకూడదు. దాన ధర్మాలు సమాజ సేవ సహజంగా జరగాలి. సహజంగా జరగడం అంటే ఒక్క మాట చెబుతా తేలిగ్గా. సహజంగా చేసే పని ఏదైనా సరే అది అత్యంతమైన తృప్తినిస్తుంది, లోపల ఏ కోరిక లేకుండా. ఎంత సహజంగా. ఎవరి కోసమై సుమములింతగపోయు, ఎవరి కోసమై సుమములింతగపోయు, నదీనదాలు తామెవరి కోసమై పరువులెత్తును, నదీనదాలు తామెవరి కోసమై పరువులెత్తును. సూర్యుడు చంద్రుడైన దౌదౌవుల నుండి వెల్గుల సుధల్ కురియించుట ఎరి కోసమో, సూర్యుడు చంద్రుడైన దౌదౌవుల నుండి వెల్గుల సుధల్ కురియించుట ఎరి కోసమో. అవ్వ పరోపకార గుణమంటది, అవ్వ పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే, అవ్వ పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే. మీరు ఉదయాన్నే మీ ఇంటి ముందు పూల మొక్కను చూడండి, 5 నిమిషాల పూల కోసం కేటాయించండి. పూలు కోసేయకండి అమ్మా. పూలు కనపడగానే మనకి ఏమిటంటే కోసేయడం, దేవుడి మీద బారేయడం. అసలు ఇంటి ముందున్న పూల మొక్కనే దేవుడిగా భావించి ఆరాధించాలండి. ఒక్క సందర్భం వచ్చింది కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం చెబుతా. అమ్మవారిని కదంబ కుసుమ ప్రియ అంటారు లలితా సహస్రం. ఎందుకు? కదంబ పుష్పాలంటే ఆవిడకి ఇష్టము అంటే ఆ పుష్పం ఎక్కడ ఉందో అక్కడ లలితాదేవి స్థానంగా భావించమని. ఆ పువ్వులన్నీ కోసం ఆవిడ నెత్తి మీద పడేయమని అర్థం కాదు. దానికి విరివ్యాఖ్యానాలు చేయద్దు ఇక్కడ. ఎందుకంటే దేవుడికి ఇష్టాలు ఉండవు, గ్రహించండి దయచేసి. జీవుడికి ఉంటాయి ఇష్టాలు, దేవుడికి ఎందుకు ఉంటాయండి? కదంబ పువ్వులు ఇష్టం, కడిమి పువ్వు ఇంకో పువ్వులు ఇష్టం లేదంటే ఆవిడ అమ్మవారు అవుతుంది, బొమ్మవారు అవుతుంది. మనకుంటే రాగద్వేషాలు వాళ్ళకు ఉండవండి అసలు. ఆ పువ్వులు ఇష్టం అన్నారంటే అర్థం ఏమిటంటే అవి ఎవరి ఇంటి ముందు ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా ఆ ఊరు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ వనం పెంచాలి. తులసి వనం పెంచితే ఊరందరికీ బాగుంటుందండి. దేవుడి గుళ్ళోనే పెంచుతారు తులసి వనం, మొత్తం కోసి దేవుడి మీద పారేస్తారు, పాడైపోయిన తులసి అంతా. పైగా అదేదో గొప్పగా చెబుతారు, 1,00,000 తులసి 1,00,000 తులసి అని. విచిత్రమైన మాటలు ఇవన్నీ. ఊళ్ళో అక్కడక్కడ తులసి వనం ఉంటే పాములు రావండి. ఇంటి ముందు తులసి మొక్క, లక్ష్మీ తులసి మొక్క ఉంటే పాములు రావమ్మా ఖచ్చితంగా. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వ్యాధులు రావు. అనేక రకాల వ్యాధులను తులసి మొక్క ఆపు చేస్తుంది ఖచ్చితంగా. ఊరు మధ్యలో కొంత స్థలం వదిలేసి అక్కడ తులసి వనం పెంచితే ఊళ్ళోకే పాములు రావు, ఊళ్ళోకి వ్యాధులు కూడా రావు. అనేక రకాల ప్రాచీన వైద్యాన్ని ఇంకా కాపాడుకుంటూ, వంటింటి వైద్యాన్ని కాపాడుకుంటూ రావడం వల్లే కరోనా 3 దెబ్బలు కొట్టినప్పటికీ మొదటి దెబ్బలో మరణాలు ఎక్కువ జరగలేదు గమనించండి. 2వ దెబ్బలోనే జరిగాయి. 3వ దెబ్బ ప్రభావమే మనకి తెలియదు అసలు. ఇప్పుడు కూడా చైనా వణికిపోతుంది ఆ దెబ్బతో, కానీ ఇక్కడ దాని ప్రభావం ఏం లేదండి. కారణం మనం ఎప్పటికీ ప్రాచీన సంప్రదాయం ప్రకారం వంటింటి వైద్యం మీద ఆధారపడ్డాం చాలా వరకు మనం. అందుకని యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఉసిరికాయ ఇవన్నీ మనకు మామూలుగా ఉండేటువంటి లెక్కలండి. అలా కరక్కాయ ఇవన్నీ మనం నిత్య జీవితంలో వాడతాం. మనం పసుపు వాడకుండా మన ఆడవాళ్ళు ఎవరు వంట చేయరండి అసలు. ఇంకా ఆ పసుపు ఈవేళ పసుపు డిమాండ్ పెరిగింది ప్రపంచ దేశాల్లో. కేంద్ర మంత్రి ఒక ఆయన ప్రకటించాడు, పసుపుకి డిమాండ్ పెరిగింది. ఎందుకు? కరోనా వచ్చాక. మరి ఈ పసుపుని మనం ఎన్ని వేల సంవత్సరాలుగా వాడుతున్నామండి. మొత్తైదుగా మన ఇంటికి వస్తే పసుపు రాయకుండా పంపిస్తామండి అసలు మనం. అంతేకాదు, ఆ పుస్తకంలో నేను చూశాను, వారి అమ్మగారికిట పసుపు కుంకాల కింద 2 ఎకరాలు ఎంతో ఇచ్చారట. అది ఏమో పాఠశాలకో దేనికో ఇచ్చారట. పసుపు కుంకాల కింద ఇవ్వడం ఏమిటి? ఆ మాట గమనించండి, దానికి అర్థం చెప్పండి. పసుపు కుంకాల కింద ఇవ్వడం అంటే 2 ఎకరాలు అమ్మేసి పసుపుతో పెట్టుకోమనా? లేదా పసుపు ఫ్యాక్టరీ పెట్టమనా? 2 ఎకరాలకి అమ్మేసి ఆ డబ్బుతో పసుపు కుంకం కొని పంచిపెట్టమనా? కాదండి. ఎంత అందులో ఆంతర్యం ఉందంటే, ఆడపిల్లకి పూర్వం ఎకరాలు ఇచ్చేవారు, పొలం ఇచ్చేవారు, పసుపు కుంకం అని. ఎందుకో తెలుసా? ఈ మొగుడాడు ఎలాంటి వాడో ఎవడికి తెలుసమ్మా. వీడు ఎప్పుడేం చేస్తాడో. ఆ పిల్లకి అన్యాయం జరిగితే ఆ పిల్ల బతకద్దా?
ఇప్పట్లాగా విడాకులు మళ్ళీ లేవమ్మా అప్పుడు అక్కడ ఇన్ని గొడవలు. ఒక్కసారి భర్త అన్యాయం చేశాడు అంటే పుట్టింటికే రావాలి, మళ్ళీ ఇంకో దారి లేదండి అక్కడ. అలా వచ్చి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా పిల్లలతో సహా వచ్చేసారండి. అన్నదమ్ములు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. అక్క నేనున్నాను కదమ్మా అని మేనల్లులు ఉండండి, మేనకోడలండి, మేనమావలే చదివించిన సందర్భాలు ఉన్నాయండి. మరి అక్కగారికి అలా అన్యాయం జరిగితే ఏం చేస్తారని పట్టించుకోకుండా. అటువంటి అన్యాయం ఆడపిల్లకి జరగకూడదనే ఉద్దేశంతో మన దేశంలో చాలా కులాల్లో ఆడపిల్లకి పసుపు కుంకుమల కింద పొలం ఇస్తారు. ఇంత భద్రత స్త్రీ భద్రత గురించి ఇంత జాగ్రత్తలు తీసుకున్న దేశం ఒక్క భారతదేశం ఒక్కటే. ఎందుకంటే అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు. పూర్వం స్త్రీకి ఆస్తి హక్కు అనేది ఈ మధ్యలో వచ్చింది, కానీ పూర్వం లేదు కదా. మరి పెళ్లి చేసి పంపించాం కదా, ఇక్కడ ఆస్తి హక్కు ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఆ దృష్టి వేరుగా మారిపోతే అల్లుడు ఇంక ఈ అమ్మాయి కోసం చేసుకోవడం ఆస్తి కోసం చేసుకుంటాయండి. వాడు రకరకాలుగా వస్తాయండి. అందుకని ఆస్తి ఇచ్చేవారు. కానీ పసుపు కుంకుమల కింద ఇవ్వడం ఎందుకంటే ఏమో ఆ పిల్ల జీవితం ఏమవుతుందో, మొగాడని నమ్మి పంపిస్తున్నావు. అక్కడ వాడు మంచివాడు కాకపోతే ఇంకో కుటుంబం పెట్టేస్తే చిన్న కుటుంబం, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అని రకరకాలు జరుగుతాయి. చూడకపోతే ఇది ఇంట్లో పెట్టుకుని కూడా అవమానిస్తే ఆవిడ పొలం ఆవిడకు ఉండాలి కదా, అవసరమైతే దాని మీద బతకాలి కదా అని ఆశించి పుట్టింటి వాళ్ళే పసుపు కుంకుమల కింద ఇచ్చారు. ఇక్కడ వారి తల్లిగారు ఔదార్యం ఏమిటంటే రంగనాయకమ్మ గారిది ఆ పుట్టింటి వారు ఇచ్చింది కూడా ఆవిడ దాన ధర్మాలు చేసేసింది. ఖర్చు పెట్టుకుండా హాయిగా దేశం బాగుండాలి. దేశం ఎందుకని? చంద్రయ్య గారు అంత మంచివాడు, ఆవిడని అంత బాగా చూసుకున్నాడు. ఆవిడకి ఏ లోటు లేకుండా చూసుకోబట్టి ఆవిడకి ఏం ధైర్యం కలిగిందంటే ఆయన ఉన్నారు కొండంత మనిషి, నాకేమిటి? ఆకాశంలో చంద్రుడికైనా క్షీణత ఉంది, కానీ మా చంద్రయ్యకి క్షీణత లేదు. ఎప్పుడూ వృద్ధి. నాకు ఆయన ఉండగా ఈ పొలం నాకు దేనికి పనిలేక తలనొప్పి, ఇచ్చేస్తే పుణ్యం కలిసి వస్తుంది. ఈ ఆలోచన చూడండి ఎంత గొప్పదో. ఇచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఆవిడ ఎంత గొప్పది. ఇన్ని రకాల అంటే హిందూ సంస్కృతి అంటే ఒక మాటలో చెప్పాలంటే మేకు బిగింపండి. ముందో మేకు కొడతారు, మేకులో మేకు కొడతాడు, స్క్రూలో స్క్రూ పెడతాడు. బిగింపు అంటే అదే. ఎక్కడ పైకి ఏం చెప్పరు. అది అందుకోసం, ఇది ఇందుకోసం అంటారు అంతే. ఆషాఢ మాసం అల్లుడిని వెలవద్దన్నారు. ఎందుకన్నారు? వీడు అల్లుడితో దానికి పైకి చెప్పింది ఏంటంటే అల్లుడు అత్తగారు ఒక గడప దాటకూడదు. అంటే ఒక అల్లుడు చాలా తెలివైన వాడు. మూసిన తలుపు మళ్ళీ నెల్లాళ్ళు తీలేదు పెళ్ళాన్ని లోపలెట్టుకుని. శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఆషాఢ మాసం రాగానే తలిపేశాడు, మళ్ళీ తీలేదు ఇంకా అన్నీ అక్కడే. అదేమిటాయంటే గడప దాటొద్దన్నారు కదా, నేను దాటను. చైతన్యం చేదస్తం అంటే ఇదే. గడప దాటొద్దంటే ఎందుకన్నారో అర్థం చేసుకోలేం. గడప ఒక్కటే దాటకుండా కూర్చుంటావా? ఆషాఢ మాసంలో దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుందో లెక్కేయండి అమ్మ. వైశాఖ మాసంలో వస్తుంది, మే నెలలో. సరిగ్గా 9 నెలలు లెక్కేసుకోండి మీరు ఆషాఢం నుంచి. పూర్వం వైద్య సౌకర్యాలు లేవు. ప్రసవం అంటే మరో జన్మ స్త్రీకి. ప్రసవం అంటే మరో జన్మ. మా అమ్మమ్మ గారు ఉండేది 13 మంది సంతానం. అంచెముల లబ్ధము ఈజ్వల్ మధ్యముల నష్టమని మొదట ఆవిడ మా అమ్మ, చివరాయన మా మేనమామ మిగిలారు. 11 మంది గోవింద. ఆ పరిస్థితులు అవి. 13 కానుపులు ఆవిడకి, 11 మంది పిల్లలు పోయారమ్మా. 40 ఏళ్ల వయస్సులో ఆవిడ పోయింది. 40 ఏళ్ళకి 11 కానుపులు. అది పరిస్థితి అప్పుడు. 15 ఏళ్ళకే మొదటావిడ మా అమ్మ, చివరావిడ మా మేనమామ. అంతే, వీళ్ళిద్దరే మిగిలారు. లెక్కల్లో చెబుతూ ఉంటారు సరిగ్గా. అంచెంలో లబ్ధం ఈజుకుంటూ మధ్యములో నష్టమని. మొత్తం మధ్యలో వాళ్ళు అందరూ పోయారు. అన్నీ భరించేవాళ్ళండి. అటువంటి పరిస్థితుల్లో ఆషాఢ మాసంలో దంపతులు కలిస్తే వీళ్ళకి వైశాఖ మాసంలో మండు టెండల్లో, వైశాఖం జ్యేష్ఠ మాసాల్లో పురుడు వస్తుంది. అప్పుడు పురుడు పోయడం కష్టం. కరెంటు కూడా లేని రోజులు కదా. విసనగర్లు పెట్టి విసరాలు చచ్చిపోతారు. లోపల బాధ, బయట చెమట, ఒక్కపోత, ఏం మంచినీళ్ళు దొరకవు, కాలువలు ఎండిపోయి ఉంటాయి. ఇది కష్టమని లోపల పెట్టుకుని దానికి సెంటిమెంట్ కింద ఏం పెట్టారంటే ఆషాఢ మాసంలో అల్లుడిని పిలవకుండా అల్లుడు కూడా రాకూడదు అన్నారు. ఇంకో మాట కూడా ఉంది. మంది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఆషాఢ మాసంలో వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉంటాయి. రైతులందరికీ తెలుసు. ఎవడు ఖాళీగా ఉండడు అక్కడ. అప్పుడే విత్తనాలు నాడతారు, తొలకరి జల్లులు పడతాయి, శుభ్రంగా పొలం చూసుకోవాలి. అల్లుడు వచ్చి ఇంట్లో కూర్చున్నానుకో పొద్దున్న ఉప్మా అంటాడు, మధ్యాహ్నం ఏమిడి చెప్పమా అంటాడు. ఎవడ చూడాలి వీడికి ఇవన్నీ? చచ్చిపోతాడు. ఈ పెద్ద బావమరిది ఉంటాడు. పెద్ద బావమరిది కింద పుట్టడం కంటే గాడిదే పుట్టడం మంచిదని చెప్పేవారు చిన్నతనంలో. ఇంటికి పెద్ద కొడుకే పుట్టడం కంటే గాడిదే పుట్టడం మంచిదేనేవారు. ఎందుకో తెలుసా? మొత్తం ఈ పెద్ద కొడుకు అప్పగిస్తారే, బావగారిని చూసుకో చంపేస్తాడు బావగారు వీడిని. అందుకని ఇంటికి పెద్ద కొడుకే పుట్టకూడదు నాయన, పెద్ద శనేవారు. రెండో కొడుకు, మూడో కొడుకు గొడవ. మా ఇంట్లో నాకేం బాధ్యతలు, ఎందుకంటే 5 అన్నదమ్ములు, నేను లాస్ట్ అండ్ ఫైనల్. నాకు ఏ పని చెప్పాలి కాబట్టి బాగా చదువుకున్నా. అంత గారాభమే. నేను చదువుకున్నాను శుభ్రంగా, నాకు ఏ పని చెప్పేవారు కాదు. మా నాన్నగారేమో పెద్ద అబ్బాయికి చెప్పేవారు, మా అమ్మ నాకు చెప్పనిచ్చేది కాదు. మధ్యలో వాళ్ళు పడ్డారు మొత్తం అంతాను. అంతే లెక్క అది.
అలాగా ఈ పెద్ద బామర్దని చంపేస్తాడని ఆషాఢ మాసంలో వచ్చి రైతేమో పొలం వెళ్ళాలి, పనులు చూసుకోవాలి. ఈయన అల్లుడు ఇంట్లో కూర్చుంటే మంచం ఎక్కడ అత్తారిల్లు కదా శుభ్రంగా అన్నీ తెస్తూ ఉంటే ఈ పనులు పెట్టడం కష్టం, అందుకని ఆషాఢ మాసంలో రావద్దన్నారు. అంతేకాదు ఈ దంపతుల పైగా పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయో గమనించండి. మేకు బీకింపు అంటే చెబుతున్నా, చైత్రం వైశాఖ మాసాల్లో జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఎలా ఉంటుందో తెలిస్తే మంచి కాక మీద ఉంటారు, ఒక మాటలో చెప్పాలంటే దంపతులు కలవకుండా ఉండలేరు. అందుకని అప్పుడు కనుక వియోగం అలవాటు చేస్తే ఆ ఒక్క నెల వియోగంతో ఉంటే తర్వాత శ్రావణ మాసం వచ్చేనాటికి మనస్సులు పరిపక్వం అవుతాయి, చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఎప్పుడు వియోగం సంయోగం ఆనందాన్ని కలిగిస్తుంది. ముందు ఒక వియోగం, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎప్పుడు 2 నెలల తర్వాత వియోగం కలిగించాలి. వారింటికి వారిని పంపాలి, వీరింటికి వీరు పంపాలి, ఉత్తరాలు రాసుకోమని చెప్పాలి, వాట్సాప్ చాటింగ్ చేసుకోమని చెప్పాలి, అక్కడే ఆపేయాలి. వెళతానంటే వద్దు, బస్సులు లేవని చెప్పాలి. అప్పుడు ప్రేమ పరిపక్వత అవుతుంది. ఆ ఉన్నది లైంగిక వాంఛ, ఆకర్షణ, ప్రేమ అనేది తేలిపోతుంది ఖచ్చితంగా. ఆ పరిపక్వత చెందిన తర్వాత శ్రావణ మాసంలో ఆనందంగా దంపతులు కలిసి విహారం చేయడం ఉందే, అప్పుడు పేరెంటాలు పైగా శ్రావణ మాసంలో కూడా పంపరు. నోములు ఎలా పంపుతాం, కొత్త పెళ్లి కూతురు అయ్యి బాబోయ్ అంటారు. ఆషాఢం శ్రావణం 2 నెలలు ఇక్కడ అట్టు పెట్టేస్తే మనవాడు భాద్రపద నాటికి పెళ్ళాం లేకపోతే కాఫీ తాగలేని స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు ప్రేమ బలంగా ఉంటుంది, ఆ దాంపత్యం బాగుంటుంది. ఇన్ని ఆలోచించి ఆషాఢ మాసంలో అల్లుడిని అత్తగారు ఉన్న చోట ఉండొద్దు. అత్తగారని ఎందుకన్నారు? సాధారణంగా అక్కడ మగవాడు ఇంటికి అమ్మాయి వెళ్ళేది, ఉద్యోగాలకు వెళ్ళడం అనేది లేదు కదండి. అప్పుడు అత్తారింటికి వెళ్ళడమే అంటే భర్త అత్తగారి దగ్గరే ఉండేవాడు, అందుకని అత్తారిల్లు అనేవారు. ఆయన కూడా ఈయన ఆవిడ కూడా మగాడికి కూడా అత్తారిల్లు అనేవారు ఖచ్చితంగా. ఇప్పుడులాగా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటే అవి దోషాలు కావండి. పైగా ఇప్పుడు ఆసుపత్రి పురుడు సౌకర్యాలు బాగా పెరిగాయి. మీకు వేసవకాలమైనా ఇబ్బందులు, ఏ కాలమైనా ఇబ్బందులు. అందుకని ఈ కాలంలో అంత పెద్దగా పట్టు కూర్చోవలసిన అవసరం లేదు. దాన్ని అది పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి చేయొచ్చు, లేకపోతే లేదు. ఈ చైతన్యం చాదస్తం అనే విషయాలు మనం తెలుసుకోగలిగితే చాలు. అందుకని పువ్వులు ఎందుకు సహజంగా పూస్తున్నాయో, నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయో, సూర్యుడు చంద్రుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండి కూడా ఇక్కడికి వెలుగు కిరణాలని, వేడిని, వెలుగుని, తేజస్సుని ఎందుకు అందిస్తూ ఉన్నారో దానం కూడా అందుకే చేయాలి. అంత సహజంగా చెయ్యాలి, అంత ఆనందంగా చెయ్యాలి. పువ్వులు ఏం ఆశిస్తున్నాయి, నది ఏం ఆశిస్తుంది, సూర్యుడు ఏం ఆశిస్తున్నాడు, మన నుంచి వెలుగుతున్నాడా లేదా, పువ్వులు పూస్తున్నాయా లేదా. అందుకని ఆ పువ్వులు పూస్తున్నాయి ఇంటి ముందంటే మీరు ఒక్కసారి కుర్చీ వేసుకుని ఆ పువ్వుల ముందు కూర్చోండి, దేవుడు కనపడతాడమ్మా పువ్వుల్లో. నిజంగా ప్రతి పువ్వుకి సుమారుగా 5 రేకులు ఉంటాయి, మీరు గమనించండి. 6 రేకులు, 7 రేకులు, 9 రేకులు కూడా ఉంటాయి. కానీ చాలా పువ్వులకు 5 రేకులు ఉంటాయి. ఎందుకని? పంచభూతాలతో ఈ శరీరం తయారైనట్టే ఆ పువ్వుల శరీరాలు కూడా పంచభూతాలతో తయారయ్యాయని మనకి చెప్పడానికి పెట్టాడు అక్కడ. 5 రేకుల పువ్వులే ఎక్కువ ఉంటాయి. మీకు పువ్వులు గమనిస్తే కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి, కానీ చాలా పువ్వులకు 5 రేకులు ఉంటాయి. పంచభూతాత్మకమైన నీ శరీరంలాగే, పంచేంద్రియాలతో ఉన్న నీ శరీరంలాగే, పంచప్రాణాలతో ఉన్న నీ శరీరంలాగే నా శరీరం కూడా 5 రేకులతో తయారైందయ్యా. నన్ను ఇలా బతకనేనైనా సుగంధాలు వెదజల్లని, తల్లి ఒళ్ళో రాలిపోని, అత్యవసరమైతే తప్ప నన్ను కొయ్యొద్దు. అందుకని ఏదో పుష్ప దేవుడు పూజ కోసము అత్యవసరమైతే తప్ప మనం కొయ్యకూడదు. అలా ఉండగలిగితే ఆ పువ్వుల జీవితం మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. పువ్వులు పూసినంత సహజంగా, నదులు ప్రవహించినంత సహజంగా, సూర్యుడు చంద్రుడు వెలుగులు కురిపించినంత సహజంగా మన సేవ కూడా జరగాలి. ఏమీ ఆశించవలసిన అవసరం లేదు. చివరిగా ఒక్క మాట చెబుతాను. ఇంత సేవ చేసినా మనస్సులో ఒక చింతన లేకపోతే దండగైపోతుంది. దూర్జటి కాళహస్తి శతకంలో చెబుతాడు. ఆ పద్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. తనయున్గంచి ధనంబునిచ్చి దివిజస్థానంబు గట్టించి విప్రున ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున దవ్వించి వనంబు బెట్టి మనని పోలేడ నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవు లోకమునకున్ శ్రీకాళహస్తీశ్వర. సప్త సంతానాలు అంటారు. 7 సంతానంతో సమానం అన్నారు. సంతానం లేని వాళ్ళు ఎవరూ బాధపడక్కల్లా. అది ఒక అవకాశంగా భావించండి దయచేసి. ఎవరికైనా మాకు పిల్లలు లేరు అని చెప్పడానికి ఏడుపు మొహం పెట్టకండి. మాకు పిల్లలు లేరు కాబట్టే మేము ఆనందంగా ఉన్నాం, మా డబ్బు ఏదో మేము అనుభవిస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, సమాజానికి ధారపోస్తున్నాం అని ఆనందంగా చెప్పండి. అంతేగాని కనపడగానే ముచ్చుమొహం పేడు మొహం పెట్టడం, వాళ్ళు అక్కడి నుంచి మొక్కమలు వెళ్ళకపోయావా, మొరమళ్ళు వెళ్ళకపోయావా, ఎందుకమ్మా ఇంట్లో కూర్చోక. పిల్లలు ఉన్నవాళ్ళు ఏమైనా బాగున్నారా ఇక్కడ? అదే ఉన్నవాళ్ళు 25 ఏళ్ళ పిల్లలు ఉన్నవాళ్ళని అడగండి, పిల్లలు ఎలా ఉన్నారు, చచ్చిపోతున్నాం, ఎందుకు కన్నామో తెలియట్లేదు, ఇక్కడ మాట వింటలేదు అంటే ఉంటే ఓ గోల, లేకపోతే ఓ గోల. ఎప్పుడు మనకి గోలైనా
పిల్లలు లేరు అంటే అదొక అదృష్టం. మీకు ఇంకో మాట చెబుతున్నా, అందరికీ దేవతలకి పిల్లలు లేరు. ఒక్క దేవుడికి పిల్లలు మీరు చూపించండి. బ్రహ్మదేవుడికి పిల్లలు లేరు, విష్ణువుకి పిల్లలు లేరు, శివుడికి పిల్లలు లేరు. త్రిమూర్తుల కంటే మనం గొప్పవాళ్ళం. ఇక్కడ పార్వతీదేవి గర్భాన కనలేదు గణపతిని కానీ కుమారస్వామిని కానీ, బ్రహ్మదేవుడు గర్భాన కనలేదు నారదుడిని కానీ బ్రహ్మ గర్భ సంభూతులు అంటారు కానీ ఎవడో అలా పుట్ట. సరస్వతీదేవి ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకుందో ఎవరో చెప్పలేదు ఇక్కడ. లక్ష్మీదేవి ఆవిడ ఇద్దరు బ్రహ్మదేవుడు ఆవిడ ఎలా సంతానం, ఈయనకి నాభికమలం ఉంటే కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, లక్ష్మీదేవి పురుడు పోసుకోలేదు ఇక్కడ. మన్మధుడు సంతానం, మన్మధుడు మనిషే కాదండి, ఏం మాట్లాడతారండి. మన్మధుడు అంటే మన్మథతీతి మన్మథక, మనస్సుని మదించేసే కోరిక ఉంది, పిచ్చి కోరిక, కామవాంఛ, దానికి మన్మధుడు అని పేరు పెట్టారు. మన్మధుడు అనే మనిషి ఎక్కడ లేడు అసలు. మనస్సులో ప్రవేశించిన పిచ్చి కోరికే మన్మథుడు. దాన్ని పుట్టడం ఏమిటండి? అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే పిల్లలు లేరండి. అంచేత పిల్లలు లేని వాళ్ళందరూ త్రిమూర్తులు అంతా గొప్పవాళ్ళు. వాళ్ళని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. అందుకని బలవంతంగా పిల్లల్ని కానీ ప్రయత్నం చేయకండి. అమ్మ దానికి పూలు దండాలు పెట్టేసి దానికోసం ఏదో తిరుపతి తిరిగేసి శ్రీశైలం తిరిగేసి ముక్కేసి చెట్ల నిండా రవికల గుట్టలు కట్టేసి పిచ్చి పనులు చేయకండి. అవసరం లేదు, అంత అవసరం ఏం లేదు అక్కడ. పిల్లలు లేరు అంటే దంపతులు శుభ్రంగా జలసా చేయొచ్చు, అనుభవించవచ్చు, బోళ్ళు దాన ధర్మాలు చేయొచ్చు. ఊరంతా మీ సంతానంగా ప్రకాశించి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందమ్మా, మీకు నమస్కారం చేస్తుంది. అంతకంటే కావాల్సింది ఏమిటి? అటువంటి గొప్పదనాన్ని పొందాలి. అందుకే చెబుతున్నాడు ఇక్కడ సప్త సంతానాలంటే ఒకటి సంతానం, మామూలుగా ఉండే సంతానం. ధనంబులిచ్చి ధనదానం చేయి, విద్యాదానం చేయి, ఎంత బాగుంటుంది. ధనంబులిచ్చి దివిజస్థానంబు కట్టించి దేవాలయం కట్టించు, విప్రునకు ఉద్వాహము చేసి. ఎవరైనా ఊళ్ళో పిల్లకి పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్నారు, బ్రాహ్మణులే కాదు ఎవరైనా, ఏ కులమైనా, పేదవాళ్ళే కదండి, అన్ని కులాల్లో ఉంటారు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి, ఆయన పందిరు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఊళ్ళో ఉండే జమీందారు, ఏంటయా మీ అమ్మాయి అయితే మా అమ్మాయి కదా, నేను చూసుకుంటా, సంబంధం నువ్వు చూసుకో, మిగిలిందంతా నా పూచి అని ఊళ్ళో జమీందార్ అనగలిగితే అంతకంటే రామచంద్రమూర్తి ఉంటాడా? అంతకంటే భోజమహారాజు ఉంటాడా? ఆ పేదాయన ఎంత సంతోషిస్తారండి. ఈ మహానుభావుడు ఊళ్ళో ఉండబట్టి కదా నేను ఇలా ఉన్నాను, ఆయన చల్లగా ఉండాలంట. అందువల్ల ఆయనకి సద్గతులు కలగవా, వేరే కొడుకు ఒకడు ఉండాలి ఆ కొరువెట్టడానికి ఇక్కడ పని లేక. అంచేది అంత తాపత్రయపడక్కల. పిల్లల్ని కనడం ఒకటైతే దేవాలయాలు కట్టించడం, సో పెళ్ళిళ్ళు చేయడం, అలాగే విప్రునకు ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండి. అంతేకాదు కవులు రచయితలు ఉంటారు, వాళ్ళు గొప్ప గ్రంథాలు రాస్తారు. కానీ మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, భగవంతుడి దేవాలో నాకు ఇబ్బంది లేదు, కానీ చాలామంది పరిస్థితి ఏంటంటే ఆ పుస్తకం అచ్చు వేసుకోలేరు. ఎందుకంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వేసుకున్నా ఎవరూ కొనరు, అమ్మితే డబ్బులు రావు. మరి అటువంటిప్పుడు ఇవాళ పుస్తకం 1000 కాపీలు వేయాలంటే ₹1,00,000 కనీసం అవుతుందండి. ₹1,00,000 ఏ కవి దగ్గర ఉంటాయండి, ఏ రచయిత దగ్గర ఉంటాయండి? అదే ఊళ్ళో ధనవంతులు, మాస్టర్ మీరు బాగా రాస్తారు, మీరు రాయండి, మీకు ఎందుకు మేము చూసుకుంటాం, ఆ పాటు ₹1,00,000 నేను ఇస్తాను అని అంటే ఆ రచయిత ఎంత ఆనందపడతాడు, చిరస్థాయిగా మిగిలిపోతుంది అని ఆ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇస్తాడు, వాళ్ళ ఫోటో అందులో వేస్తాడు, ఓ పద్యం రాస్తాడు, అది చిరస్థాయిగా మిగిలిపోతుంది, సత్కృతికి పాత్రుండే. అంతేగా తటాకంబు నేర్పున దవ్వించి. ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడ్డానికి మన కారణం, కాలువలు ఎండిపోయాయి, చెరువులన్నీ లేవు, చెరువులు కూడా పొలం కింద మార్చేసాం, పొలాలన్నీనేమో బస్ స్టాండ్ల కింద మార్చేసాం, మొత్తం అంతా అపార్ట్మెంట్లు కట్టేసాం. పల్లెటూళ్ళలో కూడా అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి. పూర్వం చెరువుల్ని కాపాడేవారు ఖచ్చితంగా. చెరువు 10 ఎకరాల పొలం ఉంటే అందులో 1/2 ఎకరం చెరువే ఉండేది ఖచ్చితంగా. వదిలే. అందుకని ఈ అరెకరం కూడా పండించేస్తే ఇంకో 25 బస్తాలు పండుతుందనే దుర్మార్గం లేదండి అప్పట్లో. 10 ఎకరాల పొలం బాగుండాలంటే 1/2 ఎకరం చెరువు ఉండొద్దా? అప్పుడు ఆ చెరువులో నీళ్ళే ఆ 10 ఎకరాలకు ఆయన వాడుకుంటాడు. ఇంకా ఇతరులకు కూడా ఇస్తాడండి దానం. తటాకంబు నేర్పున ద్రవించి వనంబు పెట్టి. అంతేకాదు ఊరు బాగుండాలంటే ఊరు చుట్టూ ఉద్యానవనాలు ఉండాలి, ఉండాలి. అడవి ప్రాంతంలోనే ఉంటున్నారు కాబట్టి మీకు ప్రత్యేకించి పెంచక్కల్లా, ఈ ప్రాంతం అంతా అడవి. కానీ ఆ అడవిని మీరు కాపాడుకోవాలి, మాటికి నరికేయకూడదు. ఇంకా అడ్డమైన అవసరాలకి చెట్లు నరికేస్తుంటే ఏం బాగుంటుంది వాతావరణం అని కాపాడుకోవాలి. ఇలా ఎన్ని చేసినా సరే చివరికి ఏం చెబుతున్నాడంటే, దూర్జటి వనంబు పెట్టి మనని పోలేడ, నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవు లోకమునకు. ఎన్ని చేసినా, ఎన్ని దానాలు చేసినా ఇవన్నీ శివార్పణం అనే భావంతో చేయకపోతే మొత్తం దండగే అన్నాడు ఖచ్చితంగా. మనలో అహంకారం పెరగకుండా ఉండాలి అంటే, నేను ఇన్ని చేశాను అనిపించుకోకుండా ఉండాలి అంటే, పరమేశ్వరుడు నా చేత చేయించాడు, నాకు చేసే అవకాశం ఇచ్చాడు, అంతే చాలు, ఇంక వేరే ఏమిటి అని భావన చేయాలి ఖచ్చితంగా. అలాంటి భావనతో దానం, ధర్మం, త్యాగం, సేవ అన్నీ వారిని స్ఫూర్తిగా చేసుకుని మనం చేద్దాం వీలైనంత వరకు. ఈ ప్రాంతంలో ఇంకా ఇటువంటి జమీందారులు, ఔదార్యం కలిగిన వాళ్ళు తయారై
అలాగే ఈ ప్రసంగం ద్వారా ఆంధ్రదేశమంతా డబ్బున్న వాళ్ళందరూ మనకున్నది దానం చేయడానికే, మనం అనుభవించడానికి కాదు. సగం మనం అనుభవిద్దాం, ఆ సగంలో సగం దానం చేద్దాం, ఆ సగంలో సగం పావలా భవిష్యత్ అవసరాల కోసం అట్టి పెట్టుకుందాం అని జీవితాన్ని మొత్తం ప్రణాళికాబద్ధంగా నడిపించుకోవడానికి 10 మందికి పెట్టి మనం దీన్ని ఆరోగ్యంగా ఉండడానికి, భోగం త్యాగం ద్వారా ఒక మహాయోగాన్ని సాధించడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.